హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల కరుణ కథ. రామలక్ష్మి గారు రచించారు. 1975లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలకు వెళ్ళిపోదాం. ఉన్న ఓపికనంతా కూడగట్టుకుని సముద్రపు కెరటాలు విరుచుకు పడుతున్నాయి. అవిరామ మెరుగని కెరటాల పరిశ్రమను చూస్తూ కూర్చుంది పూర్ణ. కాసేపటికి ఆమెకి చుట్టుపక్కల ఏం కనిపించడం మానేశాయి. తీక్షణంగా, తీవ్రంగా పోటీపడి ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతోన్న కెరటాలని మనసులోనే లెక్క పెట్టడంలో నిమగ్నమైపోయింది. నీరెండ సమయంలో వచ్చి కూర్చున్న పూర్ణకి చీకట్లు అలుముకుంటున్నట్టు కూడా తెలియలేదు. జంతికలు, మురుగులు, సుండలు, వేరుశనక్కాయలు, బఠానీలు, వాళ్ల కేకల జోరు కూడా కాస్త తగ్గింది. వెలుగుని మింగేస్తూ చీకటి తెరపడుతోంది. తొలి నక్షత్రం కూడా మిణుకుమండానికి తాపత్రయపడుతోంది. ఉలిక్కి పడింది పూర్ణ. పక్కనే దగ్గరగా నిలబడి అమ్మీ సుండల్ అన్నాడు. వద్దు అనేసింది. ఆ ఉలికిపాటుకి పూర్ణ పెదవులు పుడారిపోయాయి. గుండె క్షణం సేపు దడదళ్లాడింది. తన పిరికితనానికి తానే నవ్వుకుని కనీ కనిపించని ఆ సమయంలో గడియారం కేసి చూసింది. 7 గంటలు కావస్తోంది. జనం గుంపులు గుంపులుగా చీకటి బొమ్మల్లాగా కదిలి వెళుతున్నారు. దగ్గరవుతూ క్రమేణా దూరమైపోతున్నాయి వాళ్ల మాటలు. పిల్లలు ఇసుక తన్నుకుంటూ పరుగులు తీస్తున్నారు. ఏంటి రంగా ఇంకా రాలేదు అని మనసులోనే ప్రశ్నించుకుంది. ఒంటరిగా కూర్చున్న అమ్మాయిల చుట్టూ ఈగల్లా ప్రదక్షిణాలు చేసే అబ్బాయిల బృందం ఒకటి పూర్ణ దగ్గరలోనే కూలబడింది. లేద్దామా వద్దా అనుకుని మళ్ళీ అలాగే ఆకాశం కేసి, రాబోతున్న చంద్రునికేసి, జలతారులా మెరుస్తోన్న సముద్రం కేసి చూస్తూ కూర్చుంది. ఎక్కడో ఊహల్లో ములుగున్న పూర్ణకి పక్క గుంపు వాళ్ల విసుళ్ళు ఉండి ఉండి వినిపిస్తున్నాయి. ఆడపిల్లలంటే ఈ వెధవలకి ఎంత లోపువా! వాళ్లకే ఇష్టం వచ్చినంతసేపు ఎక్కడ పడితే అక్కడ తిరిగే హక్కుందా అనుకుంది. ఏ నవమన్మధుని కోసమో అంటూ కవిత్వం ఒలకపోస్తున్నాడొకడు. లేదు, గిరాకీ కోసం అన్నాడొకడు. ఛీ, దరిద్రులు! ఆడపిల్ల ఒంటరిగా కూర్చుని ఆలోచించుకోకూడదు కాబోలు అనుకుంది పూర్ణ. సారీ పూర్ణ, ఆలస్యం చేశాను కదూ, లే అలా వెళ్ళి ముందు కాఫీ తాగుదాం అంటూ పూర్ణ పక్కనే కూలబడ్డాడు రంగారావు. అదిరిపడి, అరే ఎలా వచ్చావు, నీ చూస్తూనే ఉన్నానే అంది. ఆమె కంఠస్వరంలోనే రిలీఫ్ కనిపిస్తోంది. సరిగ్గా నీ వెనక నుంచి. సరేగాని చాలాసేపు అయిందా? పూర్ణ చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు రంగారావు. పక్కనున్న కుర్రకారు లాభం లేదురా, మరీ రౌడీలా ఉన్నాడు, తంతాడు కూడాను అనుకుంటూ నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు. అవును, 5 గంటల లోపల ఇల్లు వదలవలసి వచ్చింది అంది పూర్ణ. వదలవలసి వచ్చిందా? గట్టిగా నవ్వాడు రంగారావు. నవ్వుతున్న అతని ముఖం కేసి చూస్తూ ఊరుకుంది పూర్ణ. కొంపదీసి పెళ్లికొడుకు రాలేదు కదూ? వేళాకోళంగా అడిగాడు. పెళ్లివారుస్తున్నారు 5 తర్వాత నెమ్మదిగా అంది పూర్ణ. మీ నాన్నది మరీ తొందర పూర్ణ, పోనీ చూసేసి నాకు నచ్చలేదని చెప్పాయి. ఈసారి ఇంకా కుదరదు రంగా, మనం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. ఇంకప్పుడు పూర్ణ మాట ఇంకా పూర్తి కాకుండానే ఇంకప్పుడు 2 పూట్ల తిండికి డింకీలు కొడదాం. బ్రతకడం అంటే నీకెందుకంత భయం? నాకు ఉద్యోగం ఉంది, నీకు ఏదో దొరకపోదు, హాయిగా బ్రతకొచ్చు. 200తో ఏం హాయి, తిండి కూడా పూర్తిగా గడవదు. నన్ను ఉట్టినే తొందర పెట్టకపోర్నా, కొంచెం ఓపిక పట్టు. అమ్మని నాన్నని ఒప్పించేసి పెళ్లి చేసుకుంటాను. ఇంకప్పుడు నాకు నీకు కూడా ఉద్యోగం బెడదుండదు, హాయిగా దర్జాగా కాలు మీద కాలేసుకుని బతకచ్చు. నిర్వికారంగా అంటున్న రంగారావు ముఖంలోకి రెపవాల్చుకు చూసింది పూర్ణ. పెళ్లికి డబ్బుకి సంబంధం లేదు రంగా, పెళ్లికి ప్రేమకి ఎంతైనా సంబంధం ఉంది. మనిద్దరం ప్రేమించుకున్నాం, ముందు పెళ్లి చేసుకుందాం. అదొక్కటే ఇప్పుడు నన్ను రక్షించగలడు. మా నాన్న ఇంకా ఆగడు. నా బాధ్యత ఆయన్ని కొంగదీస్తోంది. నేనిప్పుడు చేసుకోననే మొండితనం అనుమానాన్ని రేకెత్తిస్తుంది. రంగా ప్లీజ్, ఇంకా జాప్యం చేయకు. రంగారావు తల కింద చేతులు పెట్టుకుని వెలకిల్లా పడుకున్నాడు. ఆకాశంలో నక్షత్రాల వెలిగే గాని చుట్టూ ఉన్న చీకటి కనిపించని అదృష్టవంతుడు రంగారావు. ఏ సమస్య కొట్టుమని 10 నిమిషాలు అతన్ని వేధించడానికి మనసులో నిలవదు. పెళ్లి పెళ్లి అంటూ ఉట్టినే తొందరపడిపోకపోనా, నెమ్మదిగా చేసుకుందాం. మీ నాన్నకేదో చెప్పు. వస్తున్న కోపాన్ని ఆవేశాన్ని అణుచుకుంటూ, మరి నా పరిస్థితి అడిగింది పూర్ణ. అంటే లేచి కూర్చుంటూ అడిగాడు రంగారావు. రేగిందేమో క్రాఫ్ సరిచేసుకున్నాడు. ఆ చీకట్లో అతని చేతి రేడియం డైల్ గడియారం 8:30 దాటిందంటుంది.
చేతి ఉంగరంలో రవ్వ నక్షత్రాల వెలుగుని ఆకర్షించి ఇంకో చిరు నక్షత్రంగా మిణుక్కుమంది. తెల్ల గులాబుల అత్తరు వాసన గాలిలో తేలుస్తోంది. పూర్ణకి ఏం చెప్పాలో తెలియలేదు. నీకు తెలీదా? తెలిసే నన్ను ఏడిపించడానికని అలా అంటున్నావా? ఆవేశంగా రంగారావు భుజాలు రెండూ పట్టి కుదిపడిగింది పూర్ణ. తెలిస్తే ఎందుకు అడుగుతాను పూర్ణ? చెప్పు, నీ పరిస్థితికేం? దివ్యంగా ఉంది. ఈ చీకట్లో నీ కళ్ళు చేపపిల్లల్లా మెరుస్తున్నాయి. నా మీద కోపంతో నీ పెదవులు అదురుతుంటే గట్టిగా వాటిని ముద్దు పెట్టి బుద్ధి చెప్పాలనుంది. పూర్ణ, ఇలా దగ్గరగారా. చేతులు చేపాడు. రంగా, నువ్వెప్పుడూ సీరియస్గా ఆలోచించవా? నీకు అసలు ఎదుటివారి మనసులో చెలరేగుతున్న ఆందోళన గురించి పట్టనే పట్టదా? నా అందం, నా చందం నీవే. ఎప్పుడో నేను నీ దాన్నయ్యాను. కానీ ఈవేళ ఈ అనుబంధానికి సాంఘికంగా ఓ పరపతి కల్పించమని అడుగుతున్నాను. నేను ఉట్టి మనిషిని కాదు రంగా. నాకిప్పుడు 5 నెలలు. ఇంకెన్నాళ్ళు ఈ రహస్యం దాచగలను? ఇంట్లో ఇంకో ఆడదిక్కు లేనిదాన్ని కనుక ఈ మాత్రం దాగింది. చెప్పు, నా ఆత్రం ఇప్పుడైనా అర్థమవుతోందా? ఆవేశంగా అరిచినట్టు అడిగింది. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. నీటి పొర కమ్మిన ఆ కళ్ళు చీకట్లో మరీ వింతగా విశాలంగా ఉన్నాయి. రంగారావు తేలిగ్గా నవ్వేశాడు. చంపో పో, ఇంకా ఏం చెప్తావో అని హడలిపోయాను. అంటే? వింతగా అడిగింది పూర్ణ. అదే, నువ్వు వెంటనే పెళ్లి చేసుకోకపోతే ఆ వస్తున్న పెళ్ళికొడుకుని చేసుకుంటానంటావేమోనని భయపడి చచ్చా. ఈ రోజుల్లో ఇదేం పెద్ద విషయమా? అబార్షన్ చేయించుకో. పూర్ణ ఆ మాటకి షాక్ అయిపోయింది. తను విన్నది నిజమేనా అన్న సంశయం కలిగింది. ఏంటి, అబార్షన్ చేయించుకోవాలా? తలూపాడు రంగారావు. అవును పూర్ణ, సుఖంగా బ్రతకాలంటే అదొక్కటే దారి. సుఖం ఒకటే కాదు రంగా, నాకు కావలసింది నా పాపకో తండ్రి కూడా కావాలి. పెళ్లి పెళ్లి అస్తమానం అదే గొడవ. పెళ్ళనగానే పెద్దల అనుమతి కావాలి. వాళ్ళింకా సాంప్రదాయం చెట్టుబండ్లు అంటూ జాతకం నక్షత్రం అంటూ చంపుతారు. పూర్ణ, ప్లీజ్, ఇలాగే ఎంతో హాయిగా ఉంది. నా మాట విను. ఆర్థికంగా నాకు ఆ ధైర్యం చిక్కగానే ఇంకెవరి అనుమతి అక్కరా ఉండదు. చిచ్చి, ఏం మనిషివి? ఎంత ధైర్యం చేయలేని వాడివి ఎందుకు ప్రేమించడం? మీరంతా ఇంతే, నమ్మిన ఆడదాన్ని మోసం చేయడం తప్పించి. చిచ్చి! కోపమొద్దు పూర్ణ. కాలాన్ని పట్టి మారలేని మీ ఆడవాళ్లు ఇలాగే అంటారు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. కానీ పెళ్లికి నాకు వ్యవధి కావాలి. మరి నీ ఇష్టమింకా. లేవడానికి సిద్ధమయ్యాడు రంగారావు. పూర్ణ అతన్ని చొక్కా పట్టి ఆపింది. రంగా, మారడం అంటే నీ దృష్టిలో ఏంటి? ప్రేమించుకుంటూ కాలం గడిపేయడమా? పెళ్లి తలపెట్టకపోవడమా? అబార్షన్ చేయించుకోవడమా? ఇటు చూడు రంగా, ఆడదానికి మాతృత్వం అపురూపమైంది. దాని విలువ నీలాంటి వాళ్ళకేం తెలుస్తుంది? చొక్కా విడిపించుకున్నాడు రంగారావు. అతనికంటే ముందే పూర్ణ లేచి నిలబడింది. నా మాట విను, డబ్బునే సర్దుతాను. ఆవేశంలో పడిపోయి అనర్థాలు తెచ్చుకోకు. జేబులో చెయ్యి పెట్టబోతుంటే ఆ చెయ్యి ఒక్క లాగు లాగింది పూర్ణ. నీ డబ్బు నాకు అక్కర్లేదు. నీ ప్రేమ నాకు అక్కర్లేదు. నీది ప్రేమ కాదు రంగారావు, నీది ప్రేమ కాదు. ప్రేమ త్యాగాల్ని కోరుతుంది. ప్రేమ ఆత్మీయతని కోరుతుంది. నీదంతా స్వార్థం. దాన్ని ప్రేమ అనుకో. ఈ ప్రపంచానికి నీ చెప్తా రంగారావు, నువ్వెవరవని. నీ అండ లేకుండా నా బిడ్డను పెంచుకుంటాను. నీ నీడ పడకుండా నా పాపని పెంచుతాను. నేను పుట్టని పాపని నీలా కసాయిగా చంపను. నీలాంటి పిరికివాడి బిడ్డగా కాదు రంగా, నాలా హృదయం ఉన్న మనిషిలా, పౌరుషం ఉన్న మనిషిలా పెంచుకుంటాను నా పాపని. గుడ్ బై. నా ముఖం మళ్ళీ చూపించను అని విసురుగా సాగిపోయింది పూర్ణ. ఆమె వేసిన అడుగు విసురుకి రేగిన ఇసుక రేణువు రంగారావు కంట్లో పడింది. జేబులోంచి సిల్కు జేబురుమాలు తీసి కన్ను ఒత్తుకుంటూ నడిచి వెళ్లిపోతున్న పూర్ణకేసి చూశాడు. ఆవేశమే గాని ఆలోచన లేదు పూర్ణ నీకు. నా మాట వినుంటే ఎంత బాగుండేది అనుకున్నాడు. పూర్ణని రేపు కలిసి ఒప్పిస్తాను అనుకుంటూ నీటి ఒడ్డుకి నడిచాడు రంగారావు. పాదాల అలికిడికి పీతలన్నీ గబగబా కన్నాల్లో దూరుతున్నాయి. చంద్రుడు బాగా పైకొచ్చాడు. సముద్రం, బీచ్ కూడా వెన్నెలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోపంతో పూర్ణ గబగబా ఇంటికేసి నడిచింది. కారనేసన్ కోయిల వీధిలోనికి మళ్ళింది. వరుసగా కాలనీలో ఉన్న ఇళ్లలో ఒక ఇంట్లో ఉంటున్నారు పూర్ణ తండ్రి. పూర్ణ చిన్న ఉద్యోగం చేస్తోంది. రోజూ సరదాగా స్నేహితులతో బీచ్ రోడ్డును నడిచొచ్చే పూర్ణకి రంగారావుతో పరిచయం అయ్యి అది ప్రేమగా మారింది. చక్కగా మాట్లాడే రంగారావుకి, చలాకీగా ఉండే పూర్ణకి స్నేహం కలవడంలో ఆశ్చర్యం లేదు. కాని పూర్ణ తండ్రికి కూతురి పోకడ నచ్చలేదు. ఎలాగైనా ఓ ఇంటిదాన్ని చేసేస్తే తన బాధ్యత వదులుతుందని ఆ ముసలాయన ఆశ. అలా సంబంధాలు చూస్తూనే ఉన్నాడాయన. పూర్ణ వాటికేదో ఒక వంక ఎంచి తిప్పికొడుతూనే ఉంది. ఆ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత రాబోయే పెళ్లివారి కోసం
ఆఫీసుకి సెలవు పెట్టి తీరాలన్నాడు. సెలవు పెట్టింది. కాని 6 గంటలకి రంగారావుని కలిసి ఏదో ఒక నిర్ణయానికి రావాలనుకున్న పూర్ణకి ఇల్లు దాటగలగడం గగనమైపోయింది. కాని ఏం లాభం? నా ఆశలన్నీ నేలకూలాయి. ఇంక నా కర్తవ్యం ఒక్కటే మిగిలింది అనుకుని పోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుని ఇంటికి నడిచింది. ఇంట్లో ముందు గదిలో 4 పెద్ద మనుషులు కూర్చునున్నారు. వాళ్ల ముఖాల మీద విసుగు స్పష్టంగా కనిపిస్తోంది. అవును మరి, పెళ్లి కూతుర్ని చూద్దామనొచ్చిన పెద్ద మనుషులు పెళ్లి కూతురు కోసం ఎదురుచూస్తూ కూర్చోవలసొచ్చింది. కాలుగాలిన పిల్లిలా వీధి గుమ్మంలోంచి ఇంట్లోకి, ఇంట్లో నుంచి వీధి గుమ్మంలోకి తిరుగుతున్నాడు పూర్ణ తండ్రి. ఆయన కళ్ళు అప్పుడే కాలనీలో అడుగుపెట్టిన పూర్ణపై పడ్డాయి. గబగబా లోపలికి పరిగెత్తాడు. అదిగో ఆ అమ్మాయి వచ్చేస్తుందండి. ఏ స్నేహితురాలకో ఒంట్లో బాగాలేదంది. పిచ్చితల్లిది జాలిగుండే అన్నాడు లేని నవ్వు కష్టపడి తెచ్చుకుంటూ. లోనికొస్తూనే పూర్ణ తండ్రి పక్కగా నిలబడింది. అలిసిన ఆమె కనురెప్పలు బరువుగా వాచున్నాయి. నానా అంది. ఆ అబ్బాయితో నిన్ను చూసుకునేందుకొచ్చారు. ఇప్పుడే చెప్తున్నా తల్లి, ఒకసారి నిన్ను చూస్తే ఇంకా సంబంధం ఖాయమైనట్టేనని అంటూ కూతురి తల నిమిరాడు. పూర్ణ ధైర్యాన్ని కూడగట్టుకుంది. తండ్రి చేయి అందుకుంటూ, నాన్న, వీరిని క్షమించమను, దయచేసి వెళ్ళమను. నేను పెళ్లి చేసుకోను నాన్నా. పెళ్లి పెద్దలు ఉరమని పిడుగు పక్కనే పడ్డంత ఉలిక్కి పడ్డారు. ఏం పిల్లని పెంచావయ్యా? ఈ పిల్ల వంచిన తలెత్తదు, ఉత్తమ ఇల్లాలన్నావు అన్నాడో పెద్ద మనిషి. క్షమించండి, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరు వెళ్ళిరండి. వెళ్ళక మీ చూరట్టుకునే వేలాడుతామనుకోకమ్మా, బరి తెగించింది. రండి వెళదాం అంటూ అంతా లేచారు. గుమ్మంకేసి నడుస్తోన్న వారికి అడ్డుపడి, ఉండండి బాబు, ఏదో పొరపాటు జరిగిపోయింది అంటూ ప్రాధేయపడుతున్న పూర్ణ తండ్రిని పక్కకు నెట్టి వెళ్ళిపోయారు. కూతురికేసి తిరిగి, ఎంత పనిచేసావు పూర్ణ, ఇంక నీకు పెళ్ళెలవుతుంది? ఈ సంగతి నలుగురు నోట పడితే ఇంకెవరు చేసుకుంటారే నిన్ను? కూతురి భుజాలు పట్టి కుదిపేశాడు. తన భుజం మీదున్న తండ్రి చేతులు 2 నెమ్మదిగా తీసేస్తూ, నాకింకా పెళ్ళవదు నాన్న, నాకింకా పెళ్లి తలపెట్టకు. తండ్రి ముఖంలోకి చూసాగింది. కరుణ ఉట్టిపడే ఆయన ముఖంలో కోపఛాయలు పరుచుకుంటున్నాయి. ఏంటే నువ్వనేది? నీకేమైంది? అరిచారు. నేను గర్భవతి నాన్న, నేను పెళ్లి చేసుకోను నిర్వికారంగా అంది పూర్ణ. ముసలాయన ఆవేశంతో ఊగిపోయాడు. ఆయన నోట మాట రాలేదు. పూర్ణని పిచ్చిగా ఆ చెంప ఈ చెంప వాయించాడు. కసి తీరక 2 చేతులతో పీక పట్టుకున్నాడు. పాపిష్టిదానా, నా పరువు తీసావు కదే. ఇలా చెప్పడానికి బ్రతుకుండే బదులు చావలేకపోయావా? పూర్ణ పెదవుల మీద పేలవమైన నవ్వు వెలిసింది. మీరలా అంటారని తెలుసు నాన్న. మీరెంతకంటే ఏమీ అనరని తెలుసు. నా మీద సానుభూతి చూపి నన్ను ఆదరిస్తారని నేనెలా అనుకుంటానా? మీరెప్పుడైనా అడిగారా? అడగరు మీరు. ఇదే అమ్మే బ్రతుకుంటే కనీసం ఎవరైవాడు అనేనా అడిగేది. కాళ్ళ వేళ పడైనా వాణ్ణి ఒప్పిస్తాను చెప్పమనేది. మీరలా అనలేరు నాన్న. మీకు పరువు ప్రతిష్టలు ముఖ్యం. వాటి మధ్య మానవత్వానికి చోటేది? మీరు మగవాళ్లే కదా. మమకారం కోసం పరువెలా వదులుకోగలరు? మీకు నేను ఏమైపోయినా పర్వాలేదు. మీ పరువు దక్కితే చాలు. దక్కించుకోండి, నన్ను చంపేయండి అంటూ తండ్రి చేతులతోనే తన పీక నొక్కుంది పూర్ణ. ఛీ, ఆగాయి చెప్పు మనిషివి. నా కళ్ళ ముందు నుండి ముందు బయటకు పో. నా ఎదుటుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ తన చేతులు విదిలించుకుని పూర్ణని ఒక్క తోపు తోశాడు. పూర్ణ ఆ తోపుకి వెళ్లి గది గుమ్మంలో పడింది. పైపంచె దులిపి భుజాన వేసుకుని వీధి తలుపులు జేరవేసి బయటికి నడిచాడు పూర్ణ తండ్రి. చాలాసేపు అచేతనంగా అలాగే పడుకుంది పూర్ణ. ఆమె మెదడు ముద్దుబారిపోయింది. ఆమె మనసు ఆలోచించడం మానేసింది. లేచి మొహం కడుక్కుంది. తండ్రికి ఓ ఉత్తరం రాసిపెట్టింది. కట్టుబట్టలతో ధైర్యంగా ఆ చీకట్లో అడుగుపెట్టింది. చీకట్లోంచి వెలుగులోకి ప్రయాణం కట్టాననుకుంటూ గమ్యం తెలియని ప్రయాణం సాగించింది. కరుణ కరువైన ఈ సంఘంలో ఓ పూట అన్నం పెట్టడం, ఓ సానుభూతి వాక్యం పలకడమే దానకర్ణత్వమని, మానవత్వమని చెప్పి మురిసిపోతారని ఊహించలేదు పూర్ణ. ఎలాగో ప్రసవం దాకా కాలక్షేపం చెయ్యాలి. తర్వాత ఏదో ఉద్యోగంలో చేరాలి. అదే ఆమె ధ్యేయం. అక్కడక్కడ 1 పూట 2 పూటలు పనికి కుదిరింది. కాని ఎక్కడైనా నిలబడి 4 పూటలు ఉండనివ్వనిది తన జాతేనని గ్రహించిన పూర్ణకి మరీ ఒళ్ళు మండిపోయింది. సాటి స్త్రీ మీద దయ లేకుండా, విచక్షణ లేకుండా ఎంతటి అభాండానైనా వేసి తోసేస్తారని గ్రహించడానికి అట్టే రోజులు పట్టలేదు పూర్ణకి. ఇంటి మగవాడు వెకిలిగా ప్రవర్తించినా ఇల్లాలకి పని మనిషి మీదే తప్పు కనిపిస్తుంది. నీ మొగుడలా పళ్ళికిలిస్తూ చూడొచ్చునా? ముందాయన గారిని ఓ దారి పెట్టు అన్నందుకు ఓ ఇల్లాలు తక్షణం పొమ్మంది.
ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా ఓ పూట తింటే 2 పూటలు లేకుండా ఎలాగో 2 నెలలు నెట్టింది పూర్ణ. నెలలు ముదరగా తిరిగే ఓపిక లేదు. నిస్సత్తువుకు తోడు ధైర్యం సడలిపోతున్న సమయంలో ఓ పోలీసు సలహా ఇచ్చాడు. ఆ రోజు బాగా ఎండగా ఉంది. తల తిరిగిపోతోంది పూర్ణకి. ఎలాగో ఓ నీడని చేరాలన్న తాపత్రయంతో రోడ్డుకి అడ్డం పడింది. ఒక్క త్రుటిలో పక్కకి లాగేసి, ఉట్టి మనిషి కూడా కాదు, అలా గుడ్డిగా దాటేయడమేనా? విసుక్కున్నాడా పోలీసు. పూర్ణ అలసిన ముఖంలో కళ్ళు మూతలు పడిపోతున్నాయి. పోలీసే రిక్షా పిలిచి, ఈ రోడ్డు మలుపు తిరగగానే ఓ పెద్ద గేట్ ఉంటుంది. అక్కడే ముందు ఆఫీస్ ఉంటుంది. ఈమెనక్కడ వదులు అని చెప్పడం దాకా వింది పూర్ణ. తర్వాత తను ఎక్కడుందో తెలీదు. రిక్షాలో అలాగే కూలబడిపోయింది. తెలివొచ్చేసరికి పూర్ణ తెల్లని పక్క మీద ఉంది. చుట్టూ కలి చూసింది. ఓ 10 ఏళ్ల పిల్ల పక్కన కూర్చున్నదల్లా లేచి బయటకు పరిగెత్తింది. ఇంకో 2 నిమిషాల్లో ఓ కామిని వెంటబెట్టుకుని వచ్చింది. ఏమ్మా, ఎలా ఉంది అని పలకరించిందామె. ఆమె కంఠస్వరం చాలా మృదువుగా ఉంది. పూర్ణ ఆమె ముఖంలోకి చూసింది. నీకేం పర్వాలేదమ్మా, ఇదో శరణాలయం, నేనిక్కడే ఉంటాను. ఎప్పుడనగా తిన్నావో, తినడానికి ఏదైనా తెమ్మన్నాను. అమ్మగారు, చాలా నెమ్మదిగా పిలిచింది పూర్ణ. ఏంటమ్మా చెప్పు అంటూ మంచం మీద పక్కనే కూర్చున్నారు. పూర్ణ నడుం మీద చేయి వేసి రాస్తున్నారు. ఆ చేష్ట పూర్ణకి కళ్ళనీళ్లు తెప్పించింది. అమ్మగారు, ఇక్కడ నేను కొంతకాలం ఉండొచ్చా? ఏం, నీకెవరూ లేరా? నీ వాళ్ళ దగ్గరికి పంపించే ఏర్పాటు కావలిస్తే నేను చేస్తాను. నాకెవరూ లేరు. నేను పెళ్లి చేసుకుందామనుకున్న వ్యక్తికి పెళ్లి చేసుకునేందుకు ఓ జీవితకాలం వ్యవధి కావాలి. నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డను నేను అన్యాయం చేయలేను. నేను ఈ బిడ్డను కంటాను, నేనే పెంచుకుంటాను. అప్పటిదాకా నాకింత ఆశ్రమిస్తారా? అర్థించింది పూర్ణ. వార్డెన్ అలాగే నడుం రాస్తూ కూర్చుంది. ఓ 5 నిమిషాలు ఆ గదిలో నిశ్శబ్దం తాండవించింది. అలాగే ఉందుగాని, ఇక్కడే ఆ పని ఈ పని చేస్తూ కాలక్షేపం చేయి. పురుడయ్యాక మిగిలిన విషయాలు ఆలోచిద్దాం అంది వార్డెన్. ఆమె చేతిని అందుకొని ముద్దు పెట్టుకుంది పూర్ణ. చాలు, నాకీ మాత్రం ధైర్యమిస్తే చాలు. ముందు జీవితాన్ని ఎంతో హాయిగా ఎదుర్కోగలను అంది. వార్డెన్ పెదవుల మీద సన్నని నవ్వు వెలిసింది. లోకం కరుకుతనం ఇంకా చెవి చూడని పూర్ణ అమాయకత్వానికి కాబోలు సన్నని నవ్వు. పిల్లలతో పాటు నవ్వుతూ నవ్విస్తూ కాలం క్షణాల మీద గడిపేస్తోంది పూర్ణ. నెలలు నిండి అడుగులు భారమైన అక్కడ లభించిన ఆదరణకి ఉక్కిరిబిక్కిరవుతూ ఏ పని చేతనైతే ఆ పని చేస్తూ ప్రసవ సమయం కోసం ఎదురు చూస్తోంది. ఆ రోజు బాగా దట్టంగా మబ్బులు పట్టాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం విరిగి నేల మీద ఉరుగుతుందా అన్నట్టుంది వాతావరణం. అప్పుడు ప్రారంభమయ్యాయి పూర్ణకి నొప్పులు. భగవంతుని వైచిత్రి కాకపోతే ఏ డాక్టర్కి అంతుపట్టని ఓ క్షణంలో ఈ కొత్త జీవికి మార్గం ఏర్పడ్డమేమిటి అనుకుంది పూర్ణ. వార్డెన్ చెయ్యి గట్టిగా పట్టుకుని, అమ్మా, నేను చచ్చిపోతే నా బిడ్డను పెంచుతావా? ఎక్కడా వదిలేవు కదూ అంటూ బాధగా అడుగుతోంది. వార్డెన్ ధైర్యం చెప్పింది. నీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు పూర్ణ. ఏది ఇంకో 10 నిమిషాలు, ఈ బాధనంతా మరిపించేసే పసిబిడ్డను చూపిస్తానుగా అంటూ పూర్ణ నుదుటి పట్టిన చెమటలు తుడిచింది. పూర్ణ గావు కేకతో పాటు పసిబిడ్డ ఏడుపు కలిసిపోయింది. ప్రకృతి బేభత్సంలో ఈ పసిబిడ్డ ఏడుపు స్పష్టంగా వినిపిస్తోంది. ఆడపిల్ల. కళ్ళు ముక్కు తీరుగా ఉండి అప్పుడే గట్టిగా గుక్కపెట్టి ఏడుస్తోంది. రిజిస్టర్లో పూర్ణ వివరాలు, బిడ్డ పుట్టిన సమయం రాసి తండ్రి అని ఉన్న దగ్గర ఏం రాయకుండా వదిలింది వార్డెన్. పూర్ణ కంటే వయసులో ఏమంత పెద్దది కాకపోయినా వార్డెన్ అనుభవజ్ఞురాలు. ఓర్పు, స్త్రీ సహజమైన నేర్పు కలది. అందుకే సమయం చూసి అడగాలని ఊరుకుంది. పూర్ణ పాపని చూసి మురిసిపోయింది. ఇంకా ముందు జీవితాన్ని నిబ్బరంగా ఎదుర్కొంటాను అనుకుంది. రోజు పేపర్లు చూస్తూ ఏవైనా అవకాశాలు ఉన్నాయేమోనని చూస్తోంది. ఓసారి ఉద్యోగానికి పిలుపొచ్చింది. పచ్చి బాలింత అయినా పూర్ణ ఆ ఉద్యోగమేంటో తెలుసుకుని చేరే అవకాశం ఉంటే చేరాలని నిర్ణయించుకుంది. ఇంతటి మంచితనాన్ని నొప్పించకుండా వార్డెన్కి తను భారం కాకుండా ఉండాలని ఆమె తపన. అప్పుడేందుకు, ఇంకో 4 రోజులు పోని అంది వార్డెన్. పర్వాలేదమ్మా, నాకు కష్టంగా లేదు. ఈ ఉద్యోగం దొరికితే మీ రుణం తీర్చుకుంటాను అని ధైర్యంగా లేచి తలదూకుంది. పూర్ణ వార్డెనిచ్చిన చీర కట్టుకుని ఆమె పాదాలకి నమస్కరించింది. నాకు తప్పక ఉద్యోగం రావాలని ఆశీర్వదించండి అంది. తప్పకుండా దొరుకుతుంది. నీలాంటి ధైర్యం కల స్త్రీలు 10 మంది ఉంటే చాలు, ఈ సంఘం ఎంతో బాగుండేది అంటూ పూర్ణతాల నిమిరింది.
మీలాంటి చల్లని నీడ దొరికింది నాకు ఇంకే భయం లేదమ్మా. నా కాళ్ళ మీద నేను నిలబడి పాపని పెంచుకుంటాను. అలాగే నీ ప్రయత్నం ఫలించాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను పూర్ణ. ఇంతకీ పాపని ఏమని పిలుస్తావు? కుతూహలంగా అడిగారామె. కరుణ అని పిలుస్తానమ్మా. స్త్రీజాతికి ముఖ్యంగా కావలసిందదే. సాటి ఆడదాని మీద దయాదాక్షిణ్యాలు లోపించిన ఈ లోకంలో నా బిడ్డ ఓ ఆదర్శ మహిళగా వెలగాలి. పిరికిపంద కాకూడదు. నా తల్లి కష్టంలో సుఖంలో కంటతడి పెట్టకూడదు. అంత గుండె నిబ్బరం కలదానిగా రూపొందిస్తాను. ఆశయాలెప్పుడు అలా ఉన్నతంగానే ఉండాలి. నక్షత్రానికి వల వేస్తే కనీసం చెట్టు పైకొమ్మకైనా తగిలే అవకాశం ఉంటుంది. వెళ్ళిరా పూర్ణ. ఇందా ఈ డబ్బుంచు, చాలా దూరం వెళ్ళాలి. పూర్ణ సమాధానం చెప్పకుండా డబ్బు అందుకుంది. ఆమె కళ్ళు కృతజ్ఞతతో నిండి వర్షించడానికి సిద్ధపడుతున్నాయి. వెళ్ళొస్తానమ్మా అంటూ గబగబా శరణాలయంలోని ఆఫీసు గది దాటి కాంపౌండ్లోకొచ్చింది. గేటు దగ్గర గుర్క కొద్దిగా తలుపు తెరిచాడు. పూర్ణ గేటు దాటి రోడ్డు వైపు నడిచింది. పూర్ణ బస్టాండ్లో నిలబడింది. ఎందుకో ఆమెకన్నీ శుభసూచనలే కనిపిస్తున్నట్టు అనిపించింది. నాకు ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. నా కాళ్ళ మీద నేను నిలబడగలిగానంటే ఇంకా ఏ బెంగా ఉండదు నాకు అనుకుంటూ కనబడని దేవతలందరికీ మనసులోనే మొక్కుకుంటూ బస్సు కోసం చూడసాగింది. తిరువత్తియూరు వెళ్లే బస్సులు ఒక్కసారి వరుసగా మూడొచ్చేసరికి పూర్ణకింకా ధైర్యం వచ్చింది. పిచ్చి మనసు, ఉత్సాహం ఉరకలు వేస్తున్నప్పుడు అన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నట్టే అనిపిస్తోంది. బస్సులో కూర్చుందన్న మాటే గాని పూర్ణ మనసు రెక్కలు విప్పి ఎక్కడెక్కడో విశ్వ విహంగంలా ఎగిరెగిరొస్తోంది. నాకు ఈ ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది. చేరి హాయిగా పాపని పెంచి పెద్దదాన్ని చేస్తాను. బోర్డింగ్ స్కూల్లో పెట్టి చదివిస్తాను. నా తల్లికి ఒక విజ్ఞానం అబ్బితే చాలు. మానవత్వం హృదయం నిండా ఉండాలి. ఎదుట స్త్రీ కష్టం తన కష్టంలాగా ఎదుటివారిని ఆదుకునే మంచి మనసు పరవళ్లు తొక్కేలా పెద్దదాన్ని చేస్తాను. ఏమో నా తల్లి పెద్దయ్యాక ఎలా తయారవుతుందో. అయినా నే పెంచితే ఇంకెవరి పోలికలున్నా నా మనసు పంచుతాను కదా, దానికి నా ధైర్యం వస్తుంది. ఆడదాన్ని అల్పవస్తువుగా తీసి పారేసే ఈ లోకానికో పాఠం చెప్పేలా తయారు చేస్తాను. అప్పుడు పూర్ణ మనసు ఎటో ఉంది. రోడ్డు వంక చూస్తుందే కాని ఆమె కళ్ళకి ఆ రోడ్డు మీద జన సందోహం కాని, బస్సుల మోతలు కాని, లారీల గోల కాని ఏమీ వినపడ్డం లేదు. మీరిక్కడే దిగాలి హెచ్చరించాడు కండక్టర్. ఆ అంటూ ఉలిక్కి పడింది. మీ స్టాపింగ్ అదే. ఓ 10 గజాలు తిన్నగా నడిచి రోడ్డు క్రాస్ చేస్తే పెద్ద గేటు కనిపిస్తుంది. అదే మీరడిగిన ఆఫీసు ఓర్పుగా చెప్పాడు. పూర్ణ చెదిరిన ఊహలని ఆదరాబాదరాగా కూడదీసుకుని బస్సు దిగింది. కండక్టర్ చెప్పినట్టే తిన్నగా నడవడం మొదలుపెట్టింది. ఏదో ఆలోచన, ఏదో తెలియని ఆతృత. అడుగులు మెకానికల్గా గబగబా పొడుతున్నా మనసు నెమ్మదిగా ఆలోచిస్తోంది. ఏమో ఇంకా ఎంతమందిని పిలిచారో ఈ ఉద్యోగం రాకపోతే. ఇప్పటిదాకా రాని అనుమానం తలెత్తింది. పూర్ణ ఎక్కడో ఊహల్లో ఉండి చాలా దూరమే నడిచేసింది. హఠాత్తుగా కండక్టర్ మాట జ్ఞాపకం వచ్చింది. అరే దాటేసి ఉంటాను అనుకుంటూ ఎదురుపక్క చూసింది. తను వెళ్లవలసిన ఆఫీసు గేటు ఎదురుపక్క కొంచెం వెనక్కే ఉంది. రోడ్డుకి అటు ఇటు చూసింది. వచ్చిపోయే లారీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి, బస్సులు ఇతర వాహనాల కంటే. జాగ్రత్తగా అన్నింటినీ తప్పించుకుని రోడ్డు దాటి ఆఫీసు గేటుకేసి నడవడం ప్రారంభించింది. ఇంకా ఎంతమందిని పిలిచారో. నాకంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళొస్తే ఈ ఉద్యోగం నాకు ఎందుకిస్తారు? ఇది దొరకపోతే మళ్ళీ వేట ప్రారంభించాలి. నిరుత్సాహంగా చిన్న నవ్వు వెలిగింది పూర్ణ పెదవుల మీద. ఇలా గేట్లోకి మళ్ళిందో లేదో అంతా గోలగోలగా అరవడం ఒకటే వినిపించింది పూర్ణకి. తను గౌకేక పెట్టినట్టు కూడా తెలియలేదు. బాగా భారంగా లోడు వేసుకుని వెనక్కొస్తున్న లారీ గోలగా బ్రేకులు వేసినా లాభం లేకపోయింది. లారీ మీద లారీ ఎత్తునున్న సరుగుడు కర్రలు ఆ బ్రేకు వేసిన స్పీడుకి ఒక్కసారి పెద్ద చప్పుడు చేస్తూ దొర్లాయి కిందకి. ఆడకూతురు చూడండి ఏమైందో అంటూ అంతా చుట్టుముట్టారు. ఆ కర్రల కింద నిర్వికారంగా నలిగిన పువ్వులా పడుంది పూర్ణ. అరే లారీ చక్రం కూడా తగల్లేదే అంటూ గబగబా 10 చేతులు ఆమె మీద కుప్పగా పడిన కర్రలు తొలగించడం మొదలుపెట్టాయి. అప్పటికే పూర్తయి కాలమానానికి అతీతంగా పోతూ కళ్ళు మూసేసింది. పాపం అయ్యో ఎంతలో చావు ముంచుకొచ్చింది. అయినా ఎంత హారన్ వేసినా ఎలా వచ్చేసిందబ్బా. గేటు దగ్గర గుర్కా ఏమైపోయాడు?
అంతా అందర్నీ ప్రశ్నించుకుంటున్నారు. ఆఫీసు మేనేజర్ యజమానికి ఫోన్ చేశాడు. ఇలా ఆఫీసు గేట్లో ప్రమాదం జరిగిందని. ఆయన గారు పెద్ద పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేశారు. అంతా అయిపోయాక గాని తెలియలేదు ఈ చనిపోయిన వ్యక్తి ఎవరని. ఆమె వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసు ఇంటర్వ్యూ కార్డు, చిల్లర డబ్బులు జాగ్రత్త చేశారు. లేకపోతే అసలు ఈ చనిపోయిన ఆడది ఎవరైంది తెలిసే అవకాశమే ఉండేది కాదు. అవునండి, ఈరోజు 10:30కి పిలిచాం పాపం. ఆతృత కొద్దీ 9 దాటకుండా వచ్చేసినట్టుంది అన్నాడు మేనేజర్. ప్రమాదమా ఆత్మహత్య అన్న మీమాంసలో కాసేపు తర్జన భర్జనలు జరిపారు. ఎంతకీ ఈవిడ అప్లికేషన్ తీయించారా అడిగాడు పోలీసు అధికారి. దరఖాస్తుల ఫైలు ఆఫీసర్ ముందుంచాడు మేనేజర్. దాన్ని తిరగేసి ఓ చోట ఆగాడు అధికారి కార్డులో పేరు చూస్తూ. అరే, ఈమె దిక్కులేంది, శరణాలయం నుంచి రాసింది. ఓసారి ఆ శరణాలయం వార్డెన్కి ఫోన్ చేస్తాను అంటూ బల్లం మీద ఫోను తన వైపు తిప్పుకున్నాడు. ఒక చేత్తో టెలిఫోన్ డైరెక్టరీ తిప్పుతూ పేరు వెతికి నెంబర్ తిప్పాడు. ఫోను చాలాసేపు రింగ్ అవుతోంది, కానీ ఎవరూ అటువైపున ఎత్తడం లేదు. మళ్లీ మళ్లీ తిప్పడం మొదలు పెట్టాడు. ఓ 10 నిమిషాల ప్రయత్నం తర్వాత ఫోన్ తీశారు. హలో, నేను వార్డెన్ని. ఎవరండి? నేను ఇన్స్పెక్టర్ నాయక్ని మాట్లాడుతున్నాను. అది సరే, మీ శరణాలయం నుంచి ఎవరైనా పూర్ణ అనే పిల్ల ఈ పూట ఉదయం బయటకు వెళ్ళిందా? అనుమానం ధ్వనిస్తోన్న ఇన్స్పెక్టర్ గారి కంఠస్వరానికి అదిరిపడింది వార్డెన్. వెళ్ళడం ఏంటండి, ఉద్యోగానికి పిలుపొచ్చింది. చాలా దూరం కదా అని కొంచెం పెందరాడే కూడా బయలుదేరింది. ఇన్స్పెక్టర్, ఏమైంది? మీరెందుకు ఫోన్ చేస్తున్నారు? సారీ మేడం, ఆమె ప్రమాదంలో మరణించింది. కానీ ఇదేమైనా ఆత్మహత్యా ప్రయత్నం కాదు కదా అన్న అనుమానం మీద వెరిఫై చేయాలని ఫోన్ చేశాను. పూర్ణ పూర్ణ మరణించిందా? అసంభవం ఇన్స్పెక్టర్, ఆమె అలా చచ్చిపోదు అంది వార్డెన్. ఇన్స్పెక్టర్ నాయక విషాదంగా నవ్వాడు. ఏ మాసలు చూసి ఇలాంటి వాళ్ళు ధైర్యంగా బ్రతుకుతారండి. ఆమె చిరునామా చూడగానే నాకు అనుమానం వేసింది, ఇది ఆత్మహత్యేమోనని. మీరు చాలా పొరబడుతున్నారు. పూర్ణ పచ్చి బాలింత. ఆమెకు పిల్ల పుట్టి ఇంకా 2 నెలలు కూడా గడవలేదు. ఎలాగైనా ఉద్యోగంలో చేరి తన ఆర్జనతో తన పాపను పెంచుకోవాలని ఎన్నెన్నో ఆశాసౌదాలు కట్టుకుంది. అందుకే ఇవెలాగా సాధ్యమయ్యేవి కావని ఈ పని చేసుండకూడదా? ఇన్స్పెక్టర్ గారు, పూర్ణని తెలుసుంటే మీరిలా అడిగేవారు కాదు. ఆమె చాలా ధైర్యం కల ఆడది. ఇన్స్పెక్టర్ ఓ తేలిక నవ్వు నవ్వాడు. వార్డెన్కి ఒళ్ళు మండింది. ఇన్స్పెక్టర్ గారు, మీరలా నవ్వినా పర్వాలేదు, కానీ పూర్ణ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. పెళ్లి కాకపోయినా చేసుకుంటానన్న ప్రేమికుడు వంచినా భ్రూణహత్యకి పూనుకోలేకపోయిందండి. ఇక్కడికి ఎలాగో చేరి పిల్లని కంది. అప్పట్నుంచి ఆమెకొక్కటే ధ్యాస, ఎలాగైనా ఆర్థికంగా తన కాళ్ల మీద తను నిలబడే ప్రయత్నం చేయాలని, తన పాపని పోషించుకోవాలని తాతాలాడ్డం మొదలుపెట్టింది. ఇన్స్పెక్టర్ గట్టిగా నిట్టూర్చాడు. మీ నమ్మకం కాదనలేండి, కానీ మీరు అనుమానించడంలో ఆశ్చర్యం లేదు సార్. అది మీ నైజం. కానీ సాటి ఆడదానిగా నేను చెబుతున్నాను. మరొక్కసారి ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు బయలుదేరలేదు. భవిష్యత్తుకి చిన్నదైన బాట వేసుకునేందుకు నాంది పలుకుతున్నానని బయలుదేరింది. ఎంతో ధైర్యంగా, ఎంతో ఉత్సాహంగా బయలుదేరింది. నేనింక చెప్పగలిగిందేం లేదు ఇన్స్పెక్టర్. ఇంకా అనుమానాలుంటే ఇక్కడికి రండి. నమస్కారం అని వార్డెన్ ఫోన్ పెట్టేసింది. ఏం మనుషులు, నిజం నమ్మించడం ఇంత కష్టమా? ఆశ్చర్యంగా తనలో తననుకుంది. పక్కనే ఉన్న ఆయాకి ఈ అనుమానం ఎప్పటినుంచో ఉన్నట్టుంది. ఏమో అమ్మగారు, బెడద తీరిందని ఆ పని చేశారేమో అంది. ఆయాకేసి వింతగా చూసింది వార్డెన్. ఇన్ని నెలలు చూసావు పూర్ణని, నీకు అలాగే తోస్తోందా? ఏమోనమ్మా, కష్టం గడుపుకునేందుకు ఎన్నెన్ని నాటకాలైనా ఆడతారు ఇలాంటి వాళ్ళు. ఆ కడుపు దించుకునే ధైర్యం లేక. అవునాయా, ఆ కడుపు తీయించుకునే ధైర్యం లేక భయంకరమైన ప్రసవ వేదన పడి ప్రేమగా కన్నబిడ్డకి 2 నెలలు పాలిచ్చి లాలించి పెంచి ఇప్పుడు వెళ్ళి చేస్తుందా? చాలా పొరపాటే, చాలా పొరపాటు. పూర్ణ అలాంటిది అయ్యుంటే పసిపిల్లని నా గడప మీద వదిలేసి పారిపోయేది. కడుపుతో ఉన్నప్పుడే ఏ లారీ కిందో పడి చచ్చేది. కానీ పూర్ణ అలా చేయలేదు. బ్రతకాలని తాపత్రయపడింది. ఏవేవో ఆదర్శాలు పెట్టుకుని వాటి అంది అందని అంచుని పట్టుకుని వేలాడింది. కాని పిచ్చిపిల్ల, ఈ లోకం కాకుల మూకాని, ఈ సాటి జాతికి పిడికెడు సానుభూతి చూపే హృదయ వైశాల్యం లేదని గ్రహించలేకపోయింది. ఆ బాధలన్నీ పడి ఎదురు దెబ్బలు తిని కుమిలిపోవడం కంటే ఇలాంటి చావు మంచిదని కనీసం ఆ భగవంతుడు కనికరించుంటాడు. అయితే తన కూతుర్ని ఏం చేయడానికి ససేమీరా ఒప్పుకోలేదు. చివరికి ఆ అనాథనే చేసి వెళ్ళిపోయింది. ఆయా,
ఇప్పుడు కరుణ మనందరిలో ఒకతే అని ఆనందంగా ఉందా? మిగిలిన పిల్లలకు కూడా లేని భాగ్యం కరుణకెందుకు? ఏమంటారు? తేలిగ్గా అడిగింది వార్డెన్. మీరేమైనా అనుకోండమ్మా, ఆ గడప దాటిన ఆమె గారు తిరిగొస్తుందని నేను అనుకోలేదు అంది ఖచ్చితంగా. నేననుకున్నాను. పూర్ణకి తప్పక ఉద్యోగం దొరుకుతుందని, తన పిల్లని తీసుకెళ్లి తన ఆదర్శాలకు అనుగుణంగా తప్పక పెంచుకుంటుందని నేననుకున్నానే. ఈ ప్రమాదం సంగతి తెలియకపోతే ఇప్పుడు కాదు, ఎన్ని ఏళ్లు గడిచాకనైనా కరుణ కోసం పూర్ణ వస్తుందని నమ్మి వేచి చూసేదాన్నే. అంటుండగానే వాళ్ల ఫోన్ మోగింది. వార్డెన్ ఫోన్ ఎత్తింది. సారీ మేడం, నేనే. పిల్లకింకా 5 నెలలు దాటలేదు కదా, మీ ఆధీనంలో ఉండనే ఉంది. తర్వాత విజిలెన్స్ ఇన్స్పెక్టర్ చేత సర్టిఫై చేయిస్తాం. ఈలోగా ఎవరైనా పెంపకానికి అడిగితే మీ కమిటీ నిర్ణయించొచ్చు. అలాగే ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్. వార్డెన్ ఫోన్ పెట్టేసింది. కమిటీ రిజిస్టర్లో కరుణ వివరాలు ఎంటర్ చేయమని క్లర్కుకి చెప్పు. ఈసారి ఎవరైనా పెంపకం కోసం నెలల పిల్లని అడిగితే కరుణను కూడా చూపెట్టండి అని ఆయాకి చెప్పి వార్డెన్ లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆయా వింతగా వార్డెన్ కేసి చూస్తూ నిలబడిపోయింది. అమ్మగారు ఇలాంటి వాళ్ళందరినీ నమ్ముతారు అనుకుంది. తిన్నగా ఆఫీసులో క్లర్కు గదిలోకి వెళ్లి వార్డెన్ చెప్పిన వివరాలన్నీ అప్పగించింది. ఇంకా మేత టైం అయింది, పొలమంటూ ఒక్కసారి మీద పడతారు పాడు మూక. ఉద్యోగం అని కాని ఇలాంటి దౌర్భాగ్యపు మూకకి చాకరీ చేయడమేమిటి నా కర్మ అని విసుక్కుంటూ వంటగదుల వైపు సాగింది ఆయా. కాల గండ బేరుండానికి సైజు బరువే కాదు, వేగం కూడా ఎక్కువే. అయితే కాలగమనం కంటికి కనిపించదు, గడిచిపోతుంది. ఏనుగు నడకలాగా నడుస్తున్నట్టు తెలియకుండానే ఏళ్ళు ఊళ్ళు మింగేస్తుంది. పూర్ణ చనిపోయినాటికి బక్కగా ఎందుకు పుట్టాను బాబోయ్ అన్నట్టు ఎప్పుడూ ఏడుస్తూ ఆయాలని పసివాళ్లని విసిగిస్తూ ఉండే నెలల కరుణ కొంచెం గడి కట్టడం ప్రారంభించింది. అనాథ శరణాలయంలో పని మనుషులకే అక్కడి పిల్లలంటే విలువ లేదు, ఇంకా పై వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? తిండి పడేయడం డ్యూటీ, రోగం వస్తే మందు వేయడం మరొక డ్యూటీ. బట్ట పాడు చేసుకున్నా, వాంతులు చేసుకున్నా కడగడానికి కడుగుతూ ఛీ, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, ఈ జన్మలో ఇక్కడ పని అని తిట్టుకోవడం వార్డెన్ గారు వినకపోలేదు. ఆమె తత్వం చాలా గమ్మత్తయింది. ఆమె ఆదరణకి తన పరా భేదం లేదు. వీళ్లల్లో ఎందరూ మహానుభావులుంటారో ఎవరు చూడొచ్చారు అని అనుకుంటున్నామే. ఎప్పుడూ పిల్లల పక్షం వహించి పని వాళ్ళని కేకలేస్తుంటుంది. ఇష్టం లేని పని చేయడం కంటే మానేసి ఇంకో పని చూసుకోవడం మంచిదని అనేక సార్లు హెచ్చరించేది. అందుకే ఆ శరణాలయంలో ఆయాలు పనివాళ్లు ఎప్పటికప్పుడు కొత్త వాళ్లే. ఉదయం పూట శరణాలయంలో చాలా గోలగోలగా ఉంటుంది. పాలకేడ్చే పసివాళ్లని ఓదార్చేవాళ్లేరి ఉండరు. డ్యూటీ టైంలో వచ్చి పాల డ్యూటీ ముగించే ఆయాలే గాని ఆకలి తీరిందా అని పొట్ట తడిమి చూసే తల్లులేరి ఉండరక్కడ. పాల సీసాలో పాలు నింపి వరుసగా పిల్లల నోట్లో కుక్కుతూ రావడమే ఆయా డ్యూటీ గాని సరిగ్గా తాగుతున్నారా లేదా చూడవలసిన బాధ్యత వాళ్ళకి లేదు. పాలు అందరికీ అందను ఆ పసివాళ్ల హాలులో గోల తగ్గుతూ వస్తుంది. విచిత్రం, పసివాళ్లు తన చుట్టూ వాతావరణానికి ఎంత సర్దుకుంటారు. లాలించి ఓదార్చి పాలు పడితే ఇటోటు తోసేస్తారు, గారాల పట్టీలు. కాని ఇక్కడ వాళ్ళకి అదేం ఉండదు. పాలపీక నోటికి తగలగానే అంతా గప్చిప్. గట్టిగా ఏడ్చేవాళ్ళని ఒకటంటిస్తూ ఏడిస్తే ఇదివ్వను అని బెదిరించే ఆయాల మనస్తత్వం ఆ నెలల పాపలకే అర్థమైపోతుంది. కరుణ వాళ్ల మధ్యలో ఒక్కత్తిగా పెరుగుతోంది. నెలలు ముదిరిన కొద్దీ కొంచెం ఆరోగ్యంగానే కాదు, బాగా బొద్దుగా తయారైంది. అల్లరి కూడా అమితంగా చేసేది. అంత అల్లరి చేసినందుకు ఏ ఆయ అయినా ఒకటంటించినా దాన్ని చేయి పట్టుకుని వదిలేది కాదు. అప్పుడే మొండిగటం అని పేరు తెచ్చుకుంది. ఆ తల్లి చచ్చిపోయింది కనుక సరిపోయింది అనుకునేవాళ్లు పనివాళ్లు. కరుణ వీళ్ల తిట్లే దీవెనలుగా ఫలించి పెరుక్కొచ్చింది. కరుణని చూసినప్పుడల్లా వార్డెన్కి పూర్ణ కళ్ళల్లో మెదిలేది. ఎంతెంత ఆశలు మనసుని పెంచుకుని కన్నది పాపని అన్న సంగతి జ్ఞాపకొచ్చినప్పుడల్లా ఆమెలో ఒక వెల్లువల కరుణ పట్ల ప్రేమ పొంగేది. ఆ పని నేనే చేస్తాను, ఎందుకు చేయకూడదు? వాళ్ళ అమల ధైర్యంగా బ్రతకగలగాలి గాని కూతురు పిరికిదాన్లా సమస్యల నుండి పారిపోకూడదు అనుకునేది. కరుణంటే ఆమె హృదయంలో ఎక్కడో ప్రత్యేక అభిమానం దాక్కునుండేది. కరుణ 5 ఏళ్ల పిల్లయిన దగ్గర నుంచి ఆయా మీద అన్నీ ఆరోపణలే. చూడమ్మా కరుణ అంటూ ఏ పిల్లో పిల్లాడో నేరం చెప్పని రోజు ఉండేది కాదు. భోజనాల టైం, వరుసగా పిల్లలు పళ్ళాలు పట్టుకుని నిలబడున్నారు. ఎందా అంటూ గరిటె విదిల్చింది ఆయా.
కరుణ ఉరిమి చూసింది. నాకక్కర్లే, ఇదేం బాగలేదు అంది పళ్ళెం వంచేస్తూ. అయితే మాడు, పొగరకేం లోట్లేదు, మింగడానికి మెతుకుల్లేవు గాని డాబుకేం లోట్లేదు విసుక్కుంటూ వరస వడ్డంలో వెళ్ళిపోయింది ఆయా. ఛే, తినకండే, మనకం తెచ్చిన నూక వంటాడు ఆయా కలిపి అమ్మేశారు, నే చూశాను. ఇది వాళ్ళ గంజిలో. కరుణ మాట పూర్తి చేయకుండానే వెనక్కొస్తూ కరుణ చెవి పట్టుకుంది ఆయా. ఏంటే కూసో? ఒక్కసారి తల విదిల్చింది కరుణ చెవి విడిపించుకునేందుకు. మిగిలిన పిల్లలు బెక్కుమొకాలు వేశారు. మర్యాదగా తిని వరుసగా క్లాస్ కేసి నడవండి, లేకుంటే. ఆయా మాట పూర్తి కాకుండానే పిల్లలు తినడం ప్రారంభించేశారు. కరుణ అలాగే నిలబడిపోయింది. వెళుతూ వెళుతూ గరిటతో కరుణని ఆయా తల మీద ఓ మొత్తు మొత్తి, ఎంత జానవే, వేళ్ళు నవ్వలేదో, 2 రోజులు మాడిస్తే నువ్వు కాదు, నీ తల్లో జేజమ్మ దిగి రావాలి తినడానికి అంటూ వెళ్ళిపోయింది. కరుణ పౌరుషంగా తల విదిలించి తోటకేసి పరిగెత్తింది. కొళాయి దగ్గర నీళ్లు తాగి పరికిణి అంచుతో ముఖం తుడుచుకుంది కరుణ. తోటలో బాగా వెనక 4 అబ్బాయిలు గోలగోలగా గోళీలాడుతున్నారు. చాలా కుతూహలంగా వాళ్ళాట చూస్తూ నిలబడింది. ఇంకా ఉండలేక నేను ఆడతా అంటూ పరికిణి పైకి ఎగ్గట్టి వాళ్ల మధ్యలో నిలబడింది. కుర్రాళ్ళు కరుణను చూసి గోలగా నవ్వారు. ఎందుకు హిహిహి, నేను ఆడకూడదా? కోపంగా అడిగింది. ఆడపిల్లలెక్కడైనా గోళీలాడతారా? అడిగాడొకడు. ఏం, మగాళ్ళే ఆడాలని రాసుందా? చిపో, నువ్వు మాలో రాకు విసుగ్గా కసిరాడొకడు. ఏ గోవిందు, జాగ్రత్త అంటూ చొక్కా పట్టుకుంది. వాడు విదిలించుకునేందుకు గింజుకున్నా వదల్లేదు కరుణ. పెద్ద మగాడు బయలుదేరాడు. ఆడపిల్ల గోళీలాడకూడదేం? నన్ను ఆడనివ్వకపోతే నువ్వెలాడతావో చూస్తాను అంటూ బలవంతంగా వాడి చేతిలో గోళీలు లాక్కొని వెక్కిరించింది. అయిందా అబ్బాయి గారి పెళ్ళి అంటూ పారిపోయింది. ఉండు, నీ పని అమ్మగారితో చెప్తా. ఏడుస్తూ కుర్రాడు ఆమె వెనక పరిగెత్తాడు. వార్డెన్ గదిలో దూరి ఆమె కుర్చీ వెనక నిలబడి అమ్మా అంటూ వార్డెన్ మెడ చుట్టూ చేతులు వేసింది కరుణ. ఏంటి కరుణ, క్లాసుకు వెళ్లలేదేం? దగ్గరకు తీసుకుంటూ అడిగింది. క్లాసులు లేవు, టీచర్ అమ్మ రాలేదు. అయినా అలాగే క్లాసులోనే కూర్చోవాలంది ఆయా. నేనేమో పరిగెత్తి వచ్చేశాను. అంతేనా? అవును కాదు అంటూ అడ్డంగానూ నిలువుగానూ తలూపింది కరుణ. ఇంతట్లో ఏడుస్తూ గోవింద్ వచ్చేశాడు. వాణ్ణి దగ్గరకు తీసుకుంటూ, ఏం గోవిందు, ఏమైంది? చిచ్చి, అలా ఏడొచ్చా? ఇది అంటూ కరుణకేసి వేలు చూపించాడో లేదో. గోవిందు, ఇది అదేంటి ఊరుకోను. కుర్చీ వెనక నుంచే అరిచింది కరుణ. నువ్వు ఊరుకో కరుణ, ఏమైంది గోవిందు చెప్పు బొజ్జగించింది గోవిందుని. నా గోళిక్కాయలు లాక్కుని నాతో దెబ్బలాడి నన్ను ఏడిపించి నా స్నేహితుల ముందేమో. కరుణ కిలకిలా నవ్వింది. గోవిందుకి మరీ దుఃఖం పొంగుకొచ్చింది. నీ స్నేహితుల ముందు ఏం చేసిందమ్మా చెప్పు బ్రతిమాలింది వార్డెన్. వెక్రించిందమ్మా బావురుమన్నాడు. చె, ఆడపిల్లలా ఏంటా ఏడుపు? ఏం కరుణ, ఎందుకలా చేసావు? తప్పు కదూ? కరుణని కుర్చీ వెనక నుంచి ముందుకు లాగుతూ అడిగింది వార్డెన్. తప్పేముంది? ఆడపిల్లలు గోళిక్కాయలు ఆడకూడదన్నాడు, అదేం తప్పు కదా? ఆట ఆటే, నేను ఆడతానన్నాను, వద్దని నవ్వారు, గోళిక్కాయలు లాక్కున్నాను తల విదిలిస్తూ చెప్పింది కరుణ. మళ్ళీ ఏదో తెచ్చినట్టుందే. ఆయా గదిలోకొస్తూనే కరుణను చూసంది. మీ ఇద్దరూ వెళ్ళండి. కరుణ, గోవిందు దగ్గర లాక్కున్న గోళికాయలిచ్చాయి కసిరింది వార్డెన్. వాటిని విసిరేసి వెళ్ళిపోయింది కరుణ. పొగరకేం లోట్లేదు, వేదవ పొగరు ఇదిని విసుక్కుంది ఆయా. పొగరంటావేంటి, పౌరుషం అనక. ఆ తల్లి ఎంత దురదృష్టవంతురాలు, ఇంత చక్కని పిల్లని తన చేతుల మీద పెంచుకోలేకపోయింది. ఇంకా నమ్ముతున్నారా ఆ తల్లి బ్రతుకుంటే తిరిగొచ్చేదని? హేళనగా అంది ఆయా. చూడు కనకమ్మ, నువ్వు అనవసరంగా కరుణ మీద పగబట్టినట్టు ప్రవర్తిస్తున్నావు. అది నీకేమన్యాయం చేసింది? బాధ ధ్వనిస్తోంది వార్డెన్ గొంతులో. లేకపోతే ఏంటమ్మా, పుట్టి సిసింద్రి, అందరితోనూ గిల్లి కజ్జాలే, ఆడ మగ తేడా లేదు విసుక్కుంది ఆయా. వయసొస్తే ఆ అల్లరి తగ్గిపోతుంది, చిన్నపిల్ల కదా. ఈ పూటకే రవ్వ తీసిస్తారా? అందుకొచ్చి మర్చిపోయాను. వచ్చిన పని జ్ఞాపకం చేసుకుంది ఆయా. స్టోర్ రూమ్ కేసి నడిచారిద్దరు. తోటలో పిల్లలు గోల చేస్తూ ఆడుకుంటున్నారు. గాలిపటాలు 2 ఆకాశంలో పోటీలు పడి ఎగురుతున్నాయి. దారం చేతిలో గట్టిగా పట్టుకుని అమితానందంగా పైన ఎగురుతున్న గాలిపటాలు చూస్తోంది కరుణ. అప్పుడే ఎవరో పిల్లల్ని చూసుకునేందుకొచ్చి వెళుతున్నట్టుంది. వారిని సాగనపుతూ, తొందరేం లేదు, మీరు నిదానంగానే ఎంచుకోండి అంటోంది వార్డెన్. కరుణ చెవిన పడ్డాయి ఈ మాటలు. పక్కనే చాలా తీక్షణంగా కొమ్మను తగులుకుపోతున్న గాలి పడగలు తప్పిస్తోన్న గోవిందుకేసి ఓసారి చూసింది కరుణ.
ఏం గోవిందు, పిల్లల్ని పెంచుకునేందుకు వచ్చిన వాళ్ళు అబ్బాయిల్ని అడుగుతారేం? నే బాగలేనా? కుతూహలంగా అడిగింది. ఆడపిల్లల్ని పెంచుకోరు, డబ్బు దండగా అన్నాడు గోవిందు పెద్ద ఆరిందలా. అబ్బాయిలైతే హాయిగా పెద్దయ్యాక సంపాదించి పెడతారు. మన టీచరమ్మ ఆడది కాదా? మన వార్డెనమ్మ ఆడది కాదా? వాళ్ళు డబ్బు సంపాదించడం లేదేంటి? అలాగే నేను పెద్దయ్యాక ఉద్యోగం చేస్తాను అంది కరుణ. గోవిందుకేం సమాధానం చెప్పాలో తెలియక ఓ క్షణంసేపు తల గోక్కున్నాడు. ఇది వెదవగోల. ఆడది మగవాడు ఒకటెలా అవుతారు? ఆడాలు సంపాదించినంత మాత్రాన మగాళ్ళంత గొప్పవాళ్ళు అవరు అన్నాడు. ఏం? అంది కోపంగా కరుణ. అదంతే విసుగ్గా అన్నాడు గోవిందు. ఏం మహా గొప్ప? నిన్న నీ గోళికాయలు లాక్కున్నానా? ఇవాళ చూడు నీ గాలిపటం తెప్పి కిందకి దింపి చింపి నీ ముఖాన పారేకపోతే నా పేరు కరుణే కాదు అంటూ గాలిపటం మీదకి దృష్టి మళ్లించింది. గాలిపటం వింత సోయగాలతో ఆకాశంలో పల్టీలు కొడుతూ ఎగిరి పడుతోంది. చాలా అవస్థపడి గోవిందు గాలిపటం దారానికి తన దాని దారం నిలివేసింది కరుణ. గోవిందు తన గాలిపటం దారం తెక్కుండా రక్షించుకునేందుకు ఆమె యాతన పడుతున్నాడు. దారం వదులుతూ మళ్లీ చుడుతూ తంటాలు పడుతున్నాడు. మాంజా పూసిన దారమేమో రాపిడికి తెగింది. కరుణ చాలా తెలివిగా తన గాలిపటం దింపుతూ తెగిన గోవిందు గాలిపటం కూడా దింపి అందుకుంది. ఇందా అంటూ లొంగచుట్టి దాన్ని గోవిందు ముఖం మీద విసిరేసి, మొగాడట గొప్పట, ఇప్పుడు చెప్పు, నిన్ను ఓడించి నేను గెలిచానా లేదా? పరిగెత్తిపోయింది కరుణ. గోవిందు ఏడుస్తూ వార్డెన్ గదికేసి పరిగెత్తడం చూసి, మళ్ళీ అమ్మగారితో చెప్పడానికే కదూ, వెళ్ళి చెప్పుచ్చు కొట్టుకో, మామిడాకులు తెచ్చుకో, మందిస్తాను అంటూ రాగవరసలో పాడుతూ వెక్కిరించింది. గోవిందు స్పీడ్గా పరిగెత్తడం మొదలు పెట్టాడు. అది చూసి విరగబడి నవ్వసాగింది కరుణ. పరిగెట్టి తోటలోంచి వెనక నుంచి వార్డెనమ్మ గది చేరింది. గోవిందు చెప్పేది వినాలని. గోవిందు పరిగెట్టి ఎదురొస్తోన్న వార్డెన కాళ్ళకి చుట్టుకుని బావురుమన్నాడు. మళ్ళీ ఏమైంది? విసుగ్గా అడిగిందామె. కరుణ లేదండి అన్నాడు వెక్కి వెక్కి ఏడుస్తూ. కరుణ పేరు వినగానే వార్డెన్ పెదవులపై నవ్వు, కళ్ళల్లో కోపం ఒకేసారి వెలిశాయి. కరుణ, ఇలారా, మళ్ళీ ఏం చేశావు? గద్దించింది. కరుణ వార్డెన్ గారి దగ్గరికి భయపడకుండా వచ్చి నిల్చుంది. నీకెన్నిసార్లు చెప్పాను మగపిల్లల జోలికి వెళ్ళొద్దని? గోవిందు వెక్కి వెక్కి పడ్డంతో అటు తిరిగి, ఛీ, ఎన్నిసార్లు చెప్పాను నీకు అలా ఆడపిల్లలా ఏడద్దని? విసుక్కుంది. కరుణ ఒక్కసారి తల విదిలించింది. వాడి గాలిపటం ఓడించి దింపేశానని ఏడుస్తున్నాడు. సన్నగా నవ్వబోయి అమ్మగారి ముఖం కోపంగా ఉండడం చూసి పెదవులు బిగబట్టేసింది కరుణ. వార్డెన్ కరుణ చెవి పట్టుకుంది. కరుణ, ఇది ఆఖరిసారి చెబుతున్నాను. మళ్ళీ అబ్బాయిలతో జట్టీలు తెచ్చావంటే నిన్నెక్కడి నుంచి పంపించేస్తాను, జాగ్రత్త. కరుణ చెవి విదిలించుకునేందుకు ప్రయత్నించలేదు. నేను గోళీలు ఆడకూడదంటారు, గాలిపటాలు ఎగరేయకూడదంటారు, ఇంకేం చెయ్యొచ్చు? చదువుకో కూర్చుని, అస్తమానం అందరితో దెబ్బలాట్లేనా? అలా అడగండమ్మా, బాగా కొట్టండి, గోవిందు అందించాడు. అవునవును, నే పాడితే వాడు వెక్కిరించాడు. ఆనందంగా పాడితే మొగరాయిడట. పొద్దుటికి పొద్దున్న ఓసారి చూసిస్తానని ఎన్నిసార్లు అడిగానో పుస్తకం. ఛీ, నీకెందుకు, నీకివ్వను, నువ్వు చూడకూడదు, చదవకూడదు అంటున్నాడు. అందుకు లాక్కున్నా. అప్పుడు మీరు వాణ్ణి ఓదార్చారు, కోపంగా అంది కరుణ. వార్డెన్ గోవిందు కేసి తిరిగి, నువ్వు బంగారు తండ్రివి, వెళ్ళి క్లాసులో కూర్చో అని వాణ్ణి పంపించేసింది. నాతోరా అంటూ కరుణ భుజం మీద చేయి వేసి తన ఆఫీసు గదికేసి నడిపించారు. కరుణ, నువ్వు మరీ పసిపాపావు కాదు. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎంతుండేదానివో తెలుసా? ఎంత అంటూ చేత్తో చూపించింది. కరుణ, మీ అమ్మ నీ మీద ఎంత ఆశ పెట్టుకుందో నాకు తెలుసు. బస్ చాలు, నువ్వే నాకు అమ్మవి అంది మధ్యలో కరుణ. పిచ్చిదానా, నేనా? అవును, నువ్వెలా చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నువ్వే నా తల్లివి అంటూ అమాంతం ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగులించుకుంది కరుణ. నువ్వు పెరిగి పెద్దదానివవ్వాలి, స్త్రీలకే ఆదర్శప్రాయం అవ్వాలి. అంతేగాని ఇలా గయ్యాళిలా అందరితో దెబ్బలాడుతుంటే ఎలా? మగ కుర్రాళ్లతో నీకు పేచి దేనికి? వాళ్ళకి దూరంగా ఉండాలి. ఈ గాలిపటాలు, గోళీలు, ఈ కుమ్లాట్లు ఏంటి చెప్పు? ఆఫీసు గదిలోకి వెళ్లి కుర్చీలో కూలబడ్డారు వార్డెన్. దగ్గరగా నిలబడింది కరుణ. నువ్వు ఆడపిల్లవంటూ వాళ్లే అస్తమాను తోసేస్తారు. నువ్వు అంతే. ఎంతసేపు వాళ్లేం కోపడకుండా నన్నే కోపడతావేం? అమ్మాయిలు ఆటలాడకూడదా, పాట పాడకూడదా? చేతనైతే ఎందుకు చెట్లెక్కకూడదు? వాడు ఆడద్దంటే నేను ఏడ్చానా? మరి గోళీలు లాక్కుంటే వాడెందుకు ఏడవాలి? కరుణ, నువ్వింకా చిన్నపిల్లవి. అదుగో అప్పుడే మాట మార్చేసింది.
క్షణం కిందట నువ్వేం చిన్నపిల్లవు కాదు అన్నావు కదమ్మా. కరుణ, నీకిప్పుడు ఇదంతా కట్టడగా ఉండొచ్చు, కానీ నీకు తెలీదమ్మా, ఈ లోకం తీరే ఇంత. ఆడపిల్లకి హద్దులు ఏర్పరిచారు పెద్దలు. వాటిని కాదని నిలబడలేం. అది వృధాశ్రమే అవుతుంది. ఏటికి ఎదురిది ఎన్నాళ్ళు నిగ్గుకు రాగలవు? ప్రవాహంతో పాటే సాగిపోవాలి గాని అంటూ నిట్టూర్చారు. అమ్మా, నువ్వెందుకిలా అంటావు? ఈ హద్దులన్నీ నాకే ఎందుకుండాలి? ఆ గోవింద్ గడికే ఉండాలిగా. అసలు మొగాడికి ఏ హద్దులు లేవు. అదిగో అక్కడే నా కోపం వచ్చేది. మూతి బొంగుమూతి చేసి కోపంగా అంది కరుణ. వార్డెన్కి కరుణం చూడగానే నవ్వొచ్చింది. దగ్గరికి తీసుకుంది. పిచ్చి, బుద్ధిలో సమానత్వం చూపెట్టు, అల్లరిలో ఎందుకు? పోమ్మా అంటూ వార్డెన్ చేతులు విదిలించుకుని, మీరెప్పుడూ ఆ అబ్బాయిల్ని వెనకేసుకొస్తారు, మీకు వాళ్ళంటేనే ఇష్టం, నేనింక మీతో మాట్లాడను అనేసి తోటకేసి పరిగెత్తింది కరుణ. అలా పరిగెట్టిపోతున్న కరుణ పరికిణి వెనక గాలిబుడగలా కనిపిస్తోంది. దాని కింద కరుణ పాదాలు నేల కాననంత వేగంగా చెంగు చెంగున పరిగెత్తుతోంది. ఒత్తుగా పొట్టిగా ఉన్న జుట్టు విచ్చుకుని నల్లని మేఘం కమ్ముకున్నట్టుంది. వార్డెన్ కరుణకేసి అలాగే చూస్తూ కూర్చుండిపోయింది. ఆడపిల్ల అరటి చెట్టు ఇట్టే పెరుగుతాయి అంటూ అలా అలా ఆడుతూ పాడుతూ అమ్మగారి మనసు నొప్పిస్తూ ఒప్పిస్తూ కరుణ హైస్కూలు దాటేసింది. వయసుతో పాటు కరుణలో ఎంతో అందం వచ్చింది. సూటిగా ఉండే ముక్కు కొసన చిన్న పుట్టుమచ్చ, తీరైన కన్నులు తెలివితేటలనే కాదు పట్టుదల పెంకితనం చూపిస్తున్నాయి. నల్లగా నాగుపాములా వేలాడే వాలుజడ, ఎంత అణిచినా అణిగిపోని ముంగురులు. కరుణని చూడగానే మళ్ళీ చూడాలనిపిస్తోంది. ఎప్పుడైనా ఆదివారం పూట కూర్చోబెట్టుకుని తల దువ్వుతూ, పెంకితనంలో కూడా అందం ఉంటుందని నిన్ను చూస్తే అనిపిస్తుంది అంటుంటుంది వార్డెన్. వయసుతో పాటు ఆమె పరివారం కూడా పెరిగింది. తనలాంటి దాన్ని ఇంకొక ఆమెని సహాయానికి నియమించారు. కాలంతో పాటు ఈ దిక్కులేని పిల్లల సమస్య పెరుగుతుందే గాని సమసిపోదని ఎప్పుడూ అనుకుంటూ ఉండేది వార్డెన్. లేకుంటే ఏంటి, అప్పట్లో పట్టుమని 10 మంది పిల్లలుండే ఈ శరణాలయంలో చూడు ఎంతమంది అయ్యారో అంది అసిస్టెంటుతో. ఎందరున్నా మీకు కరుణంటే ప్రత్యేకమైన అభిమానం కదూ అడిగింది అసిస్టెంటు. వార్డెన్కి ఒక్కసారి కళ్ళ ముందు కరుణ తల్లి కదలాడింది. అసిస్టెంటుతో పాటు తోటలో నడుస్తూ పూర్ణన్ గురించి చెప్పింది. ఇప్పుడు చెప్పు, కరుణ మీద నాకంత అభిమానం ఉండడంలో ఆశ్చర్యం లేదు, అవునా? అభిమానం ఉండకపోతే ఆశ్చర్యం. కరుణ మీ పిల్లే అని చెప్పినా తప్పు లేదు అంది. అవును, నాకు ఈ జన్మలో కలగని సంతానం కరుణ. పిల్లలు కలగరని నా భర్త నన్ను వదిలేశాడు. కానీ విధి చూడు నన్ను ఎంతమంది పిల్లల మధ్య పడేసిందో అంటూ విషాదంగా నవ్వింది వార్డెన్. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి పని చూసుకో, నాకు ఆఫీస్ రూంలో కొంచెం పనుంది అంటూ తిరిగి ఆఫీసు గదికేసి సాగారు వార్డెన్. ఆదరా బాదరాగా పరిగెడుతూ వార్డెన్ ముందొచ్చి నిలబడింది కరుణ. ఏ అలంకరణలు లేకపోయినా కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉంది. 16 ఏళ్ల పొడుచులో ఉండవలసిన లావణ్యం స్ఫటికంలా మెరుస్తోంది. అమ్మా అంటూ వార్డెన్ ముందొచ్చి నిలబడింది. ఆ నిలబడ్డం సడన్ బ్రేక్ వేసి ఆపినట్టుంది. ఇంతట్లోనే సుబ్బారావు గారు చంకలో గొడుగుతో ఓ చేత్తో కొడుకు చెయ్యి పట్టి లాగుతూ ఆఫీస్ గదిలోకి తుఫాన్లా వచ్చారు. రండి రండి, ఏంటి వాళ్ళు మీరొచ్చారు? వార్డెన్ కుర్చీ చూపిస్తూ అడిగింది. కూర్చోడానికి రాలేదమ్మా, ఈ సంగతి ఏదో తేల్చుకుపోదామని వచ్చాను అంటూ కోపంగా కుర్చీలో కూలబడ్డారు. కొడుకు ఉట్టి బొడుద్దాయి కాబోలు నడుం మీద చెయ్యి పెట్టుకుని వార్డెన్ దగ్గర నిలబడున్న కరుణం చూసి తండ్రి కుర్చీ వెనక్కి నక్కి నిలబడ్డాడు. వస్తున్న నవ్వు పెదవుల వెనక దాచేసుకుంటూ వార్డెన్ కుర్చీ మీద సుతారంగా వంగి విచిత్రం చూసినట్టు చూడసాగింది కరుణ. అసలిక్కడ పిల్లలకేం బుద్ధులు చెప్తున్నారండి? ఎవత్తో దిక్కులేని ముండ దండగ పిండం నా కొడుకు మీద చేయి చేసుకుంటుందా? ఎవత్తండి అది? ఇలా పిలిపించండి, దాంతో తేల్చి పారేస్తాను. నన్నేమనుకుంటోంది? చాలా కోపంగా మండిపడ్డారా కాంట్రాక్టర్ గారు. ఏంటి, మీ అబ్బాయిని ఇక్కడ వాళ్ళెవరో కొట్టారా? ఏదో పొరబడుతున్నారు సుబ్బారావు గారు నెమ్మదిగా అంది వార్డెన్. లేదండి, పొరపడ్డమేమిటి? మా వాడి చెంప చూడండి, రెండోదెంత వాచిపోయిందో. నానా, ఇలా ముందుకు రారా. భయం దేనికి? మనం ఇచ్చిన తిండి తింటూ ఇక్కడ వాళ్ళకింత పొగరా? వెనక నుంచి కొడుకుని ముందరికి లాగబోయాడు. కొడుకు వెనక్కి నక్కి వద్దు నాన్న, పోదాం పద అంటున్నాడు. వెళ్ళిపోవడమా? అదేం కుదరదు. ఆ పిల్లదాన్ని ఎవతనో పిలిపించి చెంప వాయించి బుద్ధి చెప్పి మరీ కదలాలి ఇక్కడి నుంచి. రా, ముందుకొచ్చి చెప్పు. వద్దు నాన్న, నాకు భయంగా ఉంది. భయం దేనికి బాబు? ఆ కొట్టిందెవరో గుర్తుపట్టగలవా? వార్డెన్ అడిగారు.
ఎందుకు గుర్తుపట్టలేనండి? మెరుపు తీగలా ఉంటుందండి. యమ స్పీడు, యమ చురుకు, పిలిపించండి. కరుణ సుబ్బారావు గారు ముందుకొచ్చి నిలబడింది చేతులు కట్టుకుని. అదిరిపడి చూసి అలాగే ఉండిపోయింది వార్డెన్. అవునండి, ఆ అమ్మాయిని నేనే. ఏం, ఎందుకు కొట్టానో చెప్పలేదా మీ చంటివాడు? అడిగింది. కరుణ, నిజంగా నువ్వా వాణ్ణి కొట్టింది? అవునమ్మా, నేనే. వాడు చేసిన పనికి చెంప పగిలింది. వాడు గప్చిప్గా పోయాడని నేను చెప్పలేదు అంది కరుణ. సుబ్బారావు గారు నోరు వెళ్లబెట్టి కరుణకేసి చూశారు. అవునండి, నేనేనంటుంటే ఇప్పుడేం చేస్తారో చెప్పండి కసిరింది. ఏం చేస్తానా? ఈ సంస్థ ముయించేస్తానే. బికారీ వెధవల కోసం ఇంత డబ్బు దండగ చేస్తున్న వాళ్ళకి అస్సలు బుద్ధి లేదు. ఆ అంతా మీలాగే బుద్ధిమంతులైతే కష్టం కదండి. అందుకని కొందరు బుద్ధి లేని వాళ్ళంటూ ఉంటారు. అసలు విషయంలోకి రండి సార్. ఇంత సంజయ్షి అడగొచ్చారే, ముందు మీ అబ్బాయి ఏం చేశాడన్న సింపుల్ సత్యం ఎందుకు అడగలేదు? కరుణ, నువ్వుండు. వార్డెన్ మాట్లాడబోయారు. మీరుండమ్మా. ఈయన గారేం ఉట్టినే సప్లై చేస్తున్నారా? మాట ఒప్పుకున్నాక ఏం మహా నిజాయితీగా సరఫరా చేస్తున్నారా? ఆర్డర్ వచ్చేదాకా అందరి కాళ్ళు పట్టి కాంట్రాక్టు సంపాదించారు. ఇప్పుడేమో మనుషులు తినలేని సరుకులు సప్లై చేస్తున్నారు. ఇదేం మనం మట్టుకు ఎందుకు చెప్పలేం? మీరుండమ్మా, చెప్పండి ఎందుకు కొట్టాను? నిలదీసింది కరుణ. సుబ్బారావు కొడుకు తండ్రి కుర్చీ వెనక్కి దిగజారిపోయాడు. అయినా ఎవత్తండిది? దీని ధైర్యము మా చంటాడు కనుక నోరు మూసుకుని వచ్చేశాడు. నేనైతేనా? మీసం మీలేశాడు. లేని మీసం తమాషాగా మిలేస్తూ అలాగా అంది కరుణ. ఏం చేసేవారండి? ఆ కొట్టింది నేనైనా ఒప్పుకున్నాను. ఇంకా అనవసరంగా అన్ని మాటలనే ముందు మీ చంటివాణ్ణి ఎందుకు కొట్టిందిరా అని కూడా అడుగుండాల్సింది కదా అంటున్నాను. సుబ్బారావు కాస్త తగ్గాడు. నీకెంత ధైర్యం పిల్ల? వీడు నా కొడుకని తెలియక చేసుకున్నావేమో, అవునా? ఎవరో తెలుసుకోవాల్సిన పని లేదండి. ఎవరు అలాంటి వెధవ పని చేసినా అంతే జరుగుతుంది కోపంగా అంది కరుణ. ఏం చేశాడో పో నువ్వు చెప్పు అన్నాడు సుబ్బారావు వెటకారంగా. అమ్మా, వీడు దెబ్బతిని నోరు మూసుకుంటే గొడవే లేకపోను కాని. చెప్పమ్మా, ఇప్పుడు వాడేం చేశాడో తెలిస్తే కదా నువ్వు చేసిన పని తప్పో రైటో తేలేది అన్నారు వార్డెన్. నిండుగా ఉన్న కుచ్చెళ్ల పరికిని, దాని మీద పల్లెవాటు, పొంగు దోపుంది నడుం దగ్గర. అక్కడ్నుంచే ఉండేలు బద్ద కొమ్ముల, వాటి కొసన నల్లని రబ్బరు కనిపిస్తోంది. ఆయుధం మొల్లో దోపుకునే తిరుగుతోందా ఈ రౌడీ పిల్ల? అంతా పరికించి హేళనగా అడిగారు సుబ్బారావు గారు. అప్రయత్నంగా పైకొంగుతో ఉండేలు బద్దని కప్పేసింది కరుణ. నేను మిగిలిన వాళ్ళు తోటలో కాయలు కోస్తున్నామమ్మా పొద్దుటే. ఈ పెద్ద మనిషి ముద్దుల కొడుకు సరుకులు పట్టించుకొచ్చాడు. వెళుతున్నవాడు సవ్యంగా పోక పోతూ పోతూ నా కొంగు పట్టుకున్నాడు. అంతా గొల్లుమన్నారు. నేను వెనక్కి తిరిగి చెంప మీద ఒక్కటిచ్చాను. తలెత్తకుండా జరిగింది జరిగినట్టు చెప్పింది కరుణ. వార్డెన్ చెంపలు సిగ్గుతో జేవురించాయి. కరుణ, ఏంటో చెప్పడం సిగ్గు లేకుండా? కోపడ్డారు. కూర్చున్న సుబ్బారావు నెమ్మదిగా లేచాడు. కరుణ సుబ్బారావు గారిని చూసి నవ్వుతూ, దెబ్బతింది వాడు. ఏడుస్తూ వాళ్ళ నాన్నకి ఫిర్యాదు చేసి పంచాయతీకి వచ్చింది వాడు. చేసిన వెధవ పని వాడిది. ఇక వాడికి లేని సిగ్గు నాకెందుకమ్మా? నేనొక్క తప్పు కూడా చేయలేదే. పైగా నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం చేసేశాను కదా అని గోల కూడా చేయకుండా ఊరుకున్నాను అంది కరుణ. కరుణ, ఆడపిల్లవి. ఇలాంటివి పబ్లిక్ గా చెప్పడం చెప్పిన వాళ్ళకే చిన్నతనం. నువ్వు ఊరుకో. కసిరి వార్డెన్ లేచింది. సార్, అయిందేదో అయిపోయింది. మీరేం అనుకోకండి. ఇలాంటి పనులు చేయడం తప్పని మీ వాడికి చెప్పండి అన్నారు. ఏంటి, నాకే నీతులు చెప్తున్నారా? ఈ దిక్కులేని పిల్లకేసి చూసేవాడెవడు? అయినా ఇదేం పెద్ద పతివ్రత? మొగరాయుడు నా కొడుకేం మహారాజు. కోరుకుంటే 1,000,000 మంది కొంగులు పట్టి లాగుతాడు. అదే మిస్టర్, అలా ఇష్టపడేవారి కొంగులు లాక్కోమనండి. లేకపోతే ఇలాగే గో పగలగలదు అంది కరుణ. నీ పొగరేంటో నేను చూస్తాను. ఎద్దుల్లా నీలాంటి పిల్లల్ని మేపడానికి కాదు సంస్థలు. ఈరోజే పిటిషన్ పడేస్తాను. లేచి గొడుగు అందుకున్నారు సుబ్బారావు గారు. మీ పిటిషన్కి బదులుగా మేము వేస్తాం సార్. మీరు సప్లై చేస్తున్న రాళ్ల బియ్యం, ముక్కిపోయిన పప్పుల గురించి కొడుక్కి బుద్ధి చెప్పలేడు సరికాని శరణాలయం మూయించేస్తాడట. సుబ్బారావు ఇంకా నిలబడలేదు. కొడుకుని లాక్కుంటూ గబగబా ఆఫీసు గదిలోంచి బయటికి నడిచాడు. వెళ్లిపోతున్న సుబ్బారావు గారికేసి నిస్సహాయంగా చూస్తూ కుర్చీలో కూలబడ్డారు వార్డెన్. కరుణ ఆమె కేసి చూస్తూ నిలబడింది. కరుణ, నువ్విలా అన్నింటికీ తాగాదాలు తెస్తే ఎలా చెప్పు? నువ్వు తెచ్చే తగవులు నన్నెంత ఇరుకుని పెడుతున్నాయో చూస్తున్నావా కరుణ? అమ్మా, వాడలా నాతో చెప్పొచ్చు కదా. వాడికి తక్షణం బుద్ధి చెప్పకపోతే ఏం లాభమమ్మా? వాడు నేనేం చేయలేదంటాడు. అందుకే ఒక్కటిచ్చాను. కిలకిలా నవ్వింది కరుణ. కరుణ, సుబ్బారావు గారు పొలుగుబడి కలవారు. రేపేదో పేచీ పెడతారు. 16 ఏళ్లు దాటితే పంపించేయండి అంటారు. అప్పుడు నిన్ను నేనెక్కడికి పంపించను? నేను మీ అమ్మకి
బస్ బస్ ఇంక చాలు అంటూ వెళ్లి వార్డెన్ని అమాంతం కౌగిలించుకుంది కరుణ. వార్డెన్ కరుణ తల నిమురుతూ ఇంకిలాంటి పేచీలు తేనని మాటివు అంటూ చేయి జాపారు. ఆ అరచేతిలో ముద్దు పెట్టుకుంది కరుణ. ఇదే నా మాట సరేనా, ఇంకెప్పుడు ఇలా చేయను 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 సరేనా అంటూనే అవతలకి పరిగెట్టింది. పిచ్చిపిల్ల, కన్నతల్లి అంత దురదృష్టవంతురాలు, ఇంత తెలివి అందం చందం ఉన్న ఆడపిల్లని స్వంతంగా తన చేతుల మీద పెంచుకోలేకపోయింది అంటూ బల్ల మీద కాగితాలు సర్దుతూ ఆలోచనలో పడ్డారు. రేపేదో రూల్స్ మార్చి పెద్ద పిల్లలు ఉండకూడదనంటే నా కరుణని వదిలి నేనుండగలనా అనుకుంది వార్డెన్. కాలేజీ చదువు ముగిసేలోగా ఓ మంచి అబ్బాయిని వెతికి అతని చేతుల్లో పెట్టేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నారు. ఈ ఆలోచనొచ్చాక ఆమె మనసు తేలికైంది. మెరుపు తీగలా ఉండే కరుణని కళ్ళకద్దుకుని మరీ చేసుకుంటారు ఎవరైనా అని మురిసిపోయింది వార్డెన్. కరుణ శరణాలయంలో పిల్లలకి కావలసిన పనులు చేస్తూ వంటింట్లో టైం ఉన్నప్పుడు కూరలవి తరిగివ్వడం లాంటి చిన్న చిన్న పనులు చేసేది. హై స్కూలు దాటి మంచి మార్కులు తెచ్చుకుంది. తెలివైన కరుణని కాలేజీలో చేర్పించడానికే నిర్ణయించారు వార్డెన్. చదువు ఎంతున్నా ఎక్కువ కాదు. ఆడపిల్లకి తన కాళ్ల మీద తను నిలబడగల శక్తిని ధైర్యాన్ని ఇచ్చేది చదువేనని నమ్మిన వ్యక్తి వార్డెన్. అందుకే కరుణని కాలేజీలో చేర్చారు. కరుణ చీర కట్టింది. వాలు జడ చక్కగా దువ్వి జడ వేసుకుంది. నుదుట ఎర్రని కుంకుమ పెట్టుకుంది. తీర్చినట్టున్న కళ్ళకి కాటుక ఎంతో అందంగా ఉంది. చేతిలో పుస్తకాలు పట్టుకుని ఆఫీస్ రూంలోకి వచ్చింది. అమ్మా అంటూ వంగి వార్డెన్ పాదాలకి నమస్కరించింది. ఒక్క క్షణం రెప్ప వేయకుండా కరుణకేసి చూశారు. లే కరుణ లే అంటూ ఎంతో ప్రేమతో భుజాలు పట్టి లేవదీశారు. కరుణ, ఇన్నాళ్ళు చిన్న లోకంలో మిసిలావు. ఇప్పుడింక విశాలమైన ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నావు. నీ దుడుకుతనం తగ్గించుకోవాలి. అందరితో సవ్యంగా ప్రవర్తించాలి. తెలిసిందా? తెలిసింది అన్నట్టు తలూపింది కరుణ. వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఏం తెలిసింది అంత గట్టిగా తలూపావు అడిగింది వార్డెన్. చేతిలో పుస్తకాలు బల్ల మీద పెట్టింది. వార్డెన్ భుజాల మీద 2 చేతులు వేస్తూ ఏం తెలిసిందా? ఎవరేమన్నా తలంచుకుపో, ఎదురు చెప్పకు. ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు. అప్పుడే మంచి పేరు తెచ్చుకుంటావు. లేకపోతే డిగ్రీ పట్టా తప్పించి అన్ని పట్టాలు నీకొస్తాయి అని కదా మీరు చెప్పిన దాని ప్రతిపదార్థం వేళకోళంగా అడిగింది. అమ్మా, మీదంతా పాతకాలం. ఈ రోజుల్లో పడుంటే ఇంకా తలెత్తుకోకుండా అణిచేస్తారు. తొలగి నిలుస్తున్న కొద్దీ ఇంకా తోసేస్తారు. అందుకోసం ఆడది ఏం చెయ్యాలో తెలుసా? తన ఆడతనం మరిచి హాయిగా తను సంఘంలో ఒక జీవిగా భుజం భుజం కలిపి తోసుకుపోవాలి. అప్పుడేగా ఆమెని గౌరవిస్తారు, ఆమెని చూసి భయపడతారు. తెలిసిందా? వార్డెన్ తనని అడిగినట్టే వార్డెన్ని కరుణ అడిగింది. వార్డెన్ నవ్వుతూ తలూపింది. నవ్వుతూనే ఏం తెలిసింది అడిగింది. ఏం తెలిసిందా అంటూ కరుణ చెవి ఒక చేత్తో పట్టుకుంటూ కుర్చీలోంచి లేచింది వార్డెన్. కరుణ, జీవితంలో అన్నీ సవ్యంగా సాగిపోతే ఏ గొడవ లేదు. కానీ ఎదురు దెబ్బతింటేనే గాని వాస్తవిక పరిస్థితులు అసలు బోధపడవు నీలాంటి కన్నె పిల్లలకి. ఈ సంఘంలో ఆడబ్రతుకు అంత మధురమైంది అయితే ఎంతమంది వంచితులుంటారా? ఎంతమంది దిక్కుముక్కులేని పిల్లలుంటారా? పిచ్చి, నువ్వు చిన్నదానివి. నీకింకా బాధ్యత అంటే ఏంటో తెలీదు. అవి మనిషిని ఎంత తలవంచేలా చేస్తాయో నీకు తెలీదు. అంచేత ప్రస్తుతానికి చెప్పిన మాట విను అంటూ బయటికి తోశారు. నవ్వుతూ చెయ్యి ఊపుతూ గేటు దాటింది కరుణ. దీర్ఘంగా నిట్టూరుస్తూ కుర్చీకేసి తిరిగారు వార్డెన్. కరుణకి ఫీజు డబ్బు అసిస్టెంట్ అడిగింది. నీ కట్టాను. కరుణ తెలివైన పిల్ల, తప్పకుండా స్కాలర్షిప్ వస్తుంది అంటూ తన కుర్చీలో కూలబడ్డారు. అలాని స్వంత డబ్బు పెట్టడం ప్రారంభిస్తే ఎందరికని పెట్టగలరు? కరుణలా పెరిగిన పిల్లలి శరణాలయంలో ఎందరున్నారమ్మా? నీ పిచ్చిగాని నెలల పాపగా నా చేతిలోకొచ్చింది. అప్పట్నుంచి చూస్తున్నాను. కరుణ తెలివితేటల్లోనే కాదు, పని పాటల్లో కూడా చురుకు. ఇంతమంది పిల్లలు పెరిగారు ఇక్కడ. ఎంతమంది మన కరుణలా అడగకుండా పని చేయడానికి దిగరు. 10 సార్లు చెప్తే ఓ పని అయిష్టంగా చేస్తారే గాని ఇదే నా ఇల్లు అన్న అభిమానంతో చేసేది ఈ కరుణొక్కతే. ఇదే మీ ఇల్లు కనుక తనది ఇదే అనుకుంటోంది. వార్డెన్ ఎక్కడో ఆలోచిస్తూ అనుకోని పెళ్లి చేస్తే అత్తవారింటికి వెళ్ళాక ప్రతి ఆడకూతురికి ఓ పుట్టిల్లు కావాలనుంటుందిగా, ఇదే తన పుట్టిల్లు అనుకోని అంటూ ఫైలు తీశారు. అవును, కరుణకి పుట్టినిల్లిది. ఇంకో ఇల్లేం చూసింది కనుక అని నిట్టూర్చారు. మీదంతా మరీ చోద్యం. కరుణకి తల్లి మీరే అనుకుంటోంది. మీరెందుకు అలా నమ్మిస్తారు? నేను కరుణకి తల్లినా? అంత అదృష్టమే నాకుంటే కరుణ నా గుండెల మీద ఇంత బరువుగా ఉండేదా?
మీరంతా ఆమెని ఓ అనాథగా ఏసడించగలిగేవారా? చూడమ్మా, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తేకు, కొంచెం తీవ్రత ధ్వనిస్తూనే అన్నారు. అందరూ అనుకుంటారు అందుకన్నాను గాని కరుణంటే నాకేం శత్రుత్వం లేదమ్మా. అందరూ మిమ్మల్ని అమ్మగారంటారు, కరుణ మిమ్మల్ని అమ్మ అంటుంది. ఆమెకి ఎవరు చెప్పినా మీరామె తల్లి కాదంటే నమ్మదు, పైగా దెబ్బలాటకు దిగుతుంది. పిచ్చిపిల్లది, పోని అనుకోని ఆ ధైర్యంతో బ్రతకని అంటూ ఫైలు మూసి లేచారు. కాలేజీలో చేరిన 3 నెలల్లో కరుణ చాకులాంటి పిల్ల అని పేరు తెచ్చుకుంది. తెలివితేటలున్నప్పుడు అల్లరి చేసినా రాణిస్తుంది అనుకునేవారు లెక్చరర్స్. కరుణ మీద అప్పుడప్పుడు వచ్చే సిల్లీ చాడీలు విని వ్యక్తిత్వం కల కరుణను చూసి సాటి ఆడపిల్లలే చెవులు కొరుక్కునేవారు. కానీ ఇది కరుణ ఎప్పుడూ గమనించలేదు. ఆ రోజు మామూలుగా టైంకి కాలేజీ కాంపౌండ్లో అడుగు పెట్టింది. ఇంకా ఎక్కువ మంది రాలేదు. జనం రద్దీ లేక గ్రౌండ్ విశాలంగా కనిపిస్తోంది. లాన్స్ మీద వయ్యారంగా పడుకుని తన బృందంతో కబుర్లు చెప్తున్నాడు ఆనంద్. కాలేజీ తెరిచిన మరునాడే 3 నెలలు సస్పెండ్ చేశారు ప్రిన్సిపాల్ ఆనంద్ని. ఎవరో కొత్త పిల్లని పట్టుకుని ఏడిపించాడని. ఈరోజే మళ్లీ కాలేజీలో అడుగు పెట్టాడు. ఈ 3 నెలలు వింతలు, విశేషాలు, స్నేహాలు ఒకేసారి ఆనంద్ చెప్పాలని తాపత్రయపడిపోతున్నారు. అంతా విని ఆనంద్ లేచి చేతులు దులుపుకున్నాడు. అయిందా మీ గోల? అడిగాడు విస్తుపోతూ. అదేంటి గురు అన్నాడు. లేకపోతే 3 నెలల ముష్టి కాలేజీకి రాలేదని సన్యాసం పుచ్చుకున్నానా? అడిగాడు ఆనంద్. అంటే వేదవాయులు సరసం ఎప్పుడూ విరసంతో ప్రారంభమవుతుంది. ఎవతనైతే అల్లరి చేశానని నన్ను సస్పెండ్ చేశారో అదే ఇప్పుడు వీడి చుట్టూ తిరుగుతుంది అంటూ గర్వంగా ఛాతి మీద కొట్టుకున్నాడు. నిజంగానా? అదెలా సాధ్యమైంది గురు? మరీ దగ్గరగా చుట్టుముట్టారు ఆనంద్ గుంపు. అందరికేసి ఓసారి చూసి పెదవి విరిచాడు ఆనంద్. ఎందుకులేండ్రా, మీకు చెప్పి ఏం ప్రయోజనం? ఉట్టి పిరికి వెదవలు, లైఫ్ ఎంజాయ్ చేయడం తెలీదు మీకు అన్నాడు. అరే అలా అనేస్తే ఎలా? అందుకేగా ఈ శిష్యరేఖం అన్నాడొకడు. నిన్ను చూస్తుంటే చచ్చే జలసీగా ఉందిరా అంటూ బాధపడ్డాడు ఇంకొకడు. ఎందుకు జలసీ? మొన్న సరళని సర్కస్కి తీసుకెళ్ళినందుక? నిన్న కుసుమని కాలేజీ ఎగ్గొట్టించి పిక్నిక్కి తీసుకెళ్ళినందుక? అటు మొన్న ఉమని. గురు చాలు, ఇంకా చెప్పి మమ్మల్ని చంపకు అంటూ గోలగా అరిచారంతా. అది అలా బ్రతిమాలుకోండి అంటూ కాలర్ సర్దుకున్నాడు ఆనంద్. కరుణతో పాటు నడుస్తూ ప్రకాష్, కరుణ ఓసారి నీ రికార్డిస్తావా అడిగాడు. ఏం, నువ్వు రాయలేదా అంటూనే తన రికార్డు అందించింది. పక్కనే ఉన్న మూర్తి కూడా కరుణ ప్లీజ్ అన్నాడు. ఏంటి, మళ్ళీ నోట్స్ రాసి పెట్టాలా? నోనో, నీ తెలుగు టెక్స్టు ఒకసారి కావాలి. నీ పుస్తకం ఏమైంది? సిగరెట్ ప్యాకెట్ కోసం అమ్మేలేదు కదా అంటూ అందించింది. రేపిచ్చేస్తా కరుణ, ఆ యముడు పుస్తకం లేకుండా క్లాసుకి రానివ్వడు అంటూ వెళ్ళిపోయాడు. ఎవర్రా ఈ శాల్తీ? కరుణని దూరం నుంచి రెప్పవాల్చకుండా చూస్తూ అడిగాడు ఆనంద్. నువ్వు వెళ్ళాక వచ్చింది గురు, ఇలాంటి ఆడపిల్లని ఎప్పుడూ చూసుండవు. ఏం కదా? కదే, చాలా తలపొగరు, అందరితో మాట్లాడుతుంది కానీ ఎవరిని లెక్క చేయదు, పైగా తెలివైంది, ఇంకా వేరే చెప్పాలా అన్నాడొకడు. సాలోచనగా చూస్తూ ఊరుకున్నాడు ఆనంద్. కరుణ నిప్పులాంటిది గురు, లాభం లేదు అన్నాడు. ఆనంద్ నవ్వుతూ లేచాడు. నడుం మీద చేతులు వేసి నిలబడి కరుణ నడకని గమనిస్తున్నాడు. కరుణ వస్తుంటే చాలామంది హలో అని పలకరింపుగా చెయ్యి ఊపారు. కరుణ కొందరిని చూసి పలకరింపుగా నవ్వుతూ కొందరికి చెయ్యి ఊపుతూ ముందుకొస్తోంది. ఏమందం! కాలేజీ కాంపౌండ్లో ఒక్కసారి మెరుపు మెరిసినట్టుంది అనుకుని గట్టిగా ఈల వేశాడు ఆనంద్. కరుణ ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఆనంద్ చాలా గర్వంగా వంగాడు, సలాం చేస్తున్నట్టు. కరుణ వాణ్ణొకసారి నకసిక పర్యంతం చూసి పెదవుల మీదకి చిన్న నవ్వు తెచ్చుకుంది. ఇలారా అన్నట్టు చెయ్యి ఊపింది. ఆనంద్ చాలా ఉత్సాహంగా ముందుకొస్తూ హలో అన్నాడు. కరుణ చేయి సర్దుకుని చాచి చెంప మీద ఒక్కటిచ్చింది. ఆ దెబ్బకి ఎదురు చూడలేదేమో అదిరిపడ్డాడు ఆనంద్. ఇంకెప్పుడు ఇలా చేయకు, ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం అనేసి చకచకా నడుస్తూ లేడీస్ కామన్ రూమ్ కేసి వెళ్ళిపోయింది. ఆనంద్ బృందం అతన్ని చుట్టుముట్టింది. చెప్పలేదా సారు, నిప్పు, కరుణ నిప్పు. చెంప తడుముకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు ఆనంద్. వేదవాయులు, మీకేం తెలుసు? సరసం ఎప్పుడు ఇలా విరసంతోనే ప్రారంభమవుతుందోయ్ అంటూ కాలేజీ కేసి దారి తీశాడు. కాలేజీ గంట చప్పుడు కుర్రాళ్ల గోలలో కలిసిపోయింది. కామన్ రూంలో అడుగు పెట్టేసరికి ఆ అమ్మాయిలంతా కరుణని చుట్టుముట్టారు. కరుణ, మా బాగా చేశావే, వెధవ, వాడికి అంతే కావాలి. నిన్న నన్ను చూసి ఇలాగే ఈల వేశాడు అంది ఒక అమ్మాయి. ఆధునికంగా అలంకరించుకున్న అమ్మాయికేసి ఒకసారి రెప్పవేయకుండా చూసింది కరుణ.
ఆ అమ్మాయి పొట్ట మీద పుస్తకంతో చరుస్తూ, ఈ వేషం చూసి వేసుంటాడు, నువ్వెందుకు కొట్టలేదు అంది కరుణ. ఆ అమ్మాయిలంతా గొల్లును నవ్వారు. రేపటి నుంచి ఇంకా అల్లరి చేస్తాడేమోనని భయం వేసింది. నీకేం, నిన్నెవరూ ఏమనరు. ఇలా జరిగిందని తెలిస్తే నన్నే తిడుతుంది మా అమ్మ అంది ఒక అమ్మాయి. అంటే నన్ను అడిగేవారు లేరు కనుక కొట్టానంటావు అంతేనా? వింతగా అడిగింది కరుణ. అవును కరుణ, నిన్నెవరేమంటారు, వాళ్ళకేం పట్టింది? అంచేత నన్నెంత అల్లరి పెట్టినా పర్వాలేదు అవునా? ఇంకా ఆశ్చర్యంగా అడిగింది కరుణ. అవునే కరుణ, అమ్మలు నాన్నలు ఉంటే ఎంత న్యూసెన్సో నీకు అర్థం కాదు. వాళ్ళ కట్టడికి అంతూ పొంతూ ఉండదు, అర్థం ఉండదు. ఏం జరిగినా ఆడపిల్లవి సిగ్గులేదు అనేస్తారు. అరిటాకు మీద ముళ్ళు, ముళ్ళు మీద అరిటాకు అంటూ ఒక సామెత పారేస్తారు. అక్కడికి ఆ సామెత సర్వం వివరించేసినట్టు వాళ్ళుంటే బోరనుకో. మనం తప్పు చేయకపోతే పడి ఉండడం అనవసరం, తప్పు చేస్తే ఒప్పుకోవడం అవసరం, అంతేగాని ఆడపిల్లలంటే ఇంతేనా? అంతేలే అంతే. ఎవడేం అల్లరి పెట్టినా తన మానాన్న తను తలంచుకుని వెళ్ళిపోవాలి. చాలా అసహనంగా తల విదిల్చింది కరుణ. నో, నేను ఒప్పుకోను. ఆడపిల్లకేం తక్కువ? ఎవరేమన్నా ఎందుకు పడి ఉండాలి? అక్కడికి వాడు చేసిన పని రైటు, మనం బుద్ధి చెప్పడం తప్పునా? నాన్సెన్స్. మనం ఊరుకుంటున్నాం కనుక అలా చేయగలుగుతున్నారు. 2 సార్లు తిరగబడితే సరి, తెలుసుకుంటారో లేదో గాని మన పేర్లు గోడలకు ఎక్కిస్తారు. ఏడుసారు, ఎక్కించి ఏం చేస్తారు? నిర్లక్ష్యంగానేసి క్లాసుకేసి దారి తీసింది కరుణ. నీలాంటి వాళ్ళు కాలేజీకి నలుగురైనా ఉండాలే అంటూ కరుణ వెనక సాగారంతా. క్లాసు రూమ్ చేపల బజార్లా గోలగోలగా ఉంది. అమ్మాయిలు భయపడుతూ అడుగు పెట్టగానే ఆ గోల తారాస్థాయిని అందుకుంది. తన సీట్లో కూర్చుంటూ కరుణ ఓసారి అందర్నీ తేరిపారా చూసింది. పక్కనున్న సుధ కరుణని మోచేత్తో పొడిచింది. వాణ్ణి చూడు అన్నట్టు. కరుణ చూసింది, వస్తున్న నవ్వు ఆపుకుంటూ. ఏం మోహన్, నీ టైలర్ ఎవడో గాని వాడికి పద్మశ్రీ ఇప్పించాలి. 1 2 3 4 5 6 7 మై గాడ్, ఆకాశంలో చుక్కలిన లెక్క పెట్టొచ్చు గాని నీ చొక్కా మీద బొత్తాలు లెక్క పెట్టడం ఆ భ్రమతరం కాదు అంది నవ్వుతూ. ఆ అమ్మాయిలు దొంగ నవ్వులు నవ్వారు. మోహన్ నవ్వలేక నవ్వాడు. ఇంతలో రాగ వచ్చి పుస్తకం అందిస్తూ, చాలా థ్యాంక్స్ కరుణ, ఎవరూ ఇవ్వకపోతే నేను చచ్చుండేవాణ్ణి. బాగుంది. ఈ మాత్రం దానికే చచ్చే బదులు బుద్ధిగా ఆ అమ్మాయిల నోట్సు గట్రా రాసుకోకూడదు. సడన్ గా మాట్లాడి రాఘవ చొక్కాకేసి తీక్షణంగా చూడడం మొదలుపెట్టింది. ఏమైంది, వాట్ హ్యాపెండ్ అంటూ చొక్కా చూసుకున్నాడు రాఘవ. కరుణ, దిస్ ఈజ్ టూ మచ్ అన్నాడు కోపంగా. అదే నేను అంటున్నాను బ్రదర్, మరిచిపోయి అమ్మగారి చీరకాని నీకు కుట్టేలేదు కదూ అంటూ గొల్లుమంది. కరుణతో పాటు అంతా గోల చేశారు. ఆ అబ్బాయిల ఈలలు తప్పట్లతో లెక్చర్ హాలు దద్దరిల్లిపోయింది. అబ్బబ్బా, ఏ జనంలో చేసిన పాపమో, దానికి పాఠాలు చెప్పమని శిక్ష విధించాడు అని సణుక్కుంటూ తలపాగా సర్దుకుంటూ క్లాసులోకి ప్రవేశించారు లెక్చరరు. క్లాసులో గోల సొద్దుమణిగింది. అక్కడక్కడ చెల్లాచెదురుగా తిరిగాడుతున్న కుర్రాళ్లంతా ఎక్కడికక్కడ కూలబడ్డారు. క్లాసు రూమ్ అంతా ఓసారి కలిచూసి, ఇంకా మీకెప్పటికొస్తుంది బుద్ధి అంటూ కోపం గరిచారు. రాదు, ఎవరో కీచుగరిచారు. మళ్లీ క్లాసు గోలలో మునిగింది. డస్టర్ పెట్టి ఎంత గట్టిగా బల్ల మీద కొట్టినా ఆ గోల ఆగలేదు. కరుణ తత్వం చాలా సరదా తత్వం. మనసులో కల్మషం పెంచుకోకుండా ఎవరితోనైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది. కాని సాటి ఆడవాళ్లే తన వెనక తన గురించి చాలా లోకు చేసి మాట్లాడతారన్న ఊహ కూడా ఎప్పుడూ కలగలేదామెకి. అందుకే మాట్లాడలేని వాళ్ల తరపున మాట్లాడి, పోట్లాడలేని వాళ్ల తరపున పోట్లాడుతూ అందరి లెక్చరర్ల నోళ్లలోనూ పడింది. ఆ రోజు కరుణ కామన్ రూంలో అడుగు పెట్టేసరికి ఓ 10 మంది అమ్మాయిలు చుట్టుముట్టారు. చూసావా కరుణ అంటూ పుస్తకాలు పక్కన పడేసి కూలబడుతూ. ఏమైందర్రా, దేనికి గోల అంది నుదుట పట్టిన చెమట కొంగు చివరతో ఒత్తుకుంటూ. నిజంగా నువ్వు చూడనేలేదా అంది ప్రభ. లేదే, అసలే ఆలస్యమైందని స్పీడుగా వచ్చేశాను. ఏమైందో చెప్పకూడదా విసుగ్గా అడిగింది. గోడల మీద వాట్, ఎక్కడా, ఏమని అంటూ లేచింది. కామన్ రూమ్ దాటి బయటకొచ్చింది. కాని కరుణతో ఒక్క అమ్మాయి కూడా రాలేదు. కొంచెం దూరంలో ఎదుటి గోడ మీద తాటికాయంత అక్షరాలతో నానా రాతలు రాసున్నాయి. కరుణ ప్రకాష్, కరుణ ఆనంద్, కరుణ సుబ్బారావు అంటూ రాశారు. అంతేకాదు, కాస్తంత కవిత్వం ఒలకబోస్తూ స్వేచ్ఛ ప్రణయిని, ప్రేమ కావాలా కరుణ అడగండి అంటూ ఏమేమో రాశారు. కరుణ చెక్కిళ్ళు సిగ్గుతో జేవురించాయి. బ్రూట్స్, ఎంత పొగరు, నేనిప్పుడే తేల్చాలి వీళ్ల సంగతి అంటూ చకచక ప్రిన్సిపాల్ గారి రూమ్ కేసి సాగింది.
ప్రిన్సిపాల్ గారు చూస్తున్న కాగితంలోంచి తలెత్తకుండానే కమిన్ అన్నారు. కరుణ బల దగ్గరగా నిలబడ్డాక కాని తలెత్తి చూడలేదు వచ్చింది ఎవరా అని. కరుణని చూడగానే ఆయన ముఖం చాలా గంభీరంగా తయారైంది. కరుణ కుర్చీ బ్యాక్ మీద చేతులాంచి సార్ అనబోయింది. ప్రిన్సిపాల్ కంఠం కోపంతో వణికింది. నువ్వేం చెప్పనక్కర్లేదు. ఉదయం వస్తూ నేను చూశాను. నేనే నీకోసం కబురు పంపాలనుకుంటున్నా. సిడౌన్ విసిరారు. కరుణ కుర్చీలో కూర్చుండిపోయింది తక్షణం. చెప్పు, ఎందుకొచ్చావు? కుర్చీలో జారబడుతూ అడిగాడు. సార్, ఆ పని ఎవరు చేశారో నాకు తెలుసు సార్. ఆనంద్ అనే స్టూడెంట్. వాడు నన్నే కాదు సార్, ఆడపిల్లలందరినీ అల్లరి పెడుతున్నాడు. మరి నీ ఒక్క పేరు ఎందుకు రాశాడు? కరుణ ఏం సమాధానం చెప్పలేకపోయిందా ప్రశ్నకి. వాడి తప్పేముంది? నువ్వు ప్రకాష్తో మాట్లాడతావా? కరుణ తలూపుతూ, నా నోట్స్ ఎప్పుడూ తీసుకుంటాడు సార్, పాపం కొంచెం స్లో. అలాగే రామూర్తితో, స్వామితో, సుబ్బారావుతో. అవునా? ఎందుకలా అడుగుతున్నారో అర్థం కాక తలూపింది కరుణ. తలూపుతూనే, వాళ్ళు నా క్లాస్మేట్స్, మాట్లాడితే తప్పేముంది అడిగింది చేత్తో వారిస్తూ. వినమమ్మా, ముందు విను. నువ్వేమో అరమరికలు లేకుండా అందరితో మాట్లాడతావు సరే, నీ తోటి అమ్మాయిలు, నీ స్నేహితురాలు మాట్లాడుతున్నారా? లేదు, అవునా? కారణం ఏంటని ఎప్పుడైనా ఊహించావా అడిగారు ప్రిన్సిపాల్ గారు. లేదని తలూపింది కరుణ. చూసావా, నాకీ సంగతే తెలీదు, వాళ్ళకి తెలుసు, అందుకే నీ పేరు గోడకెక్కింది. చూడు కరుణ, ఆడపిల్ల ఎప్పుడూ తన పరిధి తెలుసుకుని మసలాలి. ఇదే ప్రతిక్షణం తల్లిదండ్రులు పోరుతూ ఉంటారు. వారి ప్రవర్తన మీద ఓ కన్నేసి ఉంచుతారు. కానీ నీ పరిస్థితి వేరు. నిన్ను చెక్ చేసేవాళ్ళం ఇక్కడ నేను, అక్కడ మీ వార్డెన్, అంతే. అవునా? సార్, అంత మాత్రం చేత అంటూ కుర్చీలోంచి లేచింది కరుణ. ఆమె మాటని అక్కడే కట్ చేశారు ప్రిన్సిపాల్ గారు. విను, ఆడపిల్ల తనకు తానే పలకరిస్తే లోకువా? నిన్ను తోటి పిల్లలెలా చూస్తున్నారో ఓసారి కనిపెట్టి చూడు. నేనెప్పుడు హద్దుమీరి ప్రవర్తించను. కానీ వాడేంటి, అంతా చదువుకునేందుకు వచ్చిన వాళ్ళం అనుకుంటాను. నేను ఆడదానినంత మాత్రాన ఆ బ్రూట్. ఇంకా కోపంతో మాట రాలేదు కరుణకి. అదే నీతో వచ్చిన చిక్కు. ఈ ఆడామగా తేడా ఈనాడు వచ్చినవి కాదు. అలా తరతరాలుగా వచ్చి వచ్చి సాంప్రదాయంగా మారిపోయిన నమ్మకాలివి. వాటిని నువ్వంత సులభంగా తోసేయగలవా? నువ్వే కాదు, నీ జాతంతా ఏకమైన తోసేయలేని పని. అందుకే నీ మొండితనం నీకు చెడ్డ పేరు తెస్తుందే గాని నీకు గౌరవం సమకూర్చదు. ఈ సంగతి నువ్వెంత త్వరగా వీలైతే అంత త్వరగా తెలుసుకోవడం నీకే మంచిది. యు మే గో నౌ అంటూ లేచి నిలబడ్డాడు ప్రిన్సిపాల్. క్షమించండి సార్, మీకు చెప్పగలిగినంత పెద్దదాన్ని కాదు, కానీ ఇలా మీ పెద్దలంతా చేరే ఆడదాని నడుం విరగొట్టేస్తున్నారు అనేసి గడప దాటి బయటకొచ్చింది కరుణ. వరండా పొడుగున గుంపులు గుంపులుగా అక్కడక్కడ కుర్రాళ్ళు నిలబడి కబుర్లు ఆడుతున్నారు. కరుణను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ విందు భోజనం అయినట్టుంది అనుకుంటున్నారు. సిగ్గుతో కరుణ ముఖం ఎర్రబడిపోయింది. ఒంటి నిండా కొంగు కప్పుకొని లేడీస్ రూమ్ కేసి పరిగెత్తింది. లేడీస్ రూంలో అమ్మాయిలంతా ఓ బల చుట్టూ చేరి ఒకటే గోలగా చెప్పుకుంటున్నారు. వారి వెనకగా నిలబడి కుతూహలంగా వింది కరుణ. లేకపోతే వాళ్ళ మానాన వాళ్ళు పోతుంటే వచ్చి పలకరిస్తుంది. ప్రతివాడు బ్రదర్ బ్రదర్ అంటూ వ్యంగ్యంగా సాగదీస్తూ బ్రదర్ అంది ఒక అమ్మాయి. అంతా గోలగా నవ్వారు. మొన్న రామూర్తి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడేమిటి అడిగింది వెనక నుంచి కరుణ. అదేనే, అయ్య బాబాయ్, కరుణొస్తోంది, కనిపిస్తే వదలదు అంటూ పారిపోయాడు. వెకిలిగా నవ్వింది. అంతా గోలగా నవ్వుతూ ప్రశ్నించిందెవరా అని ఒకరి మొకొకరు చూసుకున్నారు. వెనక నిలబడున్న కరుణను చూసి అలాగే నిలబడిపోయారు. ఎందుకంత భయం? మీ అసలు ముఖాలు బయటపడ్డాయనా? అబ్బే, అదేం లేదు కరుణ, నువ్వు సరిగ్గా వినలేదేమో. అసలు ఏమైందంటే, ఇంకా చాలే, మీరంతా ఎవరికళ్ళా పడకుండా దొంగచాటుగా కథ సాగిస్తారు. నేను పబ్లిక్గా మాట్లాడతాను. అంచేత మీరు చేసేది రైటు, నేను చేసేది తప్పు. ఏం ప్రపంచంరా బాబు, చచ్చా అనేసి కూర్చోకుండా గది బయటికి వెళ్ళిపోయింది కరుణ. పోనీలేవే, కోపం వస్తే రాని. దాంతో స్నేహం చేస్తే మన్ని అలాగే అంచనా వేసి లోకు కడతారు. రండి క్లాసుకు పోదాం అంటూ ఒక అమ్మాయి దారి తీసింది. అవును, రామ్మూర్తితో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? కుతూహలం పట్టలేక ఒక అమ్మాయి అడిగింది. నేనతన్ని ప్రేమిస్తున్నాను అంటూ అష్టవంకర్లు తిరిగిపోతూ బయటికి పెరిగెత్తింది ఆ అమ్మాయి. ఇంకా క్లాసులో కూర్చోకుండా తిన్నగా శరణాలయానికి వెళ్ళిపోయింది కరుణ. రాత్రి పడుకుందన్న మాటే గాని నిద్ర రాలేదు. ఆఫీసు పనుల్లో ఉన్న వార్డెన్ కరుణ ఎందుకు పెందరాడే వచ్చేసిందని అడగలేదు. కాని సాయంత్రం కాలేజీ ప్యూన్ తెచ్చిన ఉత్తరం చూశాక ఆమె మనసు పరిపరి విధాల పోయింది. 7 గంటల వేళ పిల్లల భోజనాలవి అయ్యేదాకా ఆగి
కరుణ దగ్గర కూర్చుని మాట్లాడాలి అనుకుంది. కరుణ పక్క మీద పడుకుందన్న మాటే గాని ఆమె మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. చదువుకుంటున్న వాళ్లతో మాట్లాడితే తప్పు, ఆడపిల్ల గట్టిగా నవ్వితే తప్పు, ఏడిస్తే తప్పు, ఎవడో వెధవ అవమానిస్తే అమ్మాయిదే తప్పు, వాడికి బుద్ధి చెప్పడం అమ్మాయిదే తప్పు. చచ్చా, ఎలా ఈ గోల అర్థమవుతుంది? ఆల్రెడీ రేపటి నుంచి ఎవరితో మాట్లాడను, చూస్తాను అనుకుంది ఒత్తిగిల్లి పడుకుంటూ. వార్డెను కరుణ గదిలోకొస్తూనే లైటు వేస్తూ నిద్రపోతున్నావా అని అడిగారు. లేదమ్మా, ఇప్పుడే పడుకుందామని అంది కరుణ. ఆవిడ ఎందుకొచ్చిందో తెలుసు. వార్డెనమ్మ మంచం వంచున కూర్చుంటూ మీ ప్రిన్సిపాల్ గారు ఉత్తరం పంపారు. అవును, చెప్పు అంది తల వంచుకుని. తన మునివేళ్లు చాలా తీక్షణంగా పరీక్షించుకోవడం ప్రారంభించింది కరుణ. ఎన్నిసార్లు నీకు చెప్పాను, చిన్నతనం నుంచి నువ్వింతే కరుణ. లోకానికి నిజానిజాలతో పనిలేదు. నీ బాహ్య ప్రవర్తనే నీ మీద నిర్ణయాలు చేయిస్తుంది. ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగితే పెడార్థాలు తీస్తుంది లోకం. నువ్వు ఈ లోకంలో సుఖంగా బ్రతకాలంటే నీ సమానత్వం సంగతి మరిచిపోవాలి. నీ హద్దులను గుర్తించుకోవాలి. అదొకటే మంచి పేరు తెచ్చుకునేందుకు ఆడపిల్లకి దారి అన్నారు. అమ్మా, నేనేం చేశానని నన్నంతా ఇలా హెచ్చరిస్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. మగాడేం చేసినా చెల్లిపోతుందా ఈ సంఘంలో? ఆ వెధవ దారి కాసి ఈల వేస్తే తప్పు కాదు. నేను లెంపకాయ కొట్టడం తప్ప ఏం న్యాయం? ఎక్కడుందమ్మా న్యాయం? మగాడికే నీతి నియమాలు అక్కర్లేద్దా? వాడెలా ప్రవర్తించినా అడిగేవాళ్ళు హెచ్చరించేవాళ్ళు ఉండరా అంటూ వార్డెన్ మీద విరుచుకు పడింది. కరుణ ఆవేశానికి చిన్నగా నవ్వింది వార్డెన్. నీకు ఓ ఎదురు దెబ్బ తగిలేదాకా అర్థం కాదు. అప్పుడిక ఏడ్చి లాభం ఉండదు. నీకు చదువో పెళ్ళో ఏదో ఒకటి, ఏది ముందైతే అది. తర్వాత నీ బ్రతుకు నువ్వు బ్రతకవలసిందే. భవిష్యత్తుకు నాంది పలికేలా మలుచుకోవాలి వర్తమానం, అంతేగాని ఇలా కాదు విసుగ్గా చెప్పి వెళ్లారామె. కరుణ అలాగే మంచం మీద కూర్చుండిపోయింది. రాస్కెల్ ఆనంద్, ఎంత గొడవ తెచ్చిపెట్టావురా? నీకు ఎప్పటికైనా బుద్ధి చెప్పకపోతే నా పేరు కరుణ కాదు. డామిట్, నీ అంతు తెలుస్తాను. కోపంగా ముఖం మీద దుప్పటి కప్పేసుకుంది కరుణ. అప్పటికీ ఓ పట్టాన కరుణకి నిద్ర రానేలేదు. ఆ రోజు నుంచి కరుణ కాలేజీలో అందరితో మాట్లాడడం తగ్గించింది. ముభావంగా ఉండడం కష్టపడి నేర్చుకుంది కరుణ. కరుణ మాట్లాడకపోతే క్లాస్ అంతా చిన్నబోయింది గోలలేక. ఏమైంది క్లాస్కి అంటూ లెక్చరర్ గారు సహితం చాలా ఆశ్చర్యపోయారు. కామన్ రూమ్లో అమ్మాయిలు ఏం జరిగిందో తెలియక గుంజుకుంటున్నారు. కరుణకి ఏమైందబ్బా అలా మూగబోయింది అంటే, అయ్యో తెలీదా, అందరి దగ్గర నుంచి అందుకుంది ఎడాపెడా ఎడాపెడా అంటూ రాగం తీసిందో అమ్మాయి. ఈ ప్రయత్నం ఇంకా ఓ వారం సాగిందో లేదో, ఓ రోజు కాలేజీ గేటు దాటొస్తోన్న కరుణని దారి కాసి ఓ రోజా పువ్వు మీదకు విసిరాడు ఆనంద్. విసరడంతో ఊరుకోక, మరి అంత కోపమైతే ఎలా కరుణ స్వీటు అంటూ పలకరించాడు. క్షణంసేపు ఆగి కాలు దగ్గర పడ్డ రోజా మీద కాలేసి ముందుకు నడిచిపోయింది కరుణ. ఇది చూసి తన స్నేహితుడికి జరిగిన అవమానానికి ఆనంద స్నేహ బృందమంతా అమాంతం కుంగిపోయింది. వీళ్ల ఓదార్పులకి ఒళ్ళు మండింది. ఉండండ్రా వెదవగల మీరును, ఎంత అవమానించిందో చూసారా? కనీసం అలా తొక్కకుండా పోకూడదు. ఓ పాఠం చెప్తాలే గురు అన్నాడొకడు. ఈ మాత్రం దానికి సాయం కావాలా? నీ మొహం సాయంత్రం చూడు అంటూ కాలరు సర్దుకున్నాడు ఆనంద్. ఆ రోజు సాయంత్రం కాలేజీలోంచి కాస్త లేటుగా బయలుదేరింది కరుణ. చేత్తో పుస్తకాలు పట్టుకుని చకచకా నడుస్తోంది. ఆమె దారికి అడ్డంగా కాలు పెట్టాడు ఆనంద్. నడవడం ఆపి తలెత్తి చూసింది. ఆనంద నవ్వుతూ కన్ను గీటాడు. మంచి మనిషికైతే ఒక్క మాట చాలు. నీలాంటి పశువులకి ఎన్నిసార్లు చెప్పినా పరగడుపే. తప్పించుకుని పేవ్మెంట్ మీదకి దిగబోయింది కరుణ. అటు వంగి కరుణ చెంప నిమరబోయాడు ఆనంద్. రాస్కెల్, ఎంత ధైర్యం నీకు? చెయ్యెత్తి కొట్టబోయేసరికి దూరంగా వస్తున్న మనుషులను చూసి గబగబా సాగిపోయాడు ఆనంద్. వెనక్కి తిరిగి నవ్వి మళ్ళీ కలుస్తా అంటూ చెయ్యి ఊపాడు. పేవ్మెంట్ మీద కొంగి ఓ రాయి తీసి, రాస్కెల్, నా గురి తప్పదు చూడు అంటూ ఆనంద్ కేసి విసిరింది. ఆనంద్ గబాల రోడ్డు క్రాస్ చేశాడు. స్పీడ్గా వస్తున్న కారు ముందద్దానికి తగిలినట్టుంది. అద్దం చితికిన చప్పుడు, కారు సడన్ బ్రేకు పడిన చప్పుడు కలిసిపోయాయి. ఎంత స్పీడుగా ముందుకు సాగిందో అంత స్పీడుగాను రివర్స్లో వచ్చి కరుణ ముందాగిందా కారు. సారీ, వెరీ వెరీ సారీ సార్. కారుకి తగలాలని కొట్టలేదు. ఆ వెధవ నన్ను అల్లరి పెట్టాడు, బుద్ధి చెప్పాలని. అందుకు రాయేసి కొట్టడానికి నా కారే దొరికిందటండి మీకు? అయినా రోడ్డు మీద నిలబడి ఇలా రాళ్లు విసరడం ఏమిటి? విసుగ్గా అడిగాడు. కారు దిగి కారుకి జరిగిన డ్యామేజీ పరీక్షిస్తూ. నేను క్షమించమని అడుగుతున్నాను. తప్పు ఒప్పుకుంటున్నానుగా. లేకపోతే నాకేం తెలీదు, నేను విసరలేదు అనేసేవారా? ఆశ్చర్యంగా అడిగాడు.
కారు దిగిన వ్యక్తి రామప్రభు. నేనలా అబద్ధం చెప్పను. తప్పు చేస్తే దానికి ఫలితం అనుభవించడానికి నాకేం భయం లేదు. మరింకేం? ఈ అబద్ధం వెలెంతో తెలుసా? 900. 900? క్షమించండి, నేను ఈ జన్మలో అంత డబ్బు ఇవ్వలేను. పోలీసులకు అప్పగించేయండి అంది కరుణ. సిల్లిగా మాట్లాడుతున్నారే, ఈ మాత్రం దానికి ఓ ఆడపిల్లని కోర్టుకి లాగేలా ఉందటండి నమ్మకం. చూసి చెప్పండి అన్నాడు రామప్రభు. సున్నితంగా, అందంగా, హుందాగా ఉన్న అతన్ని ఓ క్షణం రెప్పవాల్చగా చూసింది కరుణ. కళ్ళు తిప్పుకుంది. రామప్రభు కూడా కరుణని ఆపాదమస్తకం ఓసారి పరీక్షగా చూశాడు. ఎంత అందంగా, సున్నితంగా, హుందాగా ఉంది. కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉంది. వానకు తడిసిన పువ్వులా కొత్తగా ఉంది. అలంకరణలు లేని దేవి మూర్తిలా ఉంది అనుకున్నాడు. ఆ క్షణంలోనే రామప్రభు మనసులో నిలబడిపోయింది కరుణ. మీ పేరేంటి అడిగాడు. ఏం, ఇంక ఉత్తరాలు రాస్తారా? కోపంగా అడిగింది. మీకెందుకండి అంత కోపం? మగవాళ్ళందరినీ మరీ చిన్నచూపు చూస్తున్నారు మీరు అన్నాడు. మహా, మీరక్కడికి మమ్మల్ని మనుషులుగా చూస్తున్నట్టు చూడండి. ఇప్పుడేం చేయమంటారు? మీకు ఖర్చుకి ఇవ్వలేను. మీరు జైలుకు పంపండి. మరేం చేద్దాం? ఈ ప్రమాదం జరగకపోతే మీలాంటి ఆడవాళ్ళు ఉంటారని నాకు తెలిసేదే కాదు. అందుకే ఇది జరగడం నాకు సంతోషంగా ఉంది. రండి, దింపేస్తాను అంటూ కారు తలుపు తెరిచాడు. అది క్విక్ వర్క్. అతని చేతిలోంచి లాగి కారు తలుపు మూసేసింది కరుణ. మిస్టర్ రామప్రభు అందించాడు. నా కోర్పు తక్కువ. మళ్ళీ నన్ను చూడడానికి ప్రయత్నించకండి. ఏం చేస్తానో నేనే చెప్పలేను అంది కటువుగా. మీరేంటి మరి అందరి మొగాళ్ళని ఒకే తాటితో కట్టేస్తే ఎలా? అంతేనండి, అంతే. మీరంతా ఒకటే. పద్ధతులే వేరుగాని ధోరణులు ఒకటే. మహాత్మా, మీకో నమస్కారం. ఈ ప్రమాదానికి క్షమిస్తే క్షమించండి, లేకపోతే పోలీసుల్ని మా శరణాలయానికి పంపించండి. దట్ ఈజ్ బెటర్. సియూ మిస్ కరుణ అని కారెక్కి కూర్చున్నాడు. వాట్? పేరెలా తెలిసింది? పుస్తకం మీద రాసుంది కదండి. వస్తా అంటూ కారు సెకండ్ గేర్లో స్టార్ట్ చేసి దూసుకుపోయాడు రామప్రభు. కరుణ నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. రామప్రభు వింతగా, కొత్తగా తోచాడు కరుణకి. ఆనందలో అల్పబుద్ధికి, రామప్రభు ఉదార బుద్ధికి ఎక్కడా పోలిక లేదు అనుకుంటూ శరణాలయం మెట్లెక్కింది. ఏమ్మా, ఆలస్యమైంది అంటూ గుమ్మంలోనే పలకరించింది వార్డెన్. నాటకాల రిహార్సల్స్ చేస్తున్నామమ్మా, స్కాలర్షిప్కి విరాళాలు సేకరిస్తున్నాం అని తన గదిలోకి వెళ్ళిపోయింది కరుణ. రామప్రభు ఇంటికి వెళ్లాడే గాని అతని మనసు కరుణతో కూడా వెళ్ళిపోయింది. కరుణని చూసిన కళ్ళతో చూస్తుంటే ఇప్పుడతనికి అంతా కొత్తగా కనిపిస్తోంది. ఇంట్లో పనివాళ్ల మీద గాండ్రిస్తోన్న తల్లి దగ్గరకొచ్చి ఏంటమ్మా అంటూ కుర్చీలో కూలబడ్డాడు. వచ్చేసావు బాబు, ఈ వెధవ వెంకన్న లేడు, ఇప్పుడే చెప్తున్నాడ్రా. నువ్వే కారు తోలుకెళ్ళావని, పెట్రోల్ పోసానా లేదా అంటూ అనుమానిస్తున్నాడు నర్సింగులు. మీరంతా ఉండి ఏం ప్రయోజనం? తిండి దండగాని ఇప్పుడే తిడుతున్నాను. అమ్మ బాబోయ్, అద్దం పగలగొట్టుకొచ్చారు అబ్బాయి గారు అంటూ గుండెలు బాదుకుంటూ వచ్చాడు నర్సింగులు. పోరా వెధవా, చిన్న పగులు. ఆ కారు షెడ్లో పెట్టేసి చిన్న కారు తీ అని నవ్వేశాడు. ఏమైంది బాబు? ఏదైనా ప్రమాదంగానీ జరగలేదు కదా ఆత్రంగా అడిగాడు వెంకన్న. శకునపక్షి, అన్నీ ఇలాంటి అనుమానాలే. ఏమైంది రాము? అద్దం ఎందుకు పగిలింది? ఓ అమ్మాయి రాయేసి కొట్టిందమ్మా. అమ్మాయా? ఆశ్చర్యంగా అడిగారు సుభద్రాదేవి. అవునన్నట్టు తలూపాడు రామప్రభు. అయ్యో రాత, కాలమెలా మారిపోతోందిరా. అణిగి మణిగి ఆకుచాటున పిందిలా ఉండవలసిన అమ్మాయిలు రోడ్డెక్కి రాళ్లు రూగుతున్నారా హవ్వా అంటూ నోరు నొక్కుకున్నారు సుభద్రాదేవి గారు. అబ్బే, అదేం కాదమ్మా. ఎవడో వెధవ అల్లరి పెట్టాడట. రాయి విసిరితే నా కారు అడ్డొచ్చి దానికి తగిలిందా దెబ్బ. తనకి తెలియకుండానే కరుణని డిఫెండ్ చేయడం ప్రారంభించాడు రామప్రభు. ఆయన అలా రోడ్లంబడి తిరిగే ఆడవాళ్ళని అల్లరి చేయక ఏం చేస్తారా? ఇది మరీ బాగుందమ్మా. రోడ్డు మీద నడవకుండా కాలేజీలకి ఎలా వెళతారు అమ్మాయిలు? నవ్వేస్తూ మేడ మీద తన గదికేసి వెళ్ళిపోయాడు రామప్రభు. చూసావా బాబు మనసు ఎంత మెత్తనో, నా తండ్రి దేవుడు అంటూ పొంగిపోయింది సుభద్రాదేవి. ప్రతిబాబు పెళ్లి కాని ముందు అంతేనండి అంటూ వెకిలిగా నవ్వాడు నర్సింగులు. నా రాము అలా కాదురా నర్సింగులు, వాడు రాముడే. నా మాట దాటడు. నా మనసుకి నొప్పి కలిగించే ఏ పని చేయుడ్రా వాడు. వాడికా బుద్ధి రాదు. నర్సింగులు దీనికేం జవాబు చెప్పలేదు. నవ్వుకుంటూ బయటికెళ్లి బీడీ తీసి అంటిస్తూ, అంతే, ఇలానే ఓళ్లే. తీరా కోడలొస్తే రాసి రంపానెట్టి సంపుతారు. ఆడదేంటి, ఇంకో ఆడదాన్ని ఆదరించేదేంటి అనుకున్నాడు. రామప్రభు బయటికి వెళ్లే ప్రయత్నంలో లేడు.
తీరికగా తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. మళ్ళీ ఎలాగైనా కరుణని చూడాలని ఆత్రపడుతోంది అతని మనసు. అలాంటి అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరికితే అంతకంటే వేరే అదృష్టం అక్కర్లేదు అనుకున్నాడు. ఏం బాబు, ఇంకా ఇలాగే ఉన్నారేం? తనలో తను నవ్వుకుంటూ ఆనందంగా ఉన్న రాముకి అతని ప్రశ్న వినపడలేదు. వెంకన్నని చూస్తున్నాడే గాని అతని చూపుల్లో వెంకన్న లేడు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? అడిగాడు దగ్గరగా వస్తూ. ఉలిక్కి పడ్డాడు రాము. ఆ ఏంట్రా, ఏంటడిగావు? అదే ఎక్కడున్నారా అని ముసిముసి నవ్వులు నవ్వాడు వెంకన్న. ఎరా వెంకన్న, నువ్వు ఎన్నాళ్ళ నుంచున్నావు ఇక్కడ? అదేం ప్రశ్న బాబు, నా జ్ఞాపకం లేదు. మిమ్మల్ని గుర్రవాడించాను, స్కూల్కి తీసుకెళ్లాను. చూసావా, అందుకే ఎలాగో ఉన్నానని కనిపెట్టేశావు. కానీ అమ్మ చూడు. ఏమైంది బాబు, వీడికి చెప్పకూడదా? రామప్రభు ముఖాభినయంలో తన అమ్మాయిని చూశానని, ఆమె మెళ్ళలోనే తాళి కడతానని చూపెట్టాడు. బాబాబు, ఎంత బంగారం లాంటి మాట! ఎన్నాళ్ళకిన్నాను. ఆ బంగారు తల్లిని ఈ వెంకన్నగడి కళ్ళ ముందు పడేయండి మరి అన్నాడు ఆత్రంగా. ఏంట్రా, వాడి కళ్ళ కూడా పడేయమంటున్నాడు అంటూ కొడుకు సూటు పట్టుకునొచ్చారు సుభద్రాదేవి. అమ్మా, బాబుగారు లేరాండి? రామప్రభు వాడి నోరు మూశాడు. రాము, ఏంటా పని వాళ్ళని ఎతికెక్కించుకోవడం ఏంట్రా? వెంకన్నకేసి తిరిగి అడిగారు. అమ్మగారు, బాబుగారికి పెళ్లి కావాలంట హడావిడిగా చెప్పేసి అక్కడి నుంచి పారిపోయాడు వెంకన్న. ఇంకేం, నీ వెంకన్నకి చెప్పేశావుగా, పిల్లని వాడే చూస్తాడా? కోపంగా కొడుకుని అడిగారు సుభద్రాదేవి. కొడుకు సమాధానం చెప్పకపోయేసరికి కోపం దిగమింగుకుని అతని పక్కనే కూర్చుంటూ, చూడురాము, మనం అంటే కోటి సంబంధాలొస్తాయి. ఏం లాభం? మన హోదాకి అంతస్తుకి తగిన కోడలు రావాలి. మన వంశగౌరవాన్ని రెండింతలు చేసే పిల్ల దొరకాలే కాని దొరికితే 2 రోజుల్లో చేసేస్తాను నీ పెళ్లి. భుజం తట్టారు. నీకా శ్రమ తప్పిస్తానమ్మా. లేచి మెట్లకేసి సాగాడు. అంటే? కొడుకు వెంటబడుతూ నిలదీశారు. నేను అమ్మాయిని నిశ్చయించుకున్నాను అంటూ కోట్ అందుకున్నాడు రామప్రభు. నీ చూడకుండానా? వింతపడ్డారు సుభద్రాదేవి. అదెలా సంభవం? నాకు నచ్చిన కోడలు కావాలి అనుకున్నారు. కానీ ఆ సంగతి చెప్పేలోగానే రాము మెట్లు దిగేశాడు. కరుణ కాలేజీకి బయలుదేరింది. మెట్లు దిక్కుండానే పోస్ట్ మ్యాన్ ఓ 3 ఉత్తరాలు ఒకేసారి ఇచ్చాడు. చదువు అయిపోయిందేంటి తల్లి, అప్లికేషన్లా? కరుణకి పోస్ట్ మ్యాన్ మాట వినపడలేదు. చేతిలో కవర్లకేసి భయంగా చూసింది. పోస్ట్ మ్యాన్ తలగొక్కుంటూ నిలబడి వెళ్ళిపోయాడు. ఒక కవర్ చింపింది కరుణ. చదువుతూనే, బ్రూట్, ఎంత ధైర్యం వీడికి అంటూనే మిగిలిన కవర్లు గబగబా తెరిచింది. ఒక్కొక్కటి చదువుతుంటే ఆమె ముఖం కోపంతో జేవురించింది. కింద పెదవి పంటితో నొక్కి పట్టింది. రాస్కెల్, ఆడదంటే ఎంత లోకు వీడికి! వీడు నన్ను పెళ్లి చేసుకుంటాడా? చూస్తాను, బుద్ధి చెప్పి తీరతాను వెదవకి. కవర్లు ఓ పుస్తకం మధ్య పెట్టి విసురుగా కాలేజీకి బయలుదేరింది. ఆ వెళ్ళడం తిన్నగా ప్రిన్సిపాల్ గారి గదికే వెళ్ళింది కరుణ. ఈ ఉత్తరాలు చూడండి సార్, మీరు హెచ్చరించారని వాడిని అసలు పట్టించుకోవడం మానేశాను. ఫలితం ఇది అంటూ ఉత్తరాలు ఆయన ముందుంచింది. ఎక్కడికక్కడ బుద్ధి చెప్పుంటే వాడిలా తెగించేవాడా? ప్రిన్సిపాల్ గారు ఉత్తరాలు చదివి ముఖం చిట్లించుకున్నారు. అంత కోపం తెచ్చుకోకు కరుణ, వాణ్ణి పిలిపించి అడుగుతానుగా అంటూ బెల్లం మోగించారు. ప్యూన్ రాగానే, చూడు, బిఏలో ఆనందని పిలుచుకురా అని చెప్పి పంపారు. కొందరిలాంటి చీడపురుగులుంటారు. వాళ్ళని ఏ ఆధారం లేకుండా ఏం చేయలేం. ఇప్పుడు వీటి ఆధారంగా యాక్షన్ తీసుకుంటాను. నువ్వు క్లాసుకు వెళ్ళు అన్నారు. చాలా థ్యాంక్స్ సార్, కానీ ఒక్క మాట, మీరు ఆడవాళ్ళని మనుషుల్లా చూడాలి సార్. వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరిక ఉంటుంది. ఎలా కాపాడుకుంటారు కరుణ? ఇలాంటి ఆనందకే కాదు, నీ వెనకాల నీకే గోతులు తవ్వే ఆడవాళ్ళు కూడా ఉన్నంతకాలం మీలాంటి వాళ్ళకి రక్షణ కావాల్సిందే అన్నాడు చాలా గంభీరంగా. తల ఉంచుకుని గది దాటి బయటకొస్తోన్న కరుణకి ఆనంది ఎదురయ్యాడు. అతన్ని చూసి ఓసారి తల విదిలించి వెళ్ళిపోయింది. కమిన్ కమిన్ అంటూ ఆనందిని ఆహ్వానించారు ప్రిన్సిపాల్. ఆ మర్యాదకి ఆశ్చర్యపడుతూ ప్రిన్సిపాల్ ముందు నిలబడ్డాడు ఆనంద్. ఈ ఉత్తరాలు నువ్వు రాసినవేనా? ఆనంద్ బదులు చెప్పలేదు. నీలాంటి వాళ్ల మూలంగా కాలేజీ పేరు మట్టిపాలవుతోంది. ఇంత అన్యాయమైన ఉత్తరాలు నీ చెల్లెలకి ఎవరైనా రాస్తే ఛ, దీన్నింక మందలించి ప్రయోజనం లేదు. 2 ఏళ్లు సస్పెండ్ చేస్తున్నాను. నువ్వింక కాలేజీకి రానక్కర్లేదు, వెళ్ళు. ఈరోజే యూనివర్సిటీకి రాసేస్తున్నాను. యు మే గో. సార్, ఆనంద్ ఏదో చెప్పబోయాడు. మాట్లాడడానికి ఇంకేం లేదు. నీ పుస్తకాలు తీస్తే తీసుకెళ్ళిపోవచ్చు. నువ్వు ఏ సంస్థకైనా మచ్చ. ఆనంద్కి ఏం చెయ్యాలో తెలియలేదు. కాసేపు అక్కడే నిలబడ్డా ప్రిన్సిపాల్ తలెత్తి చూడలేదు.
మెల్లగా గది దాటి బయటకొచ్చాడు. వస్తూనే లేని ఉత్సాహం తెచ్చుకుని కాలర్ సర్దుకున్నాడు. స్నేహితులంతా చుట్టుముట్టారు. ఏమైంది ఏమైంది అంటూ. ఈ కాలేజీకి మనకే రుణం తీరిపోయింది అన్నాడు. నువ్వు లేకుండా ఈ కాలేజీ కళావిహీనం అయిపోతుందిరా ఆనంద్ అన్నాడొకడు. ఈ కాలేజీలో చెప్పిన చదువు ఏం నేర్పుతుంది? అడుక్కు తినడం. జీవిస్తూ జీవితంలో చదువుకుంటాను. ముందా రోకి మంచి బుద్ధి చెప్తాను. ఒళ్ళు కొరికాడు ఆనంద్. సాయంత్రం కాలేజీ వదిలాక కరుణ నలుగురితో కలిసి నడుస్తూ గేటుకేసొస్తోంది. ఆనంద్ అటకాయించాడు. కాలేజీలోంచి పంపించేస్తే చాలనుకున్నావా చిట్టి తల్లి అంటూ పలకరించాడు. కరుణ ఆగింది. మిగిలిన వాళ్ళు రావే పోదాం అంటున్నా వినిపించుకోలేదు. నీ పొగరు చూస్తుంటే పీక నులిమి చంపాలనిపిస్తోంది. నా ఆత్మవిశ్వాసం గాల్లో కలిపిన నీ చేత మన్ను కనిపించకపోతే ఈ ఆనంద్ కాడు, తెలుసుకో కరుణ. కరుణ వ్యంగ్యంగా తర్వాత అంది. ఆనందం మీదకొచ్చాడు. కరుణ, మనిద్దరం ఒకలాంటి వాళ్ళం, మన దారులు కలవక తప్పదు. కరుణ ఓ అడుగు వెనక్కి వేసింది. ఏడిశారు ఆనంద్ గారు. బోర్లా పడ్డా మీసాలకి మన్ను అంటుకోలేదుగా అన్నాడట. నీలాంటి మొనగాడే నా దారి కడ్డులే అంది. షటప్ ఉమెన్, నీ జీవితంలో మరిచిపోలేని గుణపాఠం నేర్పి తీరతాను. గుడ్ బై. ప్రస్తుతానికి విసురుగా వెళ్ళిపోయాడు. పీడ వదిలింది అనుకున్న కరుణ పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిగింది. సుభద్రాదేవి హాల్లో కూర్చుని పుస్తకం చూస్తోంది. నౌకాలు కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు రాస్తోంది. నర్సింగ్లొచ్చి అమ్మగారు పెట్రోలు అంటూ చేతులు నలుపుకున్నాడు. వాడి మాట పూర్తి చేయకుండానే తాగుతున్నావా, కారులో పోస్తున్నావా? నిన్ననేగా పోసావు, ఎక్కడికి వెళ్ళలేదే, మళ్ళీ ఇవాళ? రాంబాబు గారండి అన్నాడు. అంతే, ఏమన్నా అంటే బాబుగారి మీదకు పడతావు, వీళ్ళ పుస్తకంతే అంటూ విసుక్కుంది. సుభద్రాదేవికి అందరి మీద విసుగే. పని చేసినంతసేపు చెయ్యాలి. ఎవరైనా కొడుకు పట్ల తనకు మించిన శ్రద్ధ చనువు కనబరిస్తే ఒళ్ళు మండిపోతుంది ఆవిడ గారికి. తన కొడుకు తన స్వంతం, ఎవరికీ అతని మీద తనకున్నంత ప్రేమ ఆదరణ ఉండదని ఆమె గట్టి నమ్మకం. అవునే, రాంబాబు ఇంకా ఇంటికి రాలేదేం? మాట వరుసకి నౌకాలను అడిగింది. నౌకాలు ముసిముసి నవ్వులు నవ్వి, ఓ కోడల పిల్లని చూడండి అమ్మగారు, రాంబాబు గారు ఇంకిల్లు కదలరు, నాది పూచి అంది. బాగుందే నీ బోడి సలహా. రొంపడుతోందంటే ముక్కు కోసేసుకోమన్నట్టుంది. రాముకి ఇప్పుడే పెళ్ళెందుకు? అప్పుడే లోపలికొస్తున్న వెంకన్న చివరి మాట విని, మరీ చోద్యం మీద అమ్మగారు, పెళ్లి చేస్తే ఈసరికి దెబ్బ పండు లాంటి మనవడు కలిగేవాడు అన్నాడు. అయిష్టంగా ముఖం చిట్లించింది సుభద్రాదేవి. దానికేం కొదవా, కోళ్ళొస్తే ఇంక నాకు కొడుకే మిగళ్ళు అన్నారు. అప్పుడే గేట్లో కారు చెప్పుడవడం, నర్సింగులు కారు లోపల పెట్టాయి అని ఉత్సాహంగా రామప్రభు లోపలికి రావడం ఒకేసారి జరిగిపోయాయి. ఏంటి విశేషం అంటూ తల్లిని, నూకాల్ని, వెంకన్నని తెలియజూశాడు రాము. బాబుగారు ఆలస్యంగా వస్తానన్నారని చెప్పామని నెసిగాడు వెంకన్న. మరేం లేదు వెంకన్న, ఎక్కడికి పోబుద్ధి పుట్టలేదు, చక్కా వచ్చేశాను. అమ్మా, ఈరోజు ఏమైందో తెలుసా? తల్లికేసి తిరిగాడు. అప్పుడే ఆమె గారు రుసరుసలాడుతోంది. నాకెలా తెలుస్తుంది రాము, మీ వెంకన్నకు తెలుస్తుంది గాని అన్నారు కోపంగా. వెంకన్న భుజం తట్టి నువ్వెళ్ళి పని చూసుకో అంటూ తల్లి పక్క కూలబడ్డాడు. అమ్మా అంటూ తల్లి దగ్గరగా జరిగాడు. కొడుకు ముఖంలోకి తీక్షణంగా చూసి నవ్వేస్తూ తలెలా రేగిపోయిందేం అంది. స్పీడ్గా వచ్చానమ్మా. ఎప్పుడూ అలా చెయ్యకురా, ఏమైనా ప్రమాదం జరిగితే? పిచ్చిదానమ్మా నువ్వు, కంట్రోల్ మన చేతిలో ఉంటే ఏం జరుగుతుంది? రోజులన్నీ మనమై ఉంటాయట్రా, నీ మీదే పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను. నీకేమైనైతే నేను బ్రతకనురా అంటుండగానే రాము లేచాడు. నీదంతా మరీ పిరికితనం అంటూ నవ్వేసి మేడెక్కాడు. ఒక్క క్షణంలో 6 అమ్మాయిలు గుర్కా అరుస్తున్నది వినిపించుకోకుండా లోపలికి జ్వరబడ్డారు. విసుగ్గా వాళ్ళకేసి చూసి, ఏంటి, ఎందుకొచ్చారు? మేం స్కాలర్షిప్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నాం. మీ పేరు చెప్పి నలుగురికి విద్యాదానం చేసే అవకాశం ఇది. దయచేసి ఏదైనా విరాళం ఇవ్వండి అంది వాళ్లలో ఉన్న కరుణ. మెట్లెక్కిన రామప్రభు ఆ కంఠం విని అలాగే నిలబడిపోయాడు. స్తంభం చోటు నుంచి చూస్తుంటే అంతా కరుణే కనిపిస్తోంది అతనికి. ఆమె మాట్లాడుతుంటే ఆమె పెదవులు, చేతుల కదలికలు, మిలమిలా మెరుస్తోన్న ఆమె కళ్ళు వింతగా చూస్తున్నాడు. ఎదురు చూడని ఈ కలయికకి అతని గుండె దడదడా కొట్టుకుంది. నెమ్మదిగా మెట్లు దిగొచ్చి నమస్కారం అన్నాడు. ఓ మీరా, ఈ ఇల్లు మీదనుకోలేదండి, సారీ. నా మీద బాగా కోపం వచ్చుంటుంది మీకు. అయినా దీనికి దానికి ఏం సంబంధం లేదండి. ఏంటేంటో హడావిడిగా చెప్పేస్తోంది కరుణ.
ఆమెకి ఈ పరిస్థితి వింతగా తోచింది. వాళ్ళకి ఏదైనా ఇచ్చి పంపమ్మా, ఓ 500 ఇయ్యి అన్నాడు. ఎందుకురా, మనం వాళ్ళ నాటకాలు చూస్తామా పెడతామా అంటూ ఓ నూరందించింది. ఇది నా వంతు అంటూ తన పర్సు తీసి ఓ 4 నూరు కాగితాలు కరుణ చేతికి అందించాడు. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఇంత కూడా కలెక్షన్ అవుతుందా అని భయపడుతున్న మా నెత్తిన పాలు పోశారు. వస్తాం అంటూ అంతా వచ్చినంత హడావిడిగా వెళ్ళిపోయారు. ఎంత నేర్పో చూడరా, ఈ కాలం పిల్లలకి ఒక్క నిమిషంలో 500 దోచారు అంది సుభద్రాదేవి. లేకుంటే మనమిస్తామా చెప్పు అంటూ వాళ్ళిచ్చిన ప్రోగ్రాం కాగితం తిరగేస్తూ కరుణనే తలుచుకుంటున్నాడు రామప్రభు. రామప్రభు కరుణని తొలిసారి చూసిన దగ్గర నుంచి ఏ పనిలోనూ ఉత్సాహం చూపించడం లేదు. ఆఫీసుకు కూడా వెళితే వెళుతున్నాడు, లేకపోతే లేదు. ఎన్నోసార్లు కరుణని కలిసి మాట్లాడాలని ప్రయత్నం చేశాడు. కాని అతనికేం ప్రోత్సాహం ఇవ్వలేదు కరుణ. ఓసారి దింపుతాను రమ్మని బలవంతం చేస్తే శరణాలయం దగ్గర దిగి, ఇప్పుడు నేనెక్కడదాన్నో తెలిసింది కనుక ఇంక మళ్ళీ కనిపించరు, గుడ్ బై అంది కరుణ. రాము నవ్వేసి, పొరబడుతున్నారు. అడ్రస్ తెలిసింది కనుక ఇంకా దారి కాసి నిలబడనక్కర్లేదు, తిన్నగా ఇక్కడికే వస్తాను. మీ వార్డెన్ పర్మిషన్తోనే మీతో మాట్లాడతాను, టాటా అనేశాడు. అలాంటి కరుణని ఎలా వదులుకోవడం, తల్లికి ఎలా చెప్పడం అన్న సమస్యతో సతమతమవుతున్నాడు రామప్రభు. కరుణ ఇలా ఎదురు చూడకుండా ఇంటికొచ్చేసరికి అతని ఆనందానికి అవధి లేకపోయింది. కాని తల్లికి చెప్పే ధైర్యం రాలేదు. కొడుకలా మౌనంగా కూర్చోవడం చూసి, ఏరా రాము, బొంబాయి వెళ్ళన్నావట, మేనేజర్ గారిని వెళ్ళి చూడమన్నావట, పోనీ మనిద్దరం వెళదాం, 10 రోజులు ఉండి రావచ్చు సూచించారు. నీ బాధేంటో నాకు తెలిసిపోయిందిలే. నేనెవరినో ప్రేమించాను, అందుకే ఊరు వదిలి వెళ్ళనంటున్నానని కదూ నవ్వుతూ అడిగాడు. నాతో చెప్పకుండా, నీ పిల్లని చూడకుండా, నీ చెప్పకుండా ఎలా ప్రేమిస్తావురా అడిగారామె. నీ సంగతి నాకు తెలుసుగాని ప్రేమకు తెలీదు కదమ్మా అన్నాడు గంభీరంగానే. అయితే ఇకనేం, నాకు నచ్చిన వాళ్ళ పిల్లల్ని పిలుస్తాను, ఎంచుకో. నీకు ఎవరు నచ్చితే వాళ్లతో మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అన్నారు. నీ కొడుకి స్వయంవరమా? కాదురా, నువ్వెలాగా వెళ్ళి అంతమందిని చూడమంటే చూడవు, ఇక్కడే ఒకసారి చూసేద్దు గాని. రాము లేచాడు. సుభద్రాదేవికి తన ఊహ కొడుక్కి నచ్చలేదేమో అని అనుమానం వేసింది. పోనీ అంటూ ఏదో చెప్పబోయారు. అమ్మా, నీతో వచ్చిన చిక్కేది. అవునంటే ఎందుకు అవునన్నానోనని అనుమానం, కాదంటే ఎందుకు కాదన్నానోనని అనుమానం. విసుక్కుంటూ కుర్చీలో జారబడి కళ్ళు మూసుకున్నాడు. నీకేం బాబు, అలాగే ఉంటుంది. నా బ్రతికే నువ్వురా, నా జీవితానికి వెలుగువి. చిన్నతనం నుంచి ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చిచ్చేవారు మీ తాతగారు. ఇంకా మీ నాన్నగారు నీ అచ్చట్లు ముచ్చట్లు పూర్తిగా చూడకుండానే వెళ్ళిపోయారు. సుభద్రాదేవి రామప్రభు చిన్నతనమంతా గుర్తు చేసుకుంటోంది. ఓసారి ఏమైందో తెలుసా? లేచి కూర్చుని ఏనుగు కావాలని ఏడవడం ప్రారంభించావు, అంతే. వెంటనే మీ తాతగారు మైసూరు నుంచి తోలించుకుని చక్కా వచ్చారు ఏనుగు గున్నని. అంత అపురూపంగా పెంచారు నిన్ను. ఇప్పుడు ఏమైపోయిందమ్మా? ఏనుగు గుణనైనా అడిగితే ఇస్తావు గాని కోరిన పిల్లని చెయ్యవు, అంతేనా? కోరిక తప్పు కాదు బాబు, కానీ సాంప్రదాయం వంశం చూడకుండా చేసుకుంటే మనకే అనర్థం బాబు. చూసావా, ఇప్పుడే అన్నావు, ఏది కోరితే అది, ఎప్పుడు కోరితే అప్పుడు తెచ్చిచ్చానని. అమ్మా, నేను నీ కొడుకునేగా, నీకెంత పంతం ఉందో దానిలో సగమైన నాకు ఉంటుంది కదూ అంటూ లేచి తన గదిలోకి బయలుదేరాడు. తల్లి దగ్గరగా వెళ్ళి, పంతాలకి దిగను బాబు, ఈ ఇంట్లో సుఖశాంతులు తాండవించాలి, దానికి మనిద్దరి సహకారం ఉండాలి. ఎవరిని ఎవరు కాదనుకున్నా మనిద్దరికీ నరకమే అన్నారు. తల్లి మొహంలోకి చూసి మాట్లాడకుండా మేడెక్కేశాడు రామప్రభు. అతని మనసులో ఎప్పుడో అతని వధువు నిర్ణయం అయిపోయింది. అది ఎవరు కాదన్నా మారదు. కారులో వెళుతున్న రాముకి బస్టాండ్లో నిలబడ్డ కరుణ కనిపించింది. కారాపి, రండి, ఎక్కడికి వెళ్లాలో అంటూ పిలిచాడు. అమ్మగారు కొంట్లో బాగాలేదు, నిన్న ఆసుపత్రిలో చేర్చారు, గుండె జబ్బు అని, అంచేత కాలేజీకి వెళ్లలేదు అంటూ చెప్పి అయిష్టంగానే కారెక్కింది కరుణ. మీరెప్పుడూ ఇంత సీరియస్గానే ఉంటారా అడిగాడు కారులో ఒదిగి కూర్చుని మౌనం వహించిన కరుణను చూసి. మిస్టర్ రామప్రభు, మీకు ఇదివరకు చెప్పానో లేదో, నాకు వేళకోళం చేస్తే ఇష్టం ఉండదు. చిత్తం, జ్ఞాపకం ఉన్నట్టే జ్ఞాపకం. మీ చిరునామా చెప్పారు చూడండి, అప్పుడు ఇలాగే కోపంగా చూశారు, కానీ నవ్వారు తర్వాత. చచ్చా, నాకందుకే మగవాళ్ళంటే మంట, ఆడది కనిపిస్తే చాలు. మీరు చాలా పొరబడుతున్నారు కరుణ, ఎందుకలా మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు? కరుణ, సూటిగా ఒక మాట అడుగుతాను చెప్తారా? కరుణ ఏం చెప్పలేదు.
ఖరీదైన కారేమో కదులుతున్నట్టు లేకుండా సాగిపోతోంది. తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడు నా మనసుకి వెతకబోయిన తీగ కనిపించినట్టయింది. అయ్యా, నా మనసు ఇప్పుడు ఏమంటుందో తెలుసా? షటప్ అంటోంది. ఆడదంటే కాలి కింద పడుండే చెప్పు అని, ఈ సంఘంలో మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుని అవతల పారేసే ఆట బొమ్మ అని చెప్పడం లేదా మీ మనసు? మీరంతా ఇంతే. ఆడదాన్ని గౌరవించలేరు. ఆమె ఉన్నతిని మనసారా అభినందించలేరు. ఆమె శీలం మీద అవకాశం దొరికితే ఓ రాయి విసరకుండా ఉండలేరు. కారు రోడ్డువారు ఆపేశాడు రామప్రభు. ఇలా నా ముఖం చూసి చెప్పండి ఆ మాట. నేను వ్యక్తిత్వం కల ఆడదాని కోసం ఎదురు చూశాను. ఆడదంటే ఆట బొమ్మ అనుకునేవాణ్ణైతే నా స్తోమతకి రోజు చొక్కా మార్చినట్టు అమ్మాయిల్ని మార్చి ఉందును. నాకు కావలసింది అది కాదు. నాకు జీవితాన్ని పంచుకోగల వ్యక్తి కావాలి. నా నీడ నాకుంది. ఇంకో నీడ అక్కర్లేదు. మిమ్మల్ని కులమడిగానా, గోత్రమడిగానా, మీ హృదయంలో చోటిమ్మడం తప్ప నేనేం దొంగతనంగా మిమ్మల్ని నాతో రమ్మండం లేదే. నేనే వార్డెన్ గారితో మాట్లాడి మీ మనసుకి నచ్చితేనే పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాను. ఏం ఇది తప్ప? ఇది మీ శీలం మీద రాయి వేయడమా? కాదే ఆగాడు రామప్రభు. బెత్రపోయి చూస్తూ ఊరుకుంది కరుణ. ఆమె మనసులో ఒకేసారి అనేక భావాల ఎదురు కెరటాలు కొట్టుకుంటున్నాయి. ప్రశాంతంగా తన ముఖంలోకి ఆరాధనతో ప్రేమతో చూస్తున్న అతని చూపుల ముందు కళ్ళు వాల్చేసింది కరుణ. క్షమించండి రామప్రభు, మిమ్మల్ని తప్పుగా అంచనా వేశానేమో అంటూ అతని చెయ్యి మీద చెయ్యి వేసింది. ఆ చెయ్యి అలాగే గట్టిగా పట్టుకుని, కరుణ, నాకు ఈ జన్మకింకేం అక్కర్లేదు. నువ్వుంటే చాలు. మననిక ఎవరూ వేరు చేయలేరు అన్నాడు. చెప్పలేను రామప్రభు, నేనా నిర్భాగ్యురాల్ని. పౌరుషత్వం తప్ప ఏం లేనిదాన్ని. తల్లెవరో తండ్రెవరో తెలియని దాన్ని. వార్డెనే నాకు సర్వస్వం. ఆమె నన్ను మనిషిగా తీర్చిదిద్దాలని విశ్వ ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆమెకి ఏదైనా అయితే నేను మరీ ఒంటరిదాన్ని. రాము ఆమె చెయ్యి గట్టిగా నొక్కుతూ, ఆ మాటకు స్వస్తి చెప్పు. పద, నేను వార్డెన్ గారిని చూసి మన నిర్ణయం సంగతి చెప్తాను. మరి మీ అమ్మగారు? ఆమె నా ఏ చిన్న కోరిక కాదందు. కరుణ, నాది పూచి అంటూ కారు హాస్పిటల్ గేట్లోకి తిప్పాడు. ప్రాణాలు నిలుపుకోవాలని తాపత్రయపడుతున్నట్టుంది వార్డెన్ పరిస్థితి. నమస్కారం అని పక్కనే బలలాకొని కూర్చున్నాడు. మీరేం మాట్లాడకండి. అలసట మంచిది కాదు. నేను కరుణని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ ఆశీర్వాదం ఉంటే ఈ పెళ్లి తక్షణం జరుగుతుంది అన్నాడు. వార్డెన్ కరుణకేసి చూసింది. కరుణ రెప్పలు బరువుగా వాలున్నాయి. కరుణ, నువ్వు డాక్టర్ని చూసిరా అంటూ కరుణని పంపించేశారామె. మీ పెద్దలెవరూ లేరా? ఆయాసపడుతూ అడిగింది. నాకు తల్లి తప్పించి ఎవరూ లేరు. నా ఇష్టం ఆమె ఎప్పుడూ కాదందు. మీరేం అనుమానం పెట్టుకోకండి. కరుణని జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండేలా చూసే బాధ్యత నాది అంటూ ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. జీవితాలంత సులభంగా సర్దుకో బాబు. నువ్వు పెళ్లి గురించి బాగా ఆలోచించుకో. కరుణ గురించి నీకేం తెలుసు? కరుణ కళ్ళు తెరవని గుడ్డిగా నా దగ్గరకు వచ్చింది. నేనెంతో ఆదర్శంగా ఆమె తల్లి కోరుకున్నట్టు పెంచాలని చూశాను. కానీ నా ప్రయత్నం ఫలించినట్టు లేదు. అలా అనుకోకండి. కరుణకేం లోటు? ఈనాటి స్త్రీకి ఉండవలసిన అర్హతలన్నీ ఉన్నాయి. దానికి మీ పెంపకమే కదా నాంది. కాదు బాబు, ఆమె స్పిరిట్ని నేను వంచలేకపోయాను. ఆడదానికి అణుకువ ఆభరణమని, ఆడది ఒదిగిపోవడం నేర్చుకోవాలని ఎంతో చెప్పి చూశాను. కరుణకి అదేం అర్థం కాలేదు. పిచ్చిది. చేతులు కాల్చుకోకుండా జాగ్రత్త పడాలి. నేనింక బ్రతికేది రోజులే. నీకేం అభ్యంతరం లేకపోతే నువ్వు కరుణని త్వరగా పెళ్లి చేసుకో బాబు. నేను పోతే దానికి దిక్కెవరన్నా బెంగ ఉండదు నాకు అన్నది వార్డెన్ బాధగా. వచ్చి తల వంచి నిలబడిన కరుణను చూసి ఆప్యాయంగా నవ్వుతూ, మగవాడి ముందు తల వంచనని విదిలించే నువ్వు ఎలా సిగ్గుపడుతున్నావో. వెళ్ళండి, మీరు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోండి. కరుణ, నా తరపున ఓ ఉత్తరం రాయి, సంతకం పెట్టిస్తాను అంటూ కళ్ళు మూసారామె. అలసిన ఆమె కనుకొలుకల నీరు నిండింది. రామప్రభు కాలేజీ ప్రిన్సిపల్ గారిని, వెంకన్నని సాక్షులుగా తీసుకెళ్లి రిజిస్ట్రార్ ముందు చట్టసమ్మతంగా వివాహం చేసుకున్నాడు కరుణని. అక్కడి నుంచి తిన్నగా హాస్పిటల్కి వెళ్లి వార్డెన్కి నమస్కరించారు. కానీ ఆమె వారిని ఆశీర్వదించే స్థితిలో లేదు. కరుణకి ఆమెను చూస్తుంటే బాధ్యతలు అయిపోయాయి కదా అని విశ్రాంతి తీసుకున్నట్టు అనిపించింది. కరుణ, ఎప్పుడూ సంతోషం విషాదం రెండూ కలిసే ఉంటాయి. అమ్మది అదో రకం తత్వం. వయసులోనే నాన్నగారు పోవడంతో నన్నే లోకంగా పెంచింది. నాకు అప్పుడప్పుడు అమ్మను చూస్తే భయం వేస్తోంది. ఇంత ప్రేమకి ఎదురు దెబ్బ తగిలితే ఏమైపోతుందోనని. రాము, మరి వద్దు, నాకేం అడ్డు చెప్పకు కరుణ. నువ్వు ఓర్పుగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. నీకు మనసు కష్టం కలిగినప్పుడు, నిన్ను ఎవరైనా నొప్పించినప్పుడు నా ప్రేమ తలుచుకో.
నువ్వే నా ప్రాణం కరుణ, జ్ఞాపకం పెట్టుకుంటావు కదూ. అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ, అదే నా ప్రాణం, నాకు తెలుసు రాము అంది కరుణ. పోర్టికోలో కారాగిన చప్పుడుకి మేడ మీదున్న సుభద్రాదేవి బాల్కనీలోకొచ్చి చూశారు. కారు దిగి రాము అవతల పక్కకు వెళ్లి తలుపు తెరిచాడు. కరుణ చేయి పట్టి దింపి గడప దగ్గరకు వచ్చేసరికి ఇద్దరి మెళ్ళో చెరో దండా వేశాడు వెంకన్న. ఇదంతా చూసి తల తిరిగిపోయింది. కరుణ, ఈ ఇంట్లో నువ్వు దొంగతనంగా ప్రవేశించడం లేదు. నువ్వు నా భార్యవి. ఈ ఇంట్లో నాకెంత హక్కుందో నీకు అంతే ఉంటుంది ఈ రోజు నుంచి. రుసరుసలాడుతూ కిందకొచ్చిన సుభద్రాదేవి ఆ మాట అందుకుని, ఉంటాయిరా, ఎందుకుండవు? అర్థమైన వాళ్ళు ఈ ఇంట్లో అధికారాన్ని చలంచడానికి వస్తారా? ఒరే రాము, నేను నీకేం లోటు చేశాను? ఈ గడ్డి మొక్కని తలకెత్తుకున్నావు. వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ అరిచారు. అమ్మా, కరుణని నేను ప్రేమించాను. నాకు కావలసినవన్నీ ఇచ్చిన నువ్వు ఈ కోరిక కాదన్నావు. నేనే చేసుకున్నాను. చెప్పు, రమ్మంటే ఇద్దరం వస్తాం. లేదా కరుణతో పంచుకోలేని ఈ ఐశ్వర్యం, అంతస్తు, వంశం, ప్రతిష్ట ఏదీ నాకొద్దు. రా కరుణ, అమ్మది ప్రేమ కాదు, అదొక రకం స్వార్థం అంటూ కరుణ నడుం మీద చేయి వేసి కారుకేసి నడిచాడు. వద్దురా రాము, వద్దు, వెళ్ళిపోకు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికే వెళ్ళు అంటూ కేకలు వేసి లోపలికి వెళ్ళిపోయింది. కరుణ ముఖంలోకి చూశాడు రాము. అమ్మది ప్రథమ కోపం, రా అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. మళ్ళీ కరుణని సుభద్రాదేవి పలకరించలేదు. 2 నెలలు గడిచిన వాతావరణం ఇలా గంభీరంగానే ఉండేసరికి, అమ్మా, నేను కరుణ ఊరికెళ్తాను 4 రోజులు అన్నాడు ఒకరోజు రాము. ఇంతింట్లో ఒకరితనేనా? నేనేం చేస్తానురా? అయినా నువ్వు లేకుండా నేను ఉండలేనురా, నేను వస్తాను అన్నారు. భార్యాభర్తలు ఒకరిమొకొకరు చూసుకున్నారు. మేడ మీద తలగడ్ని పిడికెళ్లు బిగించి బాధేస్తూ, చిచ్చి, ఏం కొంప, ఓ సరదా లేదు, ఏం లేదు. కరుణ పీల్చాడు. దగ్గరగా వెళ్లి అతని క్రాఫ్ సవరిస్తూ, పోనీ మీరు వెళ్ళండి, నా కొంట్లో నలతగా ఉంది అంది కరుణ. నువ్వు లేకుండా నేనెందుకు అంటూ మంచం మీద నడుం వాల్చాడు. కరుణకి ఆ ఇంట్లో విశ్రాంతి లేదు. అత్తగారి సూటిపోటి మాటలు ఎంత వద్దనుకున్నా చెవుల పడక తప్పడం లేదు. తమ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కరుణ చెప్పబోయిన సమాధానాల్ని పెదవులు దాటనివ్వడం లేదు. అత్తగారి తత్వం బాగా బోధపడింది కరుణకి. తాను రాము కలిసి నవ్వుకుంటుంటే కూడా సహించలేని ఆమె అసహనాన్ని తల్లి ప్రేమ అనలేకపోయింది. సాటి ఆడదాని మీద ఇంత కక్ష దేనికి? నేను కాకపోతే రాము ఎవరినైనా చేసుకునేవాడేగా. ఆ పిల్లను మటుకు సుఖంగా సంసారం చేయనిస్తారా ఈవిడిగారు అనుకుంది. కరుణకి నెల తప్పిందని తెలిసి మనసులోనే సంతోషించిన కరుణని క్షమించలేదు సుభద్రాదేవి. తల్లి కొడుకుల మధ్య తన మూలంగా పదే పదే రేగుతున్న ఘర్షణకి ఏమీ చేయలేక, చూస్తూ ఊరుకోలేక బాధపడుతోంది కరుణ. కరుణ, నువ్వెందుకు ఎదిరించావు అంటాడు ఎప్పుడైనా రాము. ఏమని ఎదిరించను? చచ్చ, నాకిదేం బాగాలేదు. రాము, ఓసారి నువ్వేం చెప్పావో జ్ఞాపకం లేదా అడిగింది. కరుణని గట్టిగా తన కౌగిట చేర్చుకుని, సారీ కరుణ, ఐఎమ్ వెరీ సారీ, నేనే నిన్ని నరకంలో కట్టిపడేశాను అన్నాడు బాధగా. ప్రేమించిన వాళ్ళెప్పుడు సారీ అనుకోరు రాము అంది నెమ్మదిగా కరుణ. రేపు బాబు పుడతాడు, ఇంకప్పుడు ఎక్కడికి వెళ్ళలేం. అంచేత ఇప్పుడే ఆఫీసు పని మీద టూరు వేస్తున్నాను. ఓ 6 నెలలు హాయిగా తిరిగొద్దాం అన్నాడు. వద్దు, మరి అంత గాలిమేళ్లు కట్టకు, నాకు భయంగా ఉంది అంది కరుణ. రాము అన్ని ఏర్పాట్లు చేశాడు ప్రయాణానికి. కాని తల్లి రాద్ధాంతం, కరుణ అనారోగ్యంతో ఏ నెలకా నెల పైకి తోస్తూ వచ్చాడు ప్రయాణం. చివరికి కరుణకి పురిట్రోజులొచ్చేశాయి. ఆ రోజు ఎదురు చూడకుండా కరుణకి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించారు. సుఖంగా ప్రసవించింది. చక్కని మగపిల్లాడు పుట్టాడు. అలసి పడుకునున్న కరుణని చూడ్డానికి వెళ్లిన రాము ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాడు, ఇంకా ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ చేద్దామని. కరుణ పిలిచాడు. థ్యాంక్ యూ కరుణ, థ్యాంక్ యూ. బాబు చూడు, అచ్చు నాలా ఉన్నాడు. నేను అలాగే ఉండాలని కోరుకున్నాను రాము. రెస్ట్ తీసుకో, నాకు ఇవాళ ఆఫీసులో చాలా అర్జెంటు పనులున్నాయి. కరుణ, బైది బై, మన ప్రయాణం క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వింకో 6 నెలలు కదలవు. నువ్వు లేకుండా నేను వెళ్ళను అన్నాడు. రాము, అదేం మాట? పెళ్ళం మాట విని గడప దాటడం మానేశాడంటారు రాము. అయినా మీరెందుకు ప్రయాణం మానడం? ఇలాంటి ఛాన్సు మళ్ళీ ఎప్పుడొస్తుందో. రానని రాయకు రాము బ్రతిమాలింది కరుణ. రాము ఏం మాట్లాడలేదు. నేను ఇంటికి రాగానే నీ ప్రయాణం నేనే స్వయంగా పంపిస్తాను, సరేనని రాము. ఎలా అనగలను? నా కోసం నువ్వు వెళ్ళవలసిందే. నాకేం భయం? రాము వెంకనున్నాడు, అత్తగారున్నారు, ఏం పర్వాలేదు. నిన్ను అమ్మ దగ్గర ఒంటరిగా వదలడమే నాకు ఇష్టం లేదు.
మరీ పిచ్చిగా మాట్లాడుతున్నావు. మనవడు కూడా పుట్టాక ఇప్పుడు ఎందుకా భయం? నా మాట కాదనక బయలుదేరడానికే సిద్ధం చేసుకోరాము ప్లీజ్ అని మొత్తానికి ప్రయాణం కట్టించింది కరుణ. బాబుని ఇంటికి తీసుకొచ్చిన ఓ 20 రోజులకల్లా రాము కాగితాలన్నీ సిద్ధమయ్యాయి. రాము ప్రయాణానికి సామాను సర్దుతున్న కరుణను చూసి, బాబుని అమ్మ చూసుకుంటుంది, నువ్వు వస్తావా ఎయిర్పోర్ట్కి అడిగాడు రాము. అలాగే వస్తాను రాము అంటూ త్వరగా తను తెమిలి కిందకొచ్చింది. నౌకాలు చేతిలో ఉన్న బాబునందుకుని అత్తయ్య గారికి అందిస్తూ, నేను వాడిని దింపేసి వస్తానత్తయ్యా అంది చాలా నెమ్మదిగా. బాబుని అందుకున్నారు సుభద్రాదేవి. ఆమె ముఖంలో భావాలు అంతుపట్టడం లేదు. కొడుకు వెళుతున్నందుకు దుఃఖం, కోడలు వెళ్ళనందుకు సంతోషం. అన్నింటికంటే ఆమెకి కోడలు 6 నెలలు ఒంటరిగా తన ముందు తిరుగుతుందన్న ఊహ ఆమెకు రకరకాల దోవలు చూపిస్తోంది. అమ్మా వెళ్ళొస్తాను, బాబు జాగ్రత్త, కరుణ జాగ్రత్త అన్నాడు విని వినపడినంత నెమ్మదిగా. కారు ఎయిర్పోర్ట్లో ఆగగానే సామాన్లు దింపించింది కరుణ. అంతా హడావిడి. కరుణ, నేనొచ్చేదాకా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటానని మాటివు అంటూ చేయి ఊపాడు. నేను పిరికిదాన్ని కాను రాము, ధైర్యంగా బ్రతుకుతాను. ఈ బెంగళం పెట్టుకోక నిశ్చింతగా వెళ్ళిరా అంటూ సాగనంపింది. కాని ఇంటి దగ్గర తన అత్తగారి మనసులో ఎలాంటి ద్వేషాగ్ని రగిలి సెగలై పొగలు కక్కుతోందో కరుణ ఊహించలేకపోయింది. కారు దిగి గడపలో అడుగు పెట్టగానే ఆయాను కుదురుస్తున్న అత్తగారు కనిపించేసరికి అదిరిపడింది. గబగబా ఆయా చేతుల్లోంచి బాబును లాక్కుంది. అత్తయ్య, ఏంటిదంతా? ఒక్క బాబుని పెంచడానికి ఏమంత కష్టమని ఈ పని మనిషి అడిగింది. నువ్వు వాణ్ణి ముద్దు చేసి పాడు చేస్తావు. వాడు గొప్పింటివాడు, నా వంశానికి చిగురించిన చిన్న మొగ్గ. వాడు చక్కని క్రమశిక్షణతో పెరగాలి. నీకిదంతా ఏమర్థమవుతుందిలే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిందనివి. ఆయా, బాబుని వాడి గదిలోకి తీసుకెళ్ళు హెచ్చరించారామె. నేనివ్వను. తల్లి ముద్దు చేయకపోతే ఇంకెవరు చేస్తారు పిల్లల్ని? నేను ఎలాగా తల్లి ప్రేమకి నోచుకోలేదు, వీడికి అది లేకుండా చేయడం నేను సహించను అంటూ మేడకేసి నడిచింది. ఏం, ఆ అబ్బాయిని సాగనంపొచ్చాను కదా అని అసలు బుద్ధులు చూపెడుతున్నావా? లేదత్తయ్యా, నా హక్కులు నిలబెట్టుకుంటున్నాను. తల్లిని బిడ్డని వేరు చేసే శక్తి ఎవరికీ లేదు అంది. నీలాంటి కోడళ్లకు తప్ప అంది సుభద్రాదేవి. అలా అందేగాని సుభద్రాదేవి మనసులో అప్పుడే ఒక కొత్త ఆలోచన, కొత్త బెంగ తలెత్తడం ప్రారంభించింది. ఇది నాకీ మనవణ్ణి దక్కనిస్తుందా అన్న అనుమానం రాగానే ఆమె మెదడు తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించింది. నీ నీడ కూడా వాడి మీద పడకూడదే పాపిష్టిదానా. వాడికి నీ బుద్ధులే వస్తాయి నీ పాలు తాగితే. నేను వాణ్ణి ఎలా పెంచాలో అలాగే పెంచుతాను, పెంచి తీరతాను. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివనత్తయ్య. వాడలా అనాథలా పెరగడం నేను సహించను. వారికి మీకు మధ్య ఘర్షణ దేనికని ఓర్చిన కొద్దీ మరీ అన్యాయం చేస్తున్నారు. నువ్వా ఓరుస్తున్నావు? నంగనాచి వంగముళ్ళు, కంటికి కనపడకుండా నాకు కొడుకుని దూరం చేశావు. అత్తయ్య, మీరాయనకి చెప్పవలసింది నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని. ఈ ముసుగులో గుద్దులాట్లెందుకు? వారి సుఖం కాదు మీకు కావాల్సింది నెమ్మదిగానే అంది కరుణ. కరుణ, నాలో అసలే అసూయ బగబగా మండుతోంది. నన్నింకా రెచ్చగొట్టకు. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏలిగ్గా నవ్వేసింది కరుణ. మీరేం చేయలేరు, అందుకే మీ చేతకాని కోపం. సాటి ఆడదాన్ని, మీ అబ్బాయి పెళ్ళాన్ని, మీ మనవడికి తల్లిని మీకు ఇవేం గుర్తు రావడం లేదా? లేదే, లేదు, నాకు ఇవేం గుర్తు రావడం లేదు. నువ్వో దిక్కు మొక్కు లేకుండా శరణాలయంలో పెరిగిన గడ్డి మొక్కవని గుర్తుంది నాకు. నువ్వు ఆ సంగతి మరిచినా నువ్వు చచ్చే వరకు ఆ సంగతి నేను మరిచిపోను. ఏంటి శరణాలయం అంటున్నారు? రాకూడని సమయంలో రాలేదు కదూ అంటూ హాల్లోకొచ్చి కుర్చీలో కూలబడ్డాడు ఆనంద్. సుభద్రదేవి, కరుణ ఒక్కసారి చూశారు ఆనందని. ఆనంద్, నువ్వా? ఎందుకొచ్చావు ఇక్కడికి? కోపంగా అడిగింది కరుణ. టట్ టట్, అదేం ప్రశ్న? ఇక్కడికొచ్చిన పెద్ద మనిషిని అలాగా పలకరించడం? నవ్వుతూ అడిగాడు. నమస్కారం పెద్దమ్మగారు, నేను గుర్తులేనా? మీ అబ్బాయి స్నేహితుణ్ణి అంటూ సుభద్రాదేవికేసి తిరిగాడు. అబద్ధం. ఆనంద్, నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళతావా లేదా? కోపంగా అడిగింది కరుణ. ఏంటా మాటలు? ఆ అబ్బాయికి తెలిసిన వాణ్ణి పట్టుకుని అలాగేనా అడగడం? రా బాబు, కూర్చో. కరుణ నిన్ను చూసి ఎవరైనా అనుకుంటుందేమో అంటూ ఆనందతో పాటు ఆవిడ కూర్చున్నారు. కరుణ మాట్లాడకుండా మేడ మీదకు వెళ్ళిపోయింది. హాల్లోంచి సుభద్రాదేవి ఆనందిని లోపల గదిలోకి తీసుకువెళ్ళింది. ఆనందిని కరుణ గురించి ఎన్నో అడిగింది. కరుణ మీద ఉన్నవాటికి చిలవలు పలవలు అల్లి చెప్పాడు ఆనంద్. నేను అలాగే అనుకున్నాను. ఏం చేయను బాబు, నా చేతులు కాళ్ళు కట్టేశాడు రాము. ఈ పీడ విరగడవడానికి దారి లేదు బాబు. నేను అదే అనుకున్నాను మీ ఇద్దరినీ చూడగానే అన్నాడు ఆనంద్ నవ్వుతూ. ఏమనుకున్నావు? అదే, మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గున మండుతుందని. అవును బాబు, నా కొడుకుని దొంగతనంగా పెళ్ళాడినంత మాత్రాన దాన్ని నా కోడలుగా ఒప్పుకుంటానా?
ఇప్పుడు ఈ మనవణ్ణి దక్కించుకుంటే చాలు. మనసుంటే మార్గం వెతకడం ఎంతసేపు పెద్దమ్మగారు? సాలోచనగా ఆమె కేసి చూస్తూ అన్నాడు ఆనంద్. చెప్పు, ఖర్చు ఎంతైనా పర్వాలేదు. ఏ మాట రాకుండా ఈ పీడ విరగడైతే చాలు, వాడు తిరిగొచ్చేసరికి అంటూ ఆత్రంగా కుర్చీ అంచుదాకా వంగిందామె. ఇప్పుడు సుభద్రదేవి ఆడది కాదు, రాక్షస అయిపోయింది. మనవణ్ణి తనకి కాకుండా చేస్తుందన్న భయం ఆమెలో మానవత్వాన్ని, మంచిని సమూలంగా పెరికి పారేసింది. అందుకే అంత ఆత్రంగా నిజం గ్రహించకుండా ఆనంద్ లాంటి వాడితో చేతులు కలపడానికి సిద్ధపడింది. ఓ వారం రోజులు గడిచాయి. ఆనంద్ పెట్టేబేడ పట్టుకుని వచ్చాడు పెద్దమ్మ అంటూ. రారా, నీకోసం ఓ గది సిద్ధం చేయించాను. వెధవ హోటల్ మెతుకులేం తింటావు అంటూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది సుభద్రాదేవి. మేడ మీద వెంకన్న పనిచేస్తుంటే, ఏంటిది వెంకన్న, నిన్ను పొమ్మన్నానని ఆవిడ వాణ్ణి ఇంట్లోనే ఉండమన్నారా? అమ్మాయి గారు, ఇదంతా నాకు అయోమయంగా ఉందండి. మీరు జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈవేళ పెద్దమ్మగారు నన్ను పాలెం వెళ్ళమంటున్నారు. వచ్చేసరికి 10 రోజులు పట్టొచ్చు. పర్వాలేదు వెంకన్న, ధైర్యంగా వెళ్ళిరా. నన్ను వీళ్ళేం చేయలేరు. అంతేగాని కరుణకి అత్తగారి ప్రవర్తన అర్థం కావడం లేదు. ఆ పూట ఉదయం నుంచి బాబు ఉండుండి ఏడుస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. అత్తయ్య, డాక్టర్ గారిని పిలిపించండి, ప్రాధేయపడుతున్నట్లు అడిగింది. నేను చేస్తూనే ఉన్నా, రావడం లేదు. పోనీ వెళ్ళి రాకూడదు? పోనీ ఆనంద్, నువ్వెళ్ళు, కరుణ కూడా వస్తుంది. త్వరగా డాక్టర్ని ఎక్కించుకుని రండి అంది. కుర్రాడి బెంగలో ఉన్న కరుణ ముందు వెనక ఆలోచించకుండానే కారెక్కి కూర్చుంది. నర్సింగులు కారు స్టార్ట్ చేస్తుంటే ముందు తలుపులు తెరిచి ఎక్కి కూర్చున్నాడు ఆనంద్. త్వరగా వెళ్ళు నర్సింగులు అంటూ బ్రతిమాలింది కరుణ. ఇదిగో వచ్చేస్తున్నాం కదమ్మా అంటూ ఓ ఇంటి కాంపౌండ్లోకి మళ్లించాడు నర్సింగులు. కారు ఆగడంతో తలుపు తెరుచుకుని గుమ్మం దగ్గరికి పరిగెత్తి బెల్ల నొక్కడం ప్రారంభించింది కరుణ. అప్పుడే కారు దిగి జేబులోంచి కీస్ తీస్తుంటే అదిరిపడింది కరుణ. ఎవరూ లేరా? నేనున్నానుగా కరుణ, వెల్కమ్, వెల్కమ్ యు మై హెవెన్ అంటూ కరుణని లోపలికి తోశాడు. బిక్క చచ్చిపోయింది కరుణ. ఏంటిది? ఇది ఎవరిల్లు? నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చావు? వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ అడుగుతోంది కరుణ. చూసావా కరుణ, ఎంతలో బొట్లో పడ్డావో? ఇదే డాక్టర్లు కాదు, మన టెంపరరీ నివాసం. ఇక్కడ మనకెవరూ అడ్డురారు, రా అంటూ చెయ్యందుకోబోయాడు. నర్సింగ్లు, నర్సింగ్లు గట్టిగా అరిచింది కరుణ. తలుపులు చేరవేసి, కరుణ, వాడు ఈ నాటకంలో వాడే, నువ్వు అరిచి ప్రయోజనం లేదు, రా అంటూ పిలిచాడు. అనవసరంగా అల్లరిపడకు కరుణ, అక్కడ మీ అత్తగారు నిన్నేం రక్షించదు. ఇక్కడ నేను పగ తీర్చుకోక మాను. నా జీవితం నాశనం చేసిన నిన్ను ఏం చేసినా పాపం లేదు. కరుణ ఓ చెయ్యి విడిపించుకుని ఆనంద్ ముఖం రక్కింది. అబ్బా అంటూ జేబురుమాల కోసం చెయ్యి వదిలాడు ఆనంద్. ఎంత వాడిగోళ్ళు, చూడ్డానికి గోపెట్లా ఉంటావే గాని నువ్వు డేగలా వాడైందానివి. ఆనంద్, ముందుకి రాకు. బాబుకి ఏమైందోనని భయంతో చస్తున్న నన్ను ఇలా తీసుకొస్తావా? చదువుకున్నవాడివి, నీకేమాత్రం ఇంగితం లేదేం? కరుణ మేడ మీదకి పరిగెట్టింది. లేదు కరుణ, నేను చదువుకున్నట్టు లెక్క కాదు, నాకు సంస్కారం అంతకంటే లేదు. నువ్వు చేసిన అవమానం నాకు బుద్ధి చెప్పలేదు కరుణ, మృగంలా మార్చేసింది. నీ మీద నాకు కసుంది కరుణ, ఇంకేం లేదు. నిన్నెవరూ రక్షించలేరు. గుడ్డి కోపంతో ఆనందం మెడలో మఫ్లర్ పట్టి గుంజేస్తూ, ఎంత లోకు నీకు ఆడదంటే? ఆడదానికి ఇష్టాలు ఉండవనుకున్నావా? నేను రాముని మనసారా ప్రేమించాను. అతన్ని అవమానించినట్టు కాదా నన్నిలా అవమానించడం? నీకెంత బుద్ధి లేదేం అంటూ ఒక్క తోపు తోసింది ఆనందని. ఏమరపాటుగా ఉన్న ఆనంద్ పెద్ద శబ్దం చేస్తూ మెట్ల మీద నుంచి దొర్లి కింద పడ్డాడు. నుదుటికి గాయమైనట్టుంది. ముఖమంతా రక్తసిక్తమైపోయింది. చలనం లేక పడున్న ఆనందని చూసి, మై గాడ్, ఏం చేశాను నేను అంటూ కొయ్యబారిపోయింది కరుణ. అప్పుడే సార్ అంటూ తలుపు తోసొచ్చాడు నర్సింగులు. ఈ దృశ్యం చూసి, అయ్య బాబోయ్, చంపేశారు అయ్యగారిని, ఎంత పనిచేశారమ్మా అంటూ గబగబా మెట్లకి కరుణ చెయ్యందుకుని ముందు రండి అంటూ కారులో కోలేశాడు. అతి జోరుగా కారుని అక్కడి నుంచి బయలుదేరదీశాడు నర్సింగులు. ఆనందేడి, డాక్టర్ ఇంటికని వెళ్ళి ఎంతసేపు ఏం చేశావు? హాల్లో నేను నిలదీసింది సుభద్రాదేవి. పెద్దమ్మగారు, ఈ రాయని గారిని నిలువునా చంపేశారండి. ఆ మంతం మెట్ల మీద నుంచి తోసేశారు. అక్కడికక్కడే చచ్చిపోడున్నాడండి. అసలు డాక్టర్ గారు ఇల్లే కాదండది. అబద్ధం అత్తయ్య. ఆనంద్ చెయ్యాలని చేశాడు ఈ దారుణం. నా తప్పేం లేదత్తయ్య, మీరే చెప్పండి. ఆడది తనను తాను రక్షించుకోవడంలో ఎంత పనిచేశావే అంటూ అపరకాళిక అవతారం దాల్చింది సుభద్రాదేవి.
హత్య చేయడానికి కూడా వెనుతీని నువ్వా? నా కోడలివి. చిచ్చి, నీ నీడ కూడా ఇంటి మీద పడ్డాన్ని సహించను. నీకు పోయేదేం లేదు. పోతే మా పరువు మా ప్రతిష్టేగా పోయింది. నర్సింగులు, ఏం చేద్దాం? అలా ముఖం తేలేసి కూర్చుంటేలా? పోలీసులు వచ్చేసరికి. అలాగేనండి అమ్మగారు. మరి అమ్మాయి గారు? అది వెళ్ళిపోతుంది. అత్తయ్య, ఎక్కడికి? నేనెక్కడికి వెళతాను అత్తయ్య? వారు వచ్చేసేదాకా కాస్త ఓపిక పట్టండి అత్తయ్య. వాడొచ్చేదాకా నువ్విక్కడే ఉంటే ఇంకా అంతా కొంగు నెత్తిని వేసుకోవాల్సిందేనే. నువ్వు తక్షణం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఆ మాట విని అదిరిపడింది కరుణ. ఏంటి దారుణం? ధైర్యం చెప్పి ఓదార్చాల్సిన మీరే ఇలా అంటే ఎలా? అమాయకులకి తెలియక చేసిన వారికి కాని నీకెందుకే ధైర్యం చెప్పడం? నువ్వా ఆనందని కావాలని చంపుంటావు. వాడికి నీ గత చరిత్రంతా తెలుసు. రాముకి చెప్తాడని భయపడి చంపావు. ఖచ్చితంగా అంది సుభద్రాదేవి. అత్తయ్య, నా జీవితంలో తెలియని ఘట్టమంటూ లేదు మీ అబ్బాయికి. నన్ను నమ్మండి. బాబు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను చంపాలని చంపలేదు. నీ కళంకం కడుక్కుపోయేది కాదే. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్లవలసిందే. నర్సింగులు, తీసుకెళ్లి దాని ఇష్టం వచ్చిన చోట వదిలే. ఈ ఇంటికే కాదు, ఈ ఊరికి కూడా దాని గాలి సోకకూడదు. నా బాబు తిరిగి వచ్చేసరికి ఈ పేడ గత చరిత్ర అయిపోవాలి. కరుణ అత్తగారి దగ్గరకు వచ్చింది. సాటి ఆడదాని మీద ఆడదే దయాదాక్షిణ్యాలు చూపించకపోతే ఎలా అత్తయ్య? మీ కోడలుగా వద్దు, సాటి స్త్రీగా నన్ను కనికరించండి, సానుభూతి చూపించండి. నన్నెందుకింత చిత్రవద చేస్తున్నారు? బాధగా అడిగింది కరుణ. సుభద్రాదేవి చాలా తేలిగ్గా నవ్వేస్తూ, సాటి ఆడదాన్ని నీ బుద్ధిలో అద్దంలో చూసినట్టు చూడగలనే? నేనేం అబ్బాయినా నీ కళ్ళబొల్లి మాటలకి పొంగిపోయి నమ్మేయడానికి? లేచి లోపలికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న అత్తగారి వెనక పరిగెత్తింది కరుణ. అత్తయ్య, నన్ను వారొచ్చేదాకానైనా ఉండనివ్వండి. వారొచ్చాక వారేం చెప్తే అది చేస్తాను. వారు వెళ్ళిపోమంటే తప్పకుండా వెళ్ళిపోతాను అత్తయ్య. ప్రాధేయపడింది. నువ్వే ఆలోచించుకో. అంత పేరు ప్రఖ్యాతులున్నవాడి అభిమానం మట్టి కలిపేస్తావా? నీ బిడ్డ పెద్దవాడైతే వీడి తల్లే హంతకురాలంటూ నలుగురు హేళన చేస్తుంటే తల ఉంచుకుని పొమ్మంటావా? మా కులం చెరిచావు, మా అంతస్తు కూలదోసావు. ఇప్పుడు ఈ హత్యతో మా పరువు కోర్టు కూడా లాగుతావా? నువ్వు హంతకివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు ఆడదానివి కాదు, రాక్షసివే, నా పాలిటి యమదూతవి. నా కొడుకుని దూరం చేసి నా గుండె రక్తం తాగిన రాబందువి. పో అంటూ తోసేసింది కూర్చునున్న కరుణని. అత్తయ్య అని ఎంత పిలిచినా వినిపించుకోలేదు. నర్సింగులు ఆమెని లాక్కొచ్చి కారెక్కించి అద్దాలు మూశాడు. కారు తక్షణం బయలుదేరి దూసుకుపోయింది. తన దుఃఖంతో తను అచేతనంగా ఉండిపోయిన కరుణకి గేట్లోంచి లోపలికి తలకి కట్టుతో వస్తోన్న ఆనంద్ కనపడలేదు. ఆనంద్ ముఖం వాచిపోయింది. బాగా జ్వరంతో ఉన్న మనిషిలా ఉన్నాడు. తూలుకుంటూ హాల్లోకొచ్చి సోఫాలో కూలబడ్డాడు. కారు వెళ్లిపోయిన చప్పుడు విని ధైర్యంగా తలుపు తీసి బయటకొచ్చింది సుభద్రాదేవి. పెద్దమ్మా, పలకరించాడు ఆనంద్. అదిరిపడింది సుభద్రాదేవి. ఎందుకంత ఆశ్చర్యం? నేను నిజంగా చచ్చిపోలేదు పెద్దమ్మా. డ్రామా రక్తి కట్టించాను. నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, ఇంకెక్కడికి రాకు అంటూ ఇనపెట్టె దగ్గరికి వెళ్ళింది. ఆమె వెనకే వెళుతూ, తొందర ఏముందిలేండి, రాము వచ్చేస్తున్నాడు కదా అన్నాడు నవ్వుతూ. అందుకే నువ్వెంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అంటూ 5,000 కట్టొకటి అతనికిచ్చింది. అది అందుకుంటూ, వెదవది, నర్సింగుల పనే నయంలా ఉంది, లారీ కొనిస్తానన్నారట. అబ్బే, కొత్తది కాదు, మనకున్న వాటిలోదే ఇప్పిస్తానన్నాను. సర్లే, ప్రస్తుతానికి ఇది చాలు, మళ్ళీ వస్తాగా అన్నాడు. మళ్ళీనా? ఇంతేగా అడిగావు? మళ్ళీ ఈ ఇంటి చుట్టుపక్కల కనిపిస్తే ప్రమాదం. అబ్బాయి ఇట్టే అనుమానిస్తాడు, మళ్ళీ రాకు హెచ్చరించింది. చాలా నెమ్మదిగా ప్రారంభించి గట్టిగా వికటంగా నవ్వేశాడు ఆనంద్. ఆ నవ్వుకి ఉలిక్కిపడి నిద్రలేచాడో ఏమో బాబు ఏడవడం ప్రారంభించాడు. పెరట్లో నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. నీ వంశం మీద మచ్చ తొలగించుకోవడానికి ముష్టి 5,000? భలేవారే, ఇలాంటివి చాలా చూడాలి, వస్తాను అంటూ వెళ్ళిపోయాడు ఆనంద్. ఉసూరంటూ సోఫాలో కూర్చుని పిల్లవాణ్ణి ఊరుకోబెట్టే ప్రయత్నంలో ఉంది సుభద్రాదేవి. ఆమెకిప్పుడు తన మనవడు స్వంతంగా కనిపిస్తున్నాడు. బాబు, సీను, శ్రీనివాస్, ఇక నువ్వు బంగారు టుయ్యాలలో పెరుగుదుగాన్రా, నిన్ను ఎంతవాణ్ణి చేస్తానో చూడు అంటూ ముద్దులాడుతూ జోకొట్టింది. కారుని పిచ్చివాళ్లా తోలుతున్నాడు నర్సింగులు. ఊరి పొలిమేర దాటాక బ్రాందీ బుడ్డి తెరిచి ఓ చేత్తో కాస్త తాగి, ఈ దెబ్బతో ఈడి దరిద్రం వదిలిపోతుంది కదా అనుకున్నాడు. కరుణ చేతులు 2 వెనక్కి విరిచి కట్టేశాడు. నోటికి బట్ట కట్టేశాడు. వెనక సీట్లో నిస్సహాయంగా తనలో తనే పెనుగులాడుతోంది కరుణ. ఎంతో కష్టం మీద చేతికట్లు సడలినట్టయింది. ఓ చెయ్యి మెల్లగా విదిలించి పైకి తీసి కారు తలుపు తెరిచింది. ఇంతట్లోనే కారు చెట్టు కొట్టి నర్సింగులు బయటపడ్డాడు. ఏ చెట్టు కొమ్మ తగిలిందో భీకరంగా కేక వేశాడు.
కారు గుప్పుమని అంటుకోవడం, కరుణ తలుపు తెరిచి పైకి ఊరకడం ఒకేసారి జరిగిపోయింది. రోడ్డు బాగా ఎత్తు కాబోలు. ఆ పడడం చాలా కిందకి దొర్లిపోయింది కరుణ. అలాగే స్పృహ తప్పి పడుంది. నర్సింగులు కంటి వెంట నెత్తురు కారుతోంది. నెమ్మదిగా లేచి కారుకేసి చూడబోయాడు. తలలో ఎవరో సుత్తులతో కొట్టినట్టయింది. అక్కడే కూలిపోయాడు. దారిన పోయే బస్సు వాళ్ళి ప్రమాదం చూసి పక్క ఊర్లో రిపోర్టు చేసినట్టుంది. పోలీసులొచ్చారు. నర్సింగుల్ని ఆసుపత్రి చేర్చారు. కంటికి దెబ్బ తప్పించి ఇంకే ప్రమాదం జరగలేదు. ఆ అమ్మాయి గారు బలవంతాన లాక్కొని డ్రైవ్ చేస్తానన్నారని, అప్పుడే ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. మరనాటి పేపర్లు ఈ కారు ప్రమాదం ప్రముఖంగా ప్రకటించాయి. ఎందుకంటే ప్రముఖంలో చనిపోయింది ప్రముఖ పౌరుడు, స్థితిమంతుడు, వ్యాపారి అయిన రామప్రభు భార్య కనుక సుభద్రాదేవిని అంతా వచ్చి పలకరించి వెళుతున్నారు. ఆ అబ్బాయి ఎప్పుడొస్తాడో, వాడికి ఈ వార్త ఎలా చెప్పాలో తెలియడం లేదంటూ దుఃఖించింది. కేబుల్ పంపారా? అడిగారు ఒక ఆయన. పంపం. రేపు బొంబాయిలో దిగుతాడు. ఎల్లుండి కల్లా వచ్చేస్తాడు. మీరసలే పిరికివారు, ధైర్యంగా ఉండండి అంటూ సుభద్రాదేవిని ఓదార్చారు. ఇంత దెబ్బ, గుండె పగిలిపోయినా ఆశ్చర్యం లేదయ్యా నాకు. మొండి ప్రాణాన్ని కనుక బతుకున్నాను. వాపోయింది సుభద్రాదేవి. కంటికి కట్టుతో కుంటుతూ తిరుగుతోన్న నర్సింగులు కారు ప్రమాదానికి సాక్షి. వాడికి ఓ లారీ ఇస్తానందని ఇంత దారుణానికి దిగాడు. అతనికి రాము మీద, కరుణ మీద పగలేదు. కానీ డబ్బు అవసరం ఎంతైనా ఉంది. అందుకే తొలి నుంచి సుభద్రాదేవి కనుసన్నల్లో మెదులుతూ ఆమెకి నమ్మిన బొంటుగా తయారయ్యి ఈ దారుణం చేయడానికి కూడా వెనుతీయలేదు. అమ్మగారు, రేపు బాబుగారు వస్తున్నారంట. వెంకన్న కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తున్నాడండి అంటూ సుభద్రాదేవి పక్కగా నిలబడ్డాడు నర్సింగులు. నర్సింగులు, నువ్వు వెళ్ళిపో. లారీ బుక్కు నిన్ననే తెప్పించాను అంటూ లేచి లారీ లైసెన్స్ బుక్కు 2000 రూపాయలు వాడి చేతిలో పెట్టింది. వాడు వంగి వంగి దండాలు పెడుతూ, అమ్మగారు, ఈయన్ని మరిచిపోకండి. అంత తప్పు నా మీద నెట్టేయకండి అమ్మగారు అంటూ బ్రతిమలాడాడు. ఇంకేం గొడవ రాదు, అంతా అయిపోయింది. నువ్వు వెళ్ళి లారీ కూలికి తోలుకో, బాగుపడు అంటూ వాణ్ణి పంపేసింది. ఇల్లిప్పుడు ఖాళీగా ఉంది. ధైర్యంగా శ్రీనివాస్కి ఒక ఆయాని పెట్టింది. కొడుకు రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది సుభద్రాదేవి. ఏబులందుకున్న రామప్రభు అది తెచ్చిన వార్త విని మానుపడిపోయాడు. ఇది నిజమేనా అనిపించింది. నమ్మబుద్ధి కాలేదు. అయినా తక్షణం తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బొంబాయిలో దిగ్గానే మేనేజర్ గారు ఎదురయ్యారు. బాబు, ఎంత దారుణం జరిగిపోయిందయ్యా అంటూ అతడిని కౌగులించుకుని ఏడ్చేశాడు. రాముని చిన్నతనం నుంచి చూస్తున్న వారికి ఇది పెద్ద దెబ్బ. తెల్లవారి ఇంటికి ప్రయాణం కట్టాడు. తనింట్లో అడుగు పెట్టేదాకా రాముకి ఈ వార్త నిజమని నమ్మబుద్ధి కాలేదు. కాని ఇంటి హాల్లో కరుణ ఫోటో, దానికో దండా చూసి కుప్పకూలిపోయాడు. వెంకన్న అతని భుజం రాస్తూ, ఇలాంటి కష్టాల్లోనే బాబు ధైర్యంగా ఉండాలి. మెరుపు తీగలా వచ్చి మాయమైపోయింది నా తల్లి అంటూ ఓదార్చాడు. నేను లేని సమయం చూసి నన్ను ఎంత దెబ్బతీసింది విధి. విషాదంగా తనలో తాను అనుకున్నాడు రాము. నేను నమ్మలేను. కరుణ చచ్చిపోయిందంటే నేను నమ్మను. బల్ల మీదకి వాలిపోయి చిన్న పిల్లవాడిలా బోరుని ఏడ్చాడు రామప్రభు. వెంకన్న దుఃఖం ఆగలేదు. రాముని పట్టుకుని, బాబు, ఆ తల్లికి అంతా అన్యాయమే జరిగింది బాబు. లేకుంటే సమయానికి నేను లేకపోవాలా ఏడుస్తూనే అన్నాడు. వెంకన్న, ఏంటిది? వాడికి ధైర్యం చెప్పడానికి బదులు కేకలు వేసింది సుభద్రాదేవి. ఏడుపు దిగమింగుకుని తిన్నగా మేడ మీద తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు రాము. వెంకన్న, ముందా ఫోటో తీసి అక్కడి నుంచి. దాన్ని చూస్తూనే అబ్బాయి ఎలా అయిపోయాడో చూసావుగా. కరుణ జ్ఞాపకాలు ఇంట్లో ఏమీ కనబడకూడదు హెచ్చరించింది సుభద్ర. వెంకన్న ఆ ఫోటో తీసి భద్రంగా తన భుజం మీద తుండుతో చుట్టబెట్టి ఇంటి వెనక తన పాకకేసి నడిచాడు. తన ట్రంకు పెట్టెలో భద్రపరుస్తూ, నీకు అన్యాయం జరిగిపోయింది తల్లి. నీ బాబు ఎప్పటికైనా నిజం తెలుసుకుంటాడు అంటూ బాధపడ్డాడు. కరుణ అలా మంచులో తడుస్తూ ఎంతసేపు పడుందో ఆమెకే తెలియలేదు. తెలివొచ్చి చూసేసరికి చుట్టూ కీచురాళ్ల రొద. ఆకాశం మీద నక్షత్రాల వెలుగులు మినహా ఏం కనపడ్డం లేదు. తెలివొచ్చింది. మళ్ళీ అలాగే కళ్ళు మూసుకుని పడుకుని శక్తి కూడగట్టుకుంది. తెలతెలబారుతుండగా అతి కష్టం మీద లేచి నిలబడింది. నెమ్మదిగా ఈ ప్రపంచంలోకి నడవడం ప్రారంభించింది. అలా ఎన్నో యుగాలు నడిచానా అని అనిపించింది కరుణకి. ఎలాగో రోడ్డు చేరగలిగింది. అక్కడే పడిపోయింది కరుణ. చాలా బస్సులు, కార్లు, ఎవరూ పట్టించుకోలేదామెని. చివరకు ఆసామి కారు ఆపించాడు. డ్రైవర్ సహాయంతో వెనక సీట్లో పడుకోబెట్టి తిన్నగా పక్క ఊరు ఆసుపత్రిలో దించి
ఎవరో కొట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు, రోడ్డు వారు పడుంది అని అప్పగించి వెళ్ళాడు. ఆ ఉండడం 10 రోజులు స్పృహ లేకుండా పడుంది. అపస్మారక స్థితిలో చావు బ్రతుకుల మధ్య పడుంది. చనిపోకుండా బ్రతకడం ఆశ్చర్యం వేసింది అక్కడి డాక్టర్లకి. ఆ రోజు కరుణని కొంచెం కూర్చోబెట్టారు. ఈ రోజుకి నువ్విక్కడికొచ్చి ఎన్నాళ్ళైందో తెలుసా? నవ్వుతూ పలకరించింది నర్సు. 3 వారాలైంది. కాస్త పేపర్లవి చూస్తుండు. అలా పడుకునే ఉంటే మంచిది కాదు అంటూ ఓ కట్ట పేపర్లు కరుణ పక్కన పెట్టింది. లేస్తూనే కరుణ కళ్ళకి ప్రముఖంగా తన మరణ వార్తున్న పత్రికొచ్చింది. చదివిన ఆమె ముఖం నిర్వికారంగా ఉంది. వరసన పేపర్లు చదవడం మొదలుపెట్టింది. 2 రోజుల కిందటి దినపత్రికలో రామప్రభు కృతజ్ఞతలు వేశాడు. తన భార్య అకాల మరణం వార్త పడ్డప్పుడు తనకు సానుభూతి తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రామప్రభు. అది చదివి కరుణ పెదవులు వణికాయి. అయితే ఇంక నేను చచ్చిపోయినట్టేనా? నేను వెళితే దెయ్యం వచ్చిందని భయపడతారా? నవ్వుకుంది. ముందిక్కడి నుండి వెళ్ళాక అనుకుంది. తీరా కరుణని ఆసుపత్రి నుంచి వదిలిన రోజు రోడ్డు మీద ఒంటరిదై నిలిచిపోయింది. నేను చచ్చానన్న ఆనందంతో అత్తయ్య ఎంతకాలం ఉంటారు? వీళ్లంతా నా వెనక ఎంత కుట్ర పన్నారు అన్న యోచన రాగానే ఆమె రక్తం వేడెక్కింది. ఎలాగైనా ముందు నా కాళ్ళ మీద నేను నిలబడి అప్పుడు చెప్తాను వీళ్ళకి అనుకుంటూ తోచిన దిశ నడవడం ప్రారంభించింది. బాగా అలసిపోయింది కరుణ. కాని ఊరంతా అలా తిరిగింది, పిచ్చిపట్టిందల్లా. ఆ వచ్చిరాని చీకట్లో ఒంటరిగా నడిచి వెళుతుంటే రోడ్డు పక్కల నిలబడి ఈలలు వేసేవాళ్లు, అసభ్యంగా మాట్లాడేవాళ్లు, ముసిముసి నవ్వులు నవ్వి కన్ను గీటేవాళ్లు తన ఒంటి మీద తనకే అసహ్యం వేసేలా చూస్తున్నాయి కరుణని. ఈ సంఘంలో ఆడదానికి వాళ్ళిచ్చే విలువ ఇంతేనా అనుకుంటూ నడుస్తోంది. ఎవడో ఒకడు మరీ దగ్గరగా వెనకబడి తగులుతూ నడుస్తున్నాడు. వెనక్కి తిరిగి ఒక్క లెంపకాయ వేసింది. నీకిదేం బుద్ధి, అంత రోడ్డుండగా అంది. అటు ఇటు చూసి ఎవరూ చూడలేదు కదా అని వెకిలిన ఒకటి నవ్వి జారుకున్నాడు వాడు. కరుణ తెరిచి ఉన్న ఒక బంగ్లా గేట్లోంచి తిన్నగా లోపలికి వెళ్ళింది. ఆ ఇంటి ఇల్లాలు ఏదో అల్లుకుంటూ కూర్చునుంది. నిండు చోళాల్లా ఉంది. ఏం కావాలి అడిగింది కరుణను చూస్తూనే. ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకుంటాను, ఉదయాన్నే వెళ్ళిపోతాను అందామే. ఆ ఇల్లాలు కరుణ ఉన్న స్థితి చూసి జాలిపడింది. రామా లోపలికి అని తీసుకెళ్లి కాస్త తినడానికి పెట్టి కాఫీ ఇచ్చింది. కరుణ వంటలో సహాయం చేసి వంటిల్లంతా సర్దింది. పోనీ నాకు సహాయంగా ఉంటావా అడిగిందామె. సరేనని కొన్నాళ్లు అక్కడే ఉంది కరుణ. కాని ఆ ఇంటాయన కాస్త వెకిలి ఉండలేకపోయింది కరుణ. నాకీ ఇబ్బంది వల్లే ఒక్క పని మనిషి కూడా ఉండడం లేదమ్మా. వారి బుద్ధిక మారదు. పోనీ నా స్నేహితులకు కోళ్ల ఫారం ఉంది, అక్కడ పనిచేస్తావా? చీటీస్తాను అడిగింది. కరుణ సరేనని చీటీ తీసుకుని బస్సు ఎక్కింది. ఒదిగి ఓ సీట్లో కూర్చుంది. ఆడది ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే అందరికీ లోకువే. బస్సేమో రకరకాల మనుషులు ఎక్కుతారు. వీడి పొగ ముఖం మీదకి ఊదేవాడొకడు. అవకాశం దొరికితే చాలు ఏ మోచేత్తోనో పొడిచేవాళ్లు, వెకిలిగా చూస్తూ తలెత్తితే చాలు కన్ను గీటేవాళ్లు. ఎలాగో కూర్చుంది. శ్రీ పెరంబుత్తూరు చేరేదాకా. అక్కడ దిగి చకచక విజయ పౌల్ట్రీ ఎక్కడో కనుక్కుని వెళ్ళింది. కోళ్ల ఫారం మేనేజర్కి ఉత్తరం అందించింది. ఆ ఇంటాయన్ను మించి ఉన్నట్టున్నాడు ఈ మేనేజర్ అనుకుంది కరుణ. రోజుకి 4 రూపాయలు ఇస్తానన్నాడు. సరేనంది కరుణ. ఎక్కువ పనివాళ్లు లేరు. అక్కడున్న 2 ఆడవాళ్లు మేనేజర్ గారికి చాలా స్నేహితుల్లా ఉన్నారు. మేనేజర్ ఈ పూట కరుణ వెంటపడి తిరుగుతుంటే వాళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళంతే, వాళ్ళకంటే నువ్వు అందంగా ఉన్నావని అసూయ అంటూ జోక్ వేసినట్టు నవ్వాడు. ఏ మిస్టర్, నా అందంతో నీకేం పని కసిరింది కరుణ. లేకుంటే వచ్చిన అడ్డమైన దానికి ఇక్కడ పనిస్తాననుకున్నావా అడిగాడు. కరుణ తెక్కగా తిట్టింది. ఆడదంటే ఇంకెందుకు పనికిరానుంటుంది మీ దృష్టిలో? ఇదో మొండిగట్టంలా ఉంది, ఎందుకొచ్చిన బెడదా అని 2 రూపాయలు చేతులు పెట్టి పొమ్మన్నాడు మేనేజర్. అక్కడే గుంపులు గుంపులుగా వెళుతున్న పొలం కూలీలతో పాటు తను చేరింది. కరుణ సాయంత్రం దాకా పనిచేశాక కమిషన్ కొట్టేయడమే కాదు, వస్తావా అంటూ బేరం చేశాడు. గొత్తకి పనివాళ్లను కుదిరిచిన ఆసామి. కరుణ వాడి మీద చేయి చేసుకుంది. మీరిలా ఎలా పడుకుంటున్నారు మిగిలిన ఆడవాళ్ళని అడిగింది. పౌరుషానికి పోతే బొవ్వుండదు అందొకామె. నేనీ పనులు చేయలేను, ఇలాంటి నికృష్టపు బ్రతుకు బ్రతకలేను అంటూ గమ్యం లేకుండా నడవడం ప్రారంభించింది కరుణ. అప్పుడే బాగా చీకటి పడిపోయింది. పల్లెటూరేమో అంతా గుయ్యారంలా ఉంది. అక్కడే ఒక చిన్న దేవాలయం కనిపిస్తే దాంట్లో తలదాచుకోవాలని వెళ్ళింది కరుణ. పాతబడిన గుడిలా ఉంది. వెనక మండపం స్తంభానికి ఆనుకుని కళ్ళు మూసుకుంది కరుణ.
ఆమె చుట్టూ ప్రపంచం గాఢాంధకారంగా తోచింది. ఈ లోకంలో వీధిన పడ్డ ఆడదానికి ఏ రకమైన రక్షణ ఉండదా అనుకుంది. హరికేన్ లాంతర పెట్టుకుని ఒక చేతిలో సూది దారం, ఓ చొక్కా పట్టుకుని ఇంకో స్తంభానికి ఆనుకుని కూర్చుంటూ మనిషిని గుర్తించి ఎవరు అంటూ లేచి దగ్గరగా వచ్చాడు. అలా ముఖం వాడిపోయిందేం, రా కొంచెం ప్రసాదం పెడతాను అంటూ కరుణ సమాధానం కోసం చూడకుండా గుడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఓ ఆకులో కొంచెం దద్దోజనం, ఓ గ్లాసులో నీళ్లు పట్టుకొచ్చి కరుణకు అందించాడు. ఆత్రంగా అందుకుని తింది. నేను గుడి పూజారినమ్మాయి, ఆడకూతురివి, ఇంత రాత్రిపూట లేచొచ్చావా కర్మ అనుమానంగా అడిగాడు. ఎవరైనా రమ్మన్నారా? మళ్ళీ రెట్టించాడు. లేదు బాబుగారు, నాకెవరూ లేరు, పనీ బాట చేసుకుని బ్రతుకుతున్నాను. ఎక్కడా తలదాచుకోవడానికి చోట్లేక భగవంతుని సన్నిధిలో కాస్త ధైర్యంగా కునుకు తీద్దామని ఇక్కడ కూర్చున్నాను అంది కరుణ. అదేం భాగ్యం పిల్ల, నీలాంటిది కష్టపడ్డం దేనికి? హాయిగా ఈ గుడి శుభ్రంగా తుడుస్తూ స్వామి సేవ చేసుకో, పుణ్యం పురుషార్థం అంటూ పక్కన కూర్చున్నాడు. దిక్కులేని వాణ్ణి చూడు, ఎంత వయసులో కూడా నా చొక్కా చిరిగితే నేనే కుట్టుకు చావాలి అన్నాడు. ఇలా ఇవ్వండి బాబుగారు, నేను కుట్టిస్తాను అంటూ చొక్కా అందుకోబోతుంటే చేయి రాశాడు. ఒక క్షణం అసహ్యం వేసింది కరుణకి. ఎలాగోలా ఊర్చుకుని కుట్టడం ప్రారంభించింది. పక్కనే కూర్చుని భుజం మీద చేయి వేశాడు. అదిరిపడింది కరుణ. అక్కడెక్కడ ఏం తిరుగుతావులే గాని ఇక్కడే ఉండిపోకూడదు, నాకు ఏ దిక్కు లేదు. విసురుగా లేచింది కరుణ. దేవుని ప్రతినిధిగా ఇక్కడ ఉంటూ నీకిదేం బుద్ధి? పిచ్చిదానా, ఈ ప్రపంచమంతా భక్తి మీద రక్తి మీద ఆధారపడేదేనమ్మా. రెండింటికి తేడా లేదు, రెండూ ఒకటే. అలా దేవాలయం మీదకు ఒకసారి చూడు, ఋషులు దేవతలు సుఖించడం లేదంటావా? ఆ భగవంతుడు నిన్ను నా కోసమే పంపాడేమో అన్నాడు. చి, చచ్చిన నీకు చొక్కా ఒకటే తరువాయి, నీకు తల్లి తోడు లేరా? ఇవేం బుద్ధులు? ఆడది ఒంటరిగా కనిపిస్తే అంతేనా? చిచ్చి అంటూ అతని చొక్కా అతని ముఖాన విసిరుకొట్టి ఆ నిశీదిలో అవతలకి పొరుగెట్టింది కరుణ. రోడ్డు మీద చాలా త్వరగా నడిచిపోతోంది. తన వెనక ఏమాత్రం అలికిడైనా భయంతో కరుణ గుండెలు దడదళ్లాడుతున్నాయి. అలాంటప్పుడు ఆమెకి చాలా దగ్గర నుంచి ఎవరో ఆగు అంటూ కేక వేశారు. భయంగా వెనక్కి తిరిగి చూసి ముందుకి పరుగు లంకించుకుంది కరుణ. ఇద్దరు రౌడీలు వెంటపడి తరమడం మొదలు పెట్టారు. చాలా దగ్గరలో నడుస్తున్నట్టు వినిపిస్తోంది. ఇదిగో అలా పరిగెత్తకు, నీకు మంచి చేస్తాం అంటున్నాడొకడు. ఈ పురుష ప్రపంచంలో పై ఆడదానికి మంచి చేసే మగవాడు కూడా ఉన్నాడా అనుకుంటూ ఎదురుగా కనిపిస్తోన్న రైలు కేసి ప్రాణాంతకంగా పరిగెత్తసాగింది కరుణ. ఊపిరి అందలేదు, అయినా పరిగెడుతూనే ఉంది. ఔటర్ సిగ్నల్ దగ్గర ఆగి ఉంది ఏదో రైలు. డ్రైవర్ ఒకటే కోత పెట్టిస్తున్నాడు. ఆ రొదలో ఆ పొగలో ఎదుట కనిపించిన పెట్టెలోకి గుడ్డిగా ఎక్కేసింది కరుణ. చెవులు చిల్లులు పడేలా కోత వేసి నెమ్మదిగా రైలు కదలడం ప్రారంభించింది. పెట్టెలో తలుపులకి జేరబడి ఎగసిపడుతోన్న గుండెల్ని చేత్తో నొక్కి పట్టుకుంది. ముఖం చెమటలతో తడిసిపోయింది. పెదవులు పొడేరిపోయాయి. ఎందా అంటూ ఎవరో గ్లాస్ అందించారు. ఆత్రంగా గడగడా తాగేసింది. అక్కడే కుప్పగా పడిపోయింది. రైలు వేగం పుంజుకుంది. ఎక్స్ప్రెస్ కాబోలు గాలిని చీల్చుకుంటూ సాగిపోతోంది. రైలు కదలిక ఉయ్యాలలా ఊపుతోంది కరుణని. ఎంత ప్రాణాంతకంగా పరిగెత్తొచ్చిందో పాపం అంటూ ఓ పల్చని రగ్గు కప్పి లైట్ అర్పి పడుకున్నాడా పెట్లో ఉన్న ఒక పెద్ద మనిషి. ఇలా చేయడం మోసమే అనుకో, కానీ పోనీ ఇప్పుడైనా అన్నీ మరచి నిద్రపోతోంది ఆడకూతురు అంటూ తను గ్లాసులో విస్కీ పోసుకున్నాడు. బాబుగారు, ఎన్నాళ్ళలా వీధి ముఖం చూడకుండా దుఃఖం కూడగట్టుకునుంటారు. పోయినమ్మగారు తిరిగి రారు కదా. చిన్నబాబు కోసమైనా మీరు తిరిగి మనుషుల్లో పడాలి హెచ్చరించాడు వెంకన్న రాముని. అంతా కలలా కరిగిపోయిందిరా వెంకన్న. ఇప్పటికీ నేను నమ్మలేకుండా ఉన్నాను. నాకే అంతా అయోమయంగా ఉంది రాంబాబు. నన్ను ఊరుకు పంపించేశారు. ఎవడో ఆనందట ఇంట్లోకొచ్చాడు. నేనొచ్చేసరికి అంతా అయిపోయింది బాబు. తలుచుకుంటున్న కొద్దీ విచిత్రంగా తోస్తుంటుంది బాబు. మనసు పరిపరి విధాలు పోతుంది అంటూ వాపోయాడు. చిక్కులు పడిన దారంలా ఉంది రామప్రభుకి పరిస్థితి. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. భార్యని మర్చిపోలేక, తల్లిని అనుమానించలేక, కొడుకుని దగ్గరకు తీయలేక బాధపడుతున్నాడు. మనసు రాయి చేసుకుని తిరిగి పనులు చూసుకోవడంలో నిమగ్నుడవడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు అతనికి అనిపించేది, కరుణ ఎక్కడైనా బ్రతుకుంటే తనని కలిసే ప్రయత్నమైనా చేయదా అని. ఇక కరుణ లేదని నిర్ధారించుకున్నాకే వృత్తే సర్వస్వం చేసుకున్నాడు. తలమునకలుగా రాజకీయాల్లోకి, ప్రముఖుల కార్యకలాపాల్లోకి దిగి అన్నీ మరిచిపోసాగాడు. అతని పొలుకుబడి శీఘ్రగతిన పెరుగుతూ పోతోంది. కాని మానసికంగా చాలా కుంగిపోయాడు రాము. అతని గుండెల్లో ఎక్కడా తడి లేదు, పొడారిపోయింది.
కొడుకును కూడా దగ్గరికి చేరనివ్వనంత కఠినుడిగా తయారయ్యాడు. అలాంటప్పుడే సుభద్రాదేవి భయపడేది. కాని ఆమెకు శ్రీనివాస్ లోకం అయిపోయాడు. వాడి పెంపకంలో తాను చేసిన దారుణాలు ప్రక్షాళితం అయిపోతాయేమోనని నమ్ముకుంది. ఎప్పుడైనా కొడుకుని దేనికైనా సంప్రదించాలని చూస్తుంది. కాని రాము చాలా ముభావంగా నన్నెందుకమ్మా అడగడం, నీకేది మంచిదనిపిస్తే అదే చెయ్యి అనేస్తాడు. కొడుకు జీవితం మళ్ళీ కొత్త చిగుళ్ళు వేస్తుందన్న ఆశ పూర్తిగా పోయింది ఆమెకు. అందుకే సుభద్రాదేవికి శ్రీనివాసే లోకమయ్యాడు. కరుణని దింపుకొని తనింటికే తీసుకువెళ్లాడు రంగారావు. పెద్ద ఇల్లు. కరుణ కళ్ళు తెరిచి అంతా కలి చూసి ఎక్కడున్నాను నేను అనుకుంది. నీకేం పర్వాలేదు, నా ఇంట్లో ఉన్నావు, జ్ఞాపకం లేదు, రాత్రి నా పెట్టులో ఎక్కువ జ్ఞాపకం చేశాడు రంగారావు. నాకేమైంది? నేనెందుకెంత ఒళ్ళు తేలిని నిద్రపోయాను? భయంగా అడిగింది. రంగారావు గట్టిగా నవ్వేశాడు. కలతపడిన అంతరంగాలకి గాఢ నిద్ర పట్టించే దివ్య ఔషధం ఒకటే ఉందమ్మాయి. నాకేం తోచక నీకు అదే ఇచ్చాను. ఒక్క ఉరుకున మంచం దిగి వీధి గుమ్మం దగ్గర నిలబడింది. ఎంత దారుణం! నిస్సహాయంగా నిలబడిపోయిన ఆడదానికి డ్రింక్ ఇస్తారా? అర్ధరాత్రి పూట దొండగులెవరో తరిమారని దారి తెలియక గుడ్డిగా రైలుపేటలోకి ఎక్కేశాను. అది అసలు అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్లని ఎందుకు తరుముతారు రౌడీలు అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడింకా నువ్వు ఎవరన్నా ఆరా తీయాల్సి వస్తుంది. చూడు, ఇక్కడ నిన్నెవరూ అలాంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టరు. నిన్ను గురించి ఇష్టమైతే చెప్పు, లేకపోతే లేదు అంటూ కుర్చీలో కూర్చున్నారు. ఇంట్లో ఇంకెవరూ లేరా అడిగింది. ఒక స్త్రీ ఉంటే ఇంకో స్త్రీ ఉంటుందా? గట్టిగా నవ్వాడు. బాబుగారు, మీరలా నవ్వకండి. బాబుగారా? ఇంకా గట్టిగా నవ్వాడు రంగారావు. నన్నెవరూ ఇప్పటిదాకా అలా పిలిచిన ఆడది లేదు. నాకిష్టం ఉండదు కూడా. చూడు, నీకిష్టమైతే ఇక్కడే ఉండిపో. తిండికి బట్టకి లోటు రానివ్వను. బెత్తరపోయి చూసింది కరుణ. నువ్వు ఎక్కడికి బయట ప్రపంచంలోకి వెళ్ళినా దీనికోసమే కదా పోటుపడేది. అది నేనే ఇస్తాను, సరేనా అడిగాడు. వద్దు బాబుగారు, నా కుట్టినే మీరేం ఇవ్వద్దు. నాకేదైనా ఉద్యోగం చూపించండి అడిగింది. నువ్వెవరు, నేనెవరు? ఇవన్నీ ఒకరినొకరు అడగవలసినవి కాదు. మనిద్దరి జీవితాలు కలవని పట్టాలు. అంచేత ఈ వివరాలు అనవసరమే. నీకిష్టం వచ్చినన్నాళ్ళు ఉండు, కష్టం కలిగినాడు వెళ్ళిపో. నిన్ను నేనేం అడగను. అదేనా నువ్వు అమాయకంగా నన్ను బాబుగారు అనేసావు కనుక, లేకపోతే నిన్ను నా దానిగా ఉండమనేవాణ్ణి. చాలా సాధారణంగానే అన్నా పక్కనే పిడుగు పడ్డట్టు ఉలిక్కి పడింది కరుణ. బాబుగారు, ఏ ఆడకూతుర్లోనూ మీకు మీ కలగని పాపలు, పోయిన తల్లులు, తోబుట్టువులు కనిపించరా? జాలిగా అడిగింది. అడిగావు కనుక చెప్తున్నాను. నాకు ఆడదాని మీద గౌరవం లేదు. నేను ప్రేమించిన స్త్రీ నా కోసం ఆగలేదు. మా వాళ్ళు వంశప్రతిష్టకు తగిన దాన్నిచ్చి పెళ్లి చేస్తే లేచిపోయింది. డబ్బు రోకలు విసిరితే కాకుల్లో వాలుతున్నారు పిల్లలు. ఏం చూసి గౌరవించమంటావు? ఏమీ అనలేక తల వంచింది కరుణ. మీ కండిషన్స్కి నేను కట్టుబడకపోతే? రంగారావు నవ్వేశాడు. నీ ఇష్టమన్నానుగా. నాకెందుకో నువ్వంటే అభిమానం కలుగుతోంది. పగిలిపోతాయి అన్నంత వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో కళ్ళు రక్తం చిమ్మి ఒక్క పొరుగునొచ్చి లోపల నిలబడగానే అయ్యో అనిపించింది. అందుకే నీకు కాసేపైనా విశ్రాంతి కావాలని రమ్ము పోశాను. నీ మీద సదభిప్రాయం ఉండబట్టే కదా నిన్ను ఇంటికి తెచ్చాను. బాబుగారు, నాకు పని పెంచలేరా? నేను చదువుకున్నాను బాబుగారు. మీ దగ్గర ఉండడానికి భయం లేదు బాబుగారు. కానీ ఏటి చాటున పాలు తాగిన లోకం అనుమానిస్తుంది కాదంటారా? నేను అలసిపోయాను. నేనింక పరిగెత్తలేను. చెడ్డవారే అయినా మీ దగ్గరే నాకు రక్షణ ఉంది. నన్ను వెళ్ళిపోమనకండి అంది. పోనీ ఇక్కడ పనివాళ్ల పేట ఉంది. అందులో చాలా మంది మా ఫ్యాక్టరీ పనివాళ్లే. అక్కడుండి ఆ జనానికి ఏదైనా నేర్పగలిగితే నేర్పు. కొత్త ఆశ చిగురించింది కరుణలో. తప్పకుండా బాబుగారు అంది చాలా ఉత్సాహంగా. అది నువ్వనుకున్నంత సులభం కాదు. అక్కడి వాళ్ళు మూర్ఖులు, కర్కోటకులు. పందుల్లా బురదలో కుప్పల్లో పొర్లుతారే గాని ఎవరికి వారు సహాయం చేసుకోరు. కూలి డబ్బులు తాగుడికే చాలవు. వాళ్ళని ఎవరూ బాగు చేయలేరంటే అబద్ధం కాదు. కరుణ చాలా దృఢమైన కంఠస్వరంతో అంది. పర్వాలేదు బాబుగారు, వారిని మార్చగలిగితే నా జన్మ ధన్యమైందనుకుంటాను. లేదు, నేను వాళ్లలో కలిసిపోతాను, అంతే కదా అంది. అయితే పద, నీకక్కడ పెద్దని పరిచయం చేస్తాను. కానీ ఒకటి, నీకెప్పుడూ నా అండ ఉంటుంది, అది మరిచిపోకు. నువ్వు నచ్చావా? నీ మీద ఏగ వాళ్ళెవరు? నిన్ను అనుమానించారా? అక్కడ మంచినీళ్ళు కూడా పుట్టవు అంటూ చేతికర్ర తీసుకుని రా అంటూ బయలుదేరారు. కరుణ ఆ మురికివాడలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఈ లోకాన్నే మరిచి వారి బ్రతుకులు బాగు చెయ్యాలని తన శక్తి ధారపోస్తోంది. అప్పుడప్పుడు లీలగా కంటి నీటి తెర కమ్మి కళ్ళు మసక కమ్మినా
ఆ మురికివాడ పిల్లల్లోనే తన శ్రీనివాసుని చూసుకుంటూ దుఃఖం రాకుండా గుండెని రాయి చేసుకుంటూ బ్రతికేస్తోంది. కాలం వింతగా సాగిపోతోంది. కాలచక్ర పరిభ్రమణంలో వర్షాలు, జరిగిపోతున్న చక్రాల కింద జనం పడి హాహాకారాలు చేసిన రథచోదకుడు కంచి జుళిపిస్తూనే ఉంటాళ్లా ఉంది. సుఖపడే వాళ్ళకి కాలం గడిచిపోతోంది. బాధలు పడేవారికి జరిగిపోతోంది. కాలగర్భంలో ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. కాని కరుణ తన కృషి మానలేదు. పసివాళ్లు పెద్దవాళ్ళు అవుతున్నారు. పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ మురికివాడకి మగుటం లేని రాణి, ఆదరించే దేవత, దారి చూపే దీప కళికగా తయారైంది కరుణ. కాని చిత్రం, ఆమె పేరు మట్టుకు ఎవరికీ తెలీదు. అంతా అమ్మ అనేవాళ్లే. తృప్తిగా కాలం గడుపుతోన్న లీలగా శ్రీనివాసు ఎంతే ఉంటాడో అని కరుణ అంతరాంతరాలలో అప్పుడప్పుడు పీకకపోలేదు. శ్రీనివాస్ లాయర్ అయ్యాడు. అతనికి నాయనమ్మంటే ఎంత లోకువో, తండ్రంటే అంత భయం. అందుకే నాయనమ్మని ఆట పట్టిస్తూ ఉంటాడు. తండ్రిని చూసి పులిని చూసినట్టు భయపడతాడు. బార్ కౌన్సిల్ పరీక్షలు కూడా ముగిశాక శ్రీనివాస్ ఆనందానికి హద్దుల్లేవు. చూస్తూ ఉండు, ఇంక ఈ ప్రపంచంలో అన్యాయానికి చోటు లేకుండా చేస్తాను అని ఓ రోజు కూర్చుని నాయనమ్మతో కబుర్లు చెప్తున్నాడు. ఫోన్ మోగింది. అదిరిపడి లేచింది సుభద్రాదేవి. 2 సార్లు మోగని నానమ్మ, నీ ఫోనేం అరిగిపోదులే అన్నాడు. లేక నాన్నగారు కోపడతారా అడిగాడు. శ్రీనివాస్ మాటలు వినిపించుకునే స్థితిలో లేదామె. ఫోన్లో వింటున్న కంఠస్వరం విని అదిరిపడుతూ రాంగ్ నెంబర్ అంటూ గట్టిగా అరిచింది. పెద్దమ్మ, మీ శ్రీనివాస్ తెచ్చిన శుభవార్త వింటున్న ఈ సందర్భంలో లేదనికిస్తారు కదూ అన్నాడు అవతల నుంచి ఆనంద్. రాంగ్ నెంబర్ అంటే నీకు కాదు, భయంగానే అరిచింది సుభద్రాదేవి. శ్రీనివాస్ నవ్వుతూ నానమ్మ వెనక్కి చేరి, రాంగ్ నెంబర్ అంటావే గాని ఫోను కింద పెట్టమేం నానమ్మ అంటూ ఆమె చేతిలో ఫోన్ అందుకుని హుక్కు మీద పెట్టేసి జేబులోంచి రుమాలు తీసి నానమ్మ ముఖం మీద చెమటలు తుడిచాడు. వెనక చిన్న దగ్గు వినిపించి నానమ్మ వెనక్కి వెళ్ళాడు శ్రీనివాస్. రామప్రభు క్లబ్బు నుంచి తిరిగొచ్చాడు. ఒరే రాము, మన శ్రీను కోర్టుకెళ్తాడురా ఆనందంగా చెప్పింది. గుడ్ శ్రీను, మన అయ్యర్ నిన్ను జూనియర్గా తీసుకుంటాడు, రేపే వెళ్ళి చేరు అనేసి మేడమెట్లు ఎక్కేశాడు. నానమ్మ, నాన్నగారు చాలా సీరియస్ కదూ, మా అమ్మే ఉంటేనా అన్నాడు. వద్దు బాబు, ఆ మాట ఎత్తకు, మీ నాన్న కోపం వస్తుంది అంది సీరియస్గా. ఈ మిస్టరీయే నాకు అర్థం కాదు నానమ్మ. ఎంతమందికి భార్యలు చనిపోలేదు, ఎంతమంది తల్లి లేని పిల్లలు లేరు, అంతా ఇలా తల్లి పేరెత్తకుండా బ్రతికారా నానమ్మ అంటూ అక్కడి నుంచి సాగిపోయాడు. సుభద్రాదేవి అలా టెలిఫోన్ దగ్గరే కుర్చీలో కూర్చుంది. ఆనంద్ జల్సాగా బ్రతుకుతున్నాడు. కావలసిన డబ్బు సుభద్రాదేవి దగ్గర నుంచి గుంజుతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న రకరకాల పోడు పనుల్లో ఇది ఒకటతనికి. సుభద్రాదేవికి క్షణం విశ్రాంతి లేకుండా పోయింది బెడదతో. వీడు చాలదన్నట్టు నర్సింగులు. తాగి తాగి మాట్లాడితే ఇంటి మీదకొచ్చి పడుతున్నాడు. అన్ని పక్కల నుంచి ఉచ్చులు బిగిసినట్టు ఊపిరి సలపడం లేదు సుభద్రాదేవికి. అందుకే కాబోలు, ఎవరు చేసిన కర్మకి వారు ఫలితం అనుభవించక తప్పదంటారు. ఆ రోజు సాయంత్రం శ్రీనివాస్ కారు లోపలికొస్తోంది. హెడ్లైట్లు ఆర్పకుండా ఒక కారు తమ గేట్లోంచి బయటకు దూసుకొచ్చింది. కారు పోర్ట్ఫోలాపి అక్కడే కూర్చున్న వెంకన్నని, ఎవరు వెంకన్న ఆ వచ్చి వెళ్లేది అడిగాడు. కంటికి ఆనలేదు బాబు, కాని ఆ నడక ఎవరో తెలిసిన మనిషిలా ఉంది. పెద్దమ్మగారితో మాట్లాడి వెళ్ళాడు అన్నాడు. చిన్నమ్మగారొచ్చి వెళుతుందనుకున్నాను తాత అన్నాడు. రేఖమ్మ ఏది బాబు అడిగాడు. రేఖకేదో కేసుందట తాత, బోర్ అన్నాడు. అంతే కదా, దెబ్బలాడుకున్నారేమో అనుకున్నాను చిన్నబాబు. శ్రీనివాసు కోట్ అందుకున్నాడు వెంకన్న తాత. హాల్లోకొస్తూ ఎవరి నానమ్మ వచ్చి వెళ్ళింది అడిగాడు. ఎవరూ రాలేదే అనేసింది సుభద్రాదేవి. కాని శ్రీనివాస్ అనుమానంగా చూసేసరికి మౌనంగా, అవును శ్రీను, నాన్న కోసం ఎవరో వచ్చారు, లేదంటే వెళ్ళిపోయాడు అంది. అలాగా అంటూ తన గదికేసి నడిచాడు శ్రీనివాస్. శ్రీనివాస్ మనసులో ఏవో తెలియని అనుమానాలు తలెత్తాయి. కాని ఎటూ తెలుసుకోలేని అయోమయంలో పడి కొట్టుకుంటున్నాడు. అతనికి ఆ క్షణంలో అనిపించింది, తండ్రి ఉండి లేడని, నాన్నగారి దగ్గర చనువే ఉంటే ఈ అనుమానాలతో, అర్థం లేని ఆవేదనతో బ్రతకవలసిన అవసరం ఉండేది కాదు కదా అనుకున్నాడు. ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ విషయాలు వెంకన్న దగ్గర కూర్చుని తెలుసుకోవాలి అని శ్రీనివాస్ మనసు తహతహలాడడం మొదలుపెట్టింది. అతని అమాయకత్వం, మూఢత్వం చూసి రేఖ ఎప్పుడూ వేళకోళం చేస్తూనే ఉంది. నానమ్మ ఏమంటుందని ఆలోచిస్తున్నావా అంటూ చిలిపిగా మొట్టుతూ హేళన చేస్తుంది. శ్రీనివాస్ రేఖ కోసం ఫోన్ చేశాడు.
హాయ్ లాయర్ అంటూ పలకరించింది అవతల పక్క నుంచి రేఖ. రేఖ, ఈరోజు ఒక్కరోజే మనం ఫ్రీ, ఇంక రేపటి నుంచి బిజీ అన్నాడు శ్రీనివాస్. ఏం అంటూ బాధపడిపోతుంది డాక్టర్ రేఖ అనుకున్నాడు శ్రీనివాస్. కానీ రేఖది చిలిపి బుద్ధి, అందుకే గుడ్. ఆరోగ్యం కాస్త బాగుపడుతుంది. రేపటి నుంచి జూనియర్ అన్నమాట. శ్రీను, నాన్నగారంటే మాటలు కాదు, జాగ్రత్త. పుట్టి స్లేవ్ డ్రైవర్. రేపు కలుస్తాలే అంటూ ఇంకో 10 నిమిషాలు వీడుకోలు తీసుకునేందుకే అయిపోయింది. వెనక నుంచి మనవణ్ణి చూస్తూ ఆనందిస్తోన్న సుభద్రాదేవికి వీడింత వాడయ్యాడా అని ఆశ్చర్యం వేసింది. సరే పెట్టేస్తా అంటూ ఫోను పెట్టకుండా వింటోంది రేఖ. మళ్ళీ నీకు నేను ఫోన్ చేయకపోవచ్చు సీరియస్గా అన్నాడు శ్రీను. ఏం, ఎందుకని? ఎంత లాయరువైతే మటుకు అంత బిజీయా? ఇలా నువ్వు పెట్టేగానే తిరిగి ఫోన్ చేయనువచ్చు సీరియస్గా అన్నాడు. చే పో మొద్దు అంటూ ఫోన్ పెట్టేసింది రేఖ. రేఖ మాట అంటూ ఫోన్ పెట్టేశాడు. అతని ముఖంలో ఆనందం వెచ్చని ఆవిరిలా వ్యాపించింది. ఎవర్రా పలకరించింది సుభద్రాదేవి. రేఖ నానమ్మ, అర్థం కాలే అంటూ నానమ్మ పక్కన చేరాడు శ్రీనివాస్. మీరేం మాట్లాడుతున్నారని అర్థం అవడానికి నవ్వేసింది. ఇంకా నిద్రపోకుండా కూర్చున్నావేం నానమ్మ, లే అంటూ నానమ్మని ఆమె గదికేసి నడిపించాడు. ఆమెని పడుకోబెట్టి సాలువా కప్పుతూ పడుకో నానమ్మ అన్నాడు. నా తండ్రే, నాకెంత అదృష్టం పట్టిందిరా సీను. మనవడి ఆప్యాయతకి కరిగిపోయి అన్నారు సుభద్రాదేవి. అమ్మవి నాన్నవి నాకు నువ్వే నాయనమ్మ, నాకింకెవరు చెప్పు అనేసి తన రూమ్కేసి గబగబా నడిచాడు శ్రీనివాస్. ఆ మాట వెనక దాగున్న ఆవేదన గ్రహించలేనంత అమాయకురాలు కాదు సుభద్రాదేవి. కాని ఏం చేస్తుంది? రామప్రభు జీవితంలో మళ్లీ ఎవరి పట్ల ప్రేమ కాని కనీసం జాలి గాని ప్రదర్శించలేని రాతి మనిషిలా అయిపోయాడు. అతనికి ప్రపంచంలో ఎవరితోనూ సంబంధం లేదు, బాంధవ్యం అంతకన్నా లేదు. సుభద్రాదేవి ఎన్నోసార్లు ప్రయత్నించింది అతని మనసుకి దగ్గరగా వెళ్లి కనీసం శ్రీనివాస్ కోసమైనా మనుషుల్లో తిరగమని అర్థించాలని. కాని రాము హృదయం చుట్టూ దట్టంగా చీకటి వల పరుచుకుంది. అందులో కరుణ జ్ఞాపకాలు పదిలపరుచుకుని నిర్లిప్తంగా బ్రతికేస్తున్నాడు. తన గదిలో కూర్చుని రేఖకి ప్రేమలేఖ రాయాలని తెగ తాపత్రయపడిపోతున్నాడు శ్రీనివాస్. తన హృదయంలో పరుచుకున్న ఒంటరితనానికి రేఖ విరుగుడు. ఈ సంగతి ఆ అల్లరి పిల్లకెలా చెప్పాలో తెలియక సతమతమైపోతున్నాడు. రాసి రాసి రాసిన కాగితాలు చించి అలసిపోతున్నాడు. ఆ ప్రశాంతంలో అతని మనసుకు అర్థం కాని ఎన్నో ఆలోచనలు హుసుళ్లలా లేచి ముసురుతున్నాయి. నిద్రలో గట్టిగా అరుస్తున్నారు సుభద్రాదేవి. ఎవరు అంటూ ఒక్క ఉదుటున్న నానమ్మ గదిలోకి పరిగెట్టాడు. నానమ్మ అంటూ తట్టి లేపాడు. ఎవరు ఎవరు అంటూ గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచింది సుభద్రాదేవి. నేనే నాయనమ్మా, ఎందుకంత భయపడ్డావు? మంచినీళ్లు కావాలా అడిగాడు. శ్రీనివాస్ తల నిమురుతూ, వద్దు శ్రీను, ఏదో పీడకలొచ్చింది, వెళ్ళి పడుకో బాబు. నువ్వు నిద్రపో నాయనమ్మా, నీకు పీడకలు రావడం ఏమిటి? నువ్వు భయపడ్డమేమిటి? ఇన్సల్ట్ అంటూ దుప్పటి సరిగ్గా కప్పి వేసిన లైట్ ఆర్పాడు. ఆ చీకట్లో సుభద్రాదేవి అన్నీ మరచి నిద్రించాలని తాపత్రయపడ్డం ప్రారంభించింది. ఉదయం భోజనాల దగ్గర శ్రీనివాస్ పెళ్లి ప్రసక్తి చాలా భయపడుతూనే తెచ్చింది సుభద్రాదేవి. అంతా విని, నాదేముందమ్మా, మంచి కుటుంబం, సాంప్రదాయం, నీకు తగిన అంతస్తు, హోదా అన్నీ ఉన్న పిల్లయితే నువ్వే చేసేయ్ అంటూ చేయి కడుక్కుని లేచేశాడు రాము. రాము, అలా అంటే ఎలాగురా? నువ్వు కొంచెం పూనుకోవాలి గాని. ఇంకా సుభద్రాదేవి మాట పూర్తి కాకుండానే, ఏమీ అక్కర్లేద్దమ్మా, నా ఇష్టాలతో గాని వాడి ఇష్టాలతో గాని పనిలేదు. నీకు నచ్చిన పిల్లని చూడు, మళ్ళీ ఈ జీవితంలో కెలికి అశాంతి రేగనివ్వకు, అంతే చాలు అనేసి ఆమె మాట కోసమేనా ఆగకుండా వెళ్ళిపోయాడు. నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది సుభద్రాదేవి. ఇన్సల్ట్ నానమ్మా, నీకు నచ్చిన పిల్లని చూడమంటారేంటి? నేనేం ఆడపిల్లనా? మధ్యన ఈయన గారి సలహా ఏంటి? నాకిష్టమైన పిల్లని చేసుకుని తీరతాను. సీను, నా దగ్గర కాదు ఈ సంగతి, మీ నాన్న దగ్గర చెప్పరా. నేనెందుకు చెప్పాలి? నాకేం కావలసిన చేయడానికి అమ్మాయి ఎలా ఉండేదో తెలీదు. నాన్నని దగ్గరగా వెళ్లి పలకరించే ధైర్యం కూడా నేర్పలేదు నువ్వే అడుగు అంటూ విసురుగా కోట్ అందుకున్నాడు. శ్రీను, అలాగేరా, నాన్నని నేను ఒప్పిస్తానుగా. మొదటి రోజు లాయర్ అయిపోతున్నావు, వెళ్ళి నాన్నకు చెప్పు అంది బ్రతిమలాడుతున్నట్టు. నేనెందుకు చెప్పి వెళ్ళాలి అంటూనే తండ్రి గదికేసి నడిచాడు శ్రీనివాస్. చాలా తీక్షణంగా పుస్తకం చదువుతోన్న తండ్రికేసి రెప్ప వాల్చక చూశాడు. డాడీ నెమ్మదిగా పిలిచాడు. తలెత్తుతూనే ఎస్ ప్రశ్నించాడు రాము. నేను సీనియర్ దగ్గర జాయిన్ అవుతున్నాను, మీకు చెప్పి వెళదామని. గుడ్, గాడ్ బ్లెస్ యూ
నీ వృత్తి ఏదైనా దాన్ని పూర్తి మనసుతో చేపట్టు. అది నీ కనీస ధర్మం. చేసే పని మీద గౌరవం ఉంటే గెలుపు అదే వస్తుంది. అయ్యర్ని అడిగానని చెప్పు అనేసి తిరిగి పుస్తకంలో తలదూర్చాడు రాము. ఓ క్షణం అలాగే నిలబడి వెనక్కి తిరిగాడు శ్రీనివాస్. బాబు, మీరిలా మళ్ళీ బయటికి వెళుతున్నారా? ఈ హడావిడి, ఈ హంగామా అంతా రాంబాబు గారే గుర్తుకొస్తున్నారు బాబు అంటూ వెంకన్న సంబరపడిపోతూ కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. అరే, నాన్నగారిలా సరదాగా ఉండేవారంటే నేను నమ్మలేను వెంకన్న. ఎప్పుడూ కొంపలంటుకుపోయినంత సీరియస్గా ఉంటారే. వెంకన్న బాధగా నిట్టూర్చాడు. ఆడబ్రతుకలా అయిపోయింది వాసుబాబు. ఈ రోజే కనుక మీ అమ్మగారు బ్రతుకుంటే ఎంత సంబరం చేసేదో. నీకు హారతులు పట్టేది, తీపి తినిపించేది, ఊరంతా చెప్పుకునేది. చిన్నబాబు, రాంబాబు కూడా బహుశా ఇదే అనిపించుంటుంది. కారెక్కండి బాబు. వెంకన్న భుజం మీద చేయి వేసి నొక్కుతూ, వస్తాను వెంకన్న. ఓ రోజు నీతో కూర్చుని అమ్మ గురించి అంతా వింటాను, వినాలనుంది అని కారెక్కి కూర్చున్నాడు. వెంకన్న కారు గేటు దాటేదాకా అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అయిందని సోదా, ఎన్నిసార్లు చెప్పాను నీకు వాడితో ఈ గొడవ మాట్లాడద్దని? విసుక్కుంది సుభద్రాదేవి. బిక్క చచ్చిపోయాడు వెంకన్న. పొరపాటైపోయిందమ్మా, ఈ రోజు మరిచిపోయాను అంటూ తోటకేసి వేగంగా సాగిపోయాడు. శ్రీనివాస్ అంత విసురుగాను కారు అయ్యరింటి ముందు ఆపాడు. దిగి కారు తలుపు విసురుగా విసిరి మూశాడు. లాక్ చేసి కీసు జేబులో పడేసుకుని కాస్త కాలర్ సర్దుకుని మెట్లెక్కాడు. హాయ్ శ్రీను, వెల్కమ్ వెల్కమ్ టు ది జైల్ అంటూ పలకరించింది రేఖ. తెల్లని కోటు తొడుక్కుంది. భుజం మీద స్టెతస్కోపు ఊగిసలాడుతోంది. రేఖ, నాన్నగారేరి? ఆఫీస్ రూంలో ఉన్నారా? రేఖ నవ్వుతూ, వినపడ్డం లేదు అంటూ లోపల గదిలో క్షు పెట్టింది. చెవొగ్గి విన్నాడు శ్రీనివాస్. మై గాడ్, అంత భక్తులా అయితే? ఆశ్చర్యంగా అన్నాడు. మరి క్లబ్స్కి వెళతారు, టెన్నిస్ ఆడతారు? రేఖ మునివేళ్ల మీద లేచి శ్రీనివాస్ చెవి మేలేస్తూ, ఏం బుర్రా, భక్తుంటే క్లబ్కి వెళ్ళకూడదా, పేకాడకూడదా? బాయ్, నే వెళుతున్నా అంటూ ముందుకి సాగిపోయింది. మళ్ళీ ఎప్పుడొస్తావు? సాయంత్రం 4 గంటలకి అంది. అంతసేపేం చేస్తావు? ఓ గంటలో వచ్చేలేవా? జాలిగా అడిగాడు శ్రీనివాస్. ఏం, మా నాన్నగారి దగ్గర భయమా? తమరు నాన్నగారి దగ్గర భయపడనక్కర్లేదు లాయర్ గారు. నాన్నగారి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏ జూనియర్నైనా 4 రోజుల్లో ఆదర కొట్టేస్తారాయన అంటూనే ఇలారా అని చేయి పట్టి శ్రీనివాస్ని లాక్కెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టింది. ఓ గంటలో వచ్చేయాలా? నాలుక చూపెట్టు, చెయ్యిలా ఇవ్వు, నోరు తెరు అంటూ పల్సు చూడడం మొదలు పెట్టింది. గట్టిగా ఊపిరి, నెమ్మదిగా ఊపిరి వదులు. దగ్గుందా? అన్నం సహిస్తోందా? ఏది వెనక్కు తిరుగు అంటూ చెవులకి స్టెతస్కోపు తగిలించింది. అబ్బబ్బా, ఎంతసేపు? విసుగ్గా అడిగాడు శ్రీనివాస్. స్వామి, అదే నేను అడగబోతున్నాను. ఒక్కొక్క మనిషికి సరాసరి 5 నిమిషాలిచ్చినా గంటకి డజను మందిని కూడా చూడలేం, తెలిసిందా? నేనుండేది జైలు ఆసుపత్రి. ఏం, జైల్లో మనుషులేం తక్కువ ఉన్నారనా నీ ఉద్దేశం? పైనున్న వాళ్ళకంటే అక్కడే ఎక్కువ ఉన్నారనిపిస్తోంది నాకు, తెలిసిందా? వస్తా అంటూ చెయ్యి ఊపింది. ఏంటి శ్రీనివాసు, వచ్చేస్తివా అంటూ అప్పుడే హాల్లోకి అడుగు పెట్టాడు అయ్యర్. రారా, మీ బాబుని చూస్తే నిన్ను చూడనక్కర్లేదయ్యా, ఒక్కే మూస అంటూనే తన కుర్చీలో కూర్చున్నాడు. ఆయన లుంగి, నడుంకి బెత్తడు వెడల్పున నల్ల బెల్టు, మెళ్ళో నవరత్నాల దండ, ముఖాన విభూది రేఖలు. వింతగా చూస్తూ నిలబడ్డాడు శ్రీనివాస్. ఈయన కోర్టు వేషానికి ఇంటి వేషాలకి ఎంత పోలికలేదేంటి అనుకున్నాడు. మీ నాన్నతో చెప్పానోయ్, ఉట్టినే కంపెనీ సివులు చూస్తుంటే బోరు, క్రిమినల్ సైడ్ చేపడితే ఛాలెంజింగ్గా ఉంటుంది. పేరుకి పేరు, డబ్బుకి డబ్బు. మీరన్నది రైటే సార్. గుడ్, ఈరోజే డ్రాఫ్ట్ చేయిస్తా చూడు నీ చేత. ఒక్క 6 నెలల్లో నా జూనియర్ వస్తాడు చాలు అనిపించనటోయ్ అంటూ శ్రీనివాస్ భుజం గట్టిగా తట్టాడు అయ్యర్. ఈ పూటకి ఫైళ్లు చూస్తారని తీశానండి అంటూ ఓ మేటెడు ఫైళ్లు బల్ల మీద పెట్టాడు అయ్యర్ గారి గుమస్తా. వాటికేసి భయంగా ఓసారి చూసి, ఇవన్నీ చదవాలా అన్నాడు. చదవనక్కర్లేద్దోయ్, చూడు తెలుస్తుంది. తర్వాత వద్దన్నా నువ్వే చదవక వదలవు. ఏమంటారు గుమస్తా గారు అంటూనే తమలపాకుల డబ్బా ముందు పెట్టుకున్నాడు అయ్యర్. చిత్తం, జూనియర్ గారికి చెప్పవలసినవి త్వరగా చెప్పండి. ఇంకా ఆకు ఒక్క నోట్లోకెళితే ఏం చెప్తున్నారో తెలియకపోవచ్చు అంటూ హెచ్చరించి తన సీట్లోకి వెళ్ళిపోయాడు గుమస్తా. ఊరు ఎగిరిపోయేటంత గట్టిగా నవ్వేస్తూ, బాగా చెప్పారు. చూడు శ్రీనివాస్, ఆ 2వ వరుసలో 6వ పుస్తకం తీ అంటూ అరచేతిలో కొంచెం సున్నం రాసి కాస్త పొగాకు వేసి వేలుతో రుద్దడం ప్రారంభించారు.
శ్రీనివాస్ వారు చెప్తున్న పుస్తకాలన్నీ చూస్తూనే ఉన్నాడు. తొందర పెడుతూనే ఉన్నాడు. లాయర్ గారు కాస్త చూసి, ఇది కాదోయ్, ఆ 9ది, ఆ 12ది అంటూనే ఉన్నారు. చివరికి ఆయనకు కావలసింది దొరికింది. ఇదిదా అంటూ ఆ పుస్తకం మీద చేత్తో ఒక్క గుద్దు గుద్దేసరికి మిగిలిన వాల్యూమ్ల దొంతరలు అమాంతం ఎగిరి కింద పడ్డాయి. అబ్బా అంటూ కాలు పక్కకు జరిపేసుకున్నాడు శ్రీనివాస్. న్యాయం నిండా ఘనం శ్రీనివాసు అంటూ పుస్తకంలో తల దూరు చేశాడు అయ్యర్. శ్రీనివాస్ తన టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. ఒక్కొక్క ఫైలు తిరగేయడంలో నిమగ్నమైపోయాడు. అవి చదువుతుంటే కాలం గడుస్తున్నట్టే తెలియలేదు అతనికి. సాయంత్రం డ్యూటీ ముగించి తిరిగొచ్చిన రేఖ శ్రీనివాస్ ఇంకా అలాగే కూర్చునుండడం చూసి టీ పంపిస్తూ, ఓసారి లోపలికిరా అని ఓ చీటీ పెట్టి పంపింది. పని కుర్రాడు ఆ ట్రే తిన్నగా సీనియర్ గారి బల్ల మీద పెట్టేస్తూ, టీ సార్ అనేశాడు. టీ రేఖం వచ్చేసిందా, గుడ్, శ్రీనివాసు కూడా పంపమను అంటూ టీ అందుకుని చీటీ కూడా అందుకున్నాడు. తండ్రి చేతిలో చీటీ చూసి నాలుగు కరుచుకుంది రేఖ. ఎందుకబ్బా లోపలికి రమ్మంది అంటూ, రేఖమ్మ అంటూ లోపలికొస్తోన్న తండ్రిని చూసి గబగబా ఇంకో టీకి అన్నీ సర్దడం ప్రారంభించింది రేఖ. అయ్యర్ కూతురికేసి ఓసారి వింతగా చూశాడు. అసలే క్రిమినల్ బ్రెయిను, ఇట్టే కనిపెట్టేశారు. జరిగిన పొరపాటుకి గట్టిగా నవ్వేశాడు. చీటీ రేఖ చేతికిస్తూ, ఇలాంటి చిన్న పొరపాట్లే తల్లి నేరగాళ్ళని పట్టిస్తాయి అంటూ హెచ్చరించారు. రేఖ నవ్వేస్తూ, మీరు మరీం డాడీ, ఆ చీటీలో ఏముందని, ఎవరిని పట్టుకోగలరు అంది. పాయింటే, లాయరు కూతురివి కదూ అంటూ తన గదిలోకి వెళ్లారు. మై గాడ్, ఎంత పొరపాటు జరిగిందో చూసావా, చదివుంటే అడిగాడు శ్రీను. చదివేగా లోపలికొస్తా అంది రేఖ. నాదే తప్పు, ఏం చేతికేవచ్చుగా. శ్రీను, ఉత్తరం ఎందుకు, నేనే తిన్నగా నీతో వస్తున్నా. మీ నాయనమ్మని చూసినట్టు ఉంటుంది, మన సంగతి చెప్పినట్టు ఉంటుంది. వచ్చి తీరాలా? ఇబ్బందిగా ముఖం పెట్టి కుర్చీకి తగిలించిన కోట్ అందుకున్నాడు శ్రీనివాస్. ఏమని అడుగుతావేం అన్నాడు కారెక్కి కూర్చుంటూ. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, సార్ మీ అబ్బాయిని నేను ప్రేమించాను, మేం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం, మీకేమన్నా అభ్యంతరమా అంటూ. ఎస్ అంటే నువ్వు కట్టకపోతే నేనే నీ మెళ్ళో కుస్తీ కట్టేస్తా, నో అంటారనుకో నిన్ను నేను లేవదీసుకుపోతా, సరేనా అంది. కారు ఇంజిన్ ఆపేసి రేఖ 2 చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు శ్రీనివాస్. రేఖ ప్లీజ్, నానమ్మ అన్నీ అడుగుతోంది, ఈరోజే అడగమంటానుగా, నువ్వు కారు దిగు అంటూ తలుపు తెరిచాడు. నానమ్మ లాయర్ గారికి వకాల్తా, ఎవరైనా వింటే నవ్వుతారు. తమరు కొంచెం త్వరగా ఎదిగి నన్ను వదిలేస్తారనుకుంటున్నా. లాభం లేనట్టుంది, ఈసారికి వదిలేస్తున్నా శ్రీను, మళ్ళీ వాయిదా అడిగితే ఊరుకునేది లేదు అంటూ కారు దిగేసింది రేఖ. బ్రతుకు జీవుడా అనుకుని కారుని ఇంటికేసి పోనిచ్చాడు శ్రీనివాస్. ఇల్లంటే ఆత్మీయులు అనురాగం ఉండేది. రేఖ ఇంట్లోలా సరదా వెల్లివిరిసేది. కానీ నాదేమిల్లు అనుకుంటూ పోర్టుకోలోకి కారు తిప్పాడు. ఎప్పట్లా నిశ్శబ్దంగా ఏ అలికిడి లేకుండా ఉంది. వీధి గుమ్మం దగ్గర పడి ఉన్నాడు ఎవడో. హాల్లో సుభద్రాదేవి వెంకన్న మీద అరుస్తోంది. ఓ తాగుబోతు వెదవని తరంలేని నువ్వెందుకీ కొంపకి అంటోంది. ఏం నానమ్మా, వెంకన్నేం చేస్తాడు, వాణ్ణి శవంలా పడున్నాడు, ఎంతకీ ఎవడు వాడు? చిన్నబాబు, వాడు ఎవడో తాగుబోతు వెదవా, నువ్వెళ్ళు శ్రీను, పోయి స్నానం చేసి బట్టలు మార్చుకో అంటూ శ్రీనివాసుని లోపలికి పంపించేసింది. ఏంటో ఈ నాయనమ్మ నేనింకా చిన్న కుర్రాననుకుంటుంది. నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. రేఖను తను పెళ్లి చేసుకోవాలి, కానీ ఇది నాన్నగారికి ఎలా చెప్పడం, నాకే అమ్ముంటేనా అని 1కి 10 సార్లు తల్లినే తలుచుకుంటున్న శ్రీనివాస్కి ఎలాగైనా తన తల్లి ఎలా ఉండేదో, ఎలా మరణించిందో అని వినాలన్న కుతూహలం ఎక్కువైంది. ఎలాగైనా వెంకన్న దగ్గర కూర్చుని తెలుసుకుంటాను అనుకుని వాలు కుర్చీలో నడుము వాల్చాడు. ఎక్కడో లీలగా ఫోను మోగినట్టు వినిపించింది శ్రీనివాస్కి. శ్రీనివాస్ పెదవుల మీద సన్నగా నవ్వు వెలిసింది. రాంగ్ నెంబర్, నానమ్మ కోసం అయ్యుంటుంది అనుకున్నాడు. అతను అనుకున్నట్టే నానమ్మ గొంతు చాలా ఆందోళనతో కూడి, రాంగ్ నెంబర్, నీకెన్నిసార్లు చెప్పాలి అంటూ అరుస్తోంది. అప్పుడే నాన్నగారి కారు పోర్టుకోలో ఆగిన చప్పుడయింది. ఆ రోజు మురికిపేట స్కూల్లో పిల్లలు నెహ్రూ వర్ధంతి జరుపుతున్నారు. రంగురంగుల తోరణాలతో మురికిపేట కొత్త అందం సంతరించుకుంది. ఇదంతా తనివి తీరా చూస్తున్న రంగారావుకి కళ్ళ వెంట నీరొచ్చింది. ఆడది తలుచుకుంటే సాధించలేంది ఏముంటుంది అనుకున్నారు. ఈ తల్లి నా కళ్ళు తెరిపించింది. ఆడదంటే కసి తప్పించి ఏమీ లేని నాలో ఆడదంటే ఎంత గౌరవం పెంచింది. చెయ్యెత్తి దండం పెట్టాలనిపించుతోందే అనుకున్నాడు. బాబుగారు రండి అంటూ తన పాకలోకి ఆహ్వానించింది.
నా కళ్ళ ముందే ఈ మురికి పేటని, ఇందులో మనుషుల్ని మార్చేసావు తల్లి. ఆ తాగుబోతు వేలుగడి కొడుకు డిగ్రీ పుచ్చుకున్నాడంటే అది నీ చేతి చలవ. నువ్వు వాళ్ళ పాలిట దేవతవనుకుంటున్నారమ్మా. నువ్వే పతితుడి కళ్ళు తెరిపించిన మహాశక్తివని వాళ్ళకేం తెలుసు తల్లి? ఆనందంతో ఆయన కంఠం ఉణికింది. అంతా మీ చేతి చలవ బాబుగారు. నాకీ కొత్త జీవితం ప్రసాదించారు. భారంగా సాగవలసిన సంవత్సరాలు ఎలా గడిచాయో కూడా తెలియకుండా సాగిపోయాయి. ఈ కొత్త ఆదర్శం నన్ను మనిషిగా నిలబెట్టింది బాబుగారు. నేనింక నిశ్చింతగా చచ్చిపోగలను. అమ్మా, అలానకు. నేను పోగొట్టుకున్న మానవత్వం నీలో చూసి ఆనందించిని తల్లి. ఇప్పుడు ఈ ఆడవాళ్లు బేలలు కారు. తలెత్తి ధైర్యంగా బ్రతుకుతున్నారంటే అది నువ్విచ్చిన ధైర్యం. వీళ్ల పిల్లలు ఆణిముత్యాల్లా రూపొందుతున్నారంటే అది నీ చేతి చలవ. నాకు అదే కావాలి బాబుగారు. వీరి అభివృద్ధి కోసం, వీళ్ళు మనుషుల్లా బ్రతకడం కోసం నేను హారతి కర్పూరంలా హరించి తరిస్తాను. రండి, పిల్లలు మీ రాక కోసం చూస్తున్నారు అంటూ రంగారావుని వెంటబెట్టుకుని స్కూలున్న పాక దగ్గరికి నడిచింది కరుణ. పిల్లలంతా బారులు తీర్చి నిలబడి నమస్కరించారు. పిల్లల ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా జరిగిపోయింది ఆ సాయంత్రం. కాని మనిషికి రాబోయేదేంటన్న జ్ఞానంగాని అనుమానంగాని ఉండదన్న సత్యం ఆ రాత్రి కరుణకి బాగా అర్థమైంది. ఎంతో సంతోషంగా ముగిసిన సాయంత్రాన్ని, తను మరిచిపోయిన గత జీవితాన్ని తలచుకుంటూ నిద్రరాక అలా కిటికీలోంచి చూస్తూ పడుకుంది కరుణ. ఇంతట్లో ఇంటి ముందు గోల వినిపించింది. ఉన్నపళంగా లేచింది కరుణ. ఒక్క క్షణం ఆగింది, తలుపులు తెరవాలా వద్దా అని. మరుక్షణం తలుపులు రెండు బార్లా తెరిచి అలాగే బొమ్మలా నిలబడిపోయింది. ఎవరో 25 మంది మగాళ్ళు చేతుల్లో చేపాటి కర్రలు పట్టుకుని నిలబడ్డారు. కోపంతో మండిపోతున్నాయి వాళ్ల ముఖాలు. ఆ మగాళ్ళని తోసుకుంటూ 2 ఆడవాళ్లు ముందుకొచ్చి, మా తల్లి, మా దేవతని కొలిచామే, నువ్వు చెప్పినట్టల్లా చేశామే, ఇదా తల్లి నువ్వు తలపెట్టిన నిర్వాకం అంటూ తల బాదుకుని ఏడవసాగారు. మా కొంపలు ముంచేశావు కదమ్మా. ఏమైంది? ఆతృతతో అడిగింది. ఏమైంది? ఏమైందని చెప్పుకో. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది తల్లి. మా కడుపుని చిచ్చు పెట్టావు. ఆడకూతుళ్ళకి అక్షరాలబ్బించావు, బుద్ధులు నేర్పించావు. నా కూతురు సీత పనిలోకెళ్తానంటూ వెళ్ళింది, తిరిగి రాలేదు. ఈరోజే సింహాచలం కూతురు వెళ్ళిపోనది. అది కొంప చేరలేదు. ఏం నువ్వనేది? రత్తమ్మ వెళ్ళిపోయిందా? ఎక్కడికెళ్ళింది? ఏం చెప్పలేదా? ఎక్కడికి వెళ్ళిందని చెప్పను. నెలకి 200 ఇస్తారు, 2 ఏళ్ళు ముందిచ్చారు. మంచి పని కాబోలనుకున్నానే గాని ఇదో మాయని తెలుసుకోలేకపోయానే మామ అంటూ గోలగోలగా ఏడవడం మొదలుపెట్టింది. కరుణకి ఇదంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పరేం? గట్టిగా గద్దించి అడిగింది. మగవాళ్లంతా ముందుకు తోసుకొస్తూ, నాగనాచి నీకు తెలీదేం? చాలా రూడ్గా అడిగాడొకడు. గుట్టుసప్పుడు కాకుండా ఆడకూతుల్ని దాటించింది సాలక అన్నాడు ఇంకొకడు. నోర్మై, ఏంటా మాటలు? అమ్మా, వీళ్ళంతా నీ కొంప తగలటెత్తారు. నువ్వే ఈ ఆడకూతుల్ని మాయం చేస్తున్నావంట అంది ఒక ఆమె. నేనా? మీకేమైనా మతిపోయిందా? తను వింటోంది నమ్మలేనట్టు అడిగింది కరుణ. కాక ఈడి కూతుర్ని టైంకి పట్టాడు కనుక సరిపోయింది. చూడు దాని ముఖం. దీని చదువుకి 200, 2000 అడ్వాన్సా? ఓ 18 ఏళ్ల పిల్లని లాగి కరుణ ముందుకి తోసాడొకడు. ఆ పిల్లది ఏడుస్తూ కరుణ కాళ్ళని చుట్టేసుకుంది. కరుణ దాన్ని లేవదీసింది. ఎవరు నీకు ఉద్యోగం ఇస్తానంట అడిగింది. అది జాకెట్లో దాచిన ఓ కాగితం తీసి కరుణకిస్తూ, నాకేం తెలవదమ్మా. రోడ్డు మించి పోతుంటే కారులో వచ్చి ఓ పెద్ద మనిషి అడిగాడమ్మా. మొన్నిద్దరొచ్చి చేరారు, నువ్వురా అంటూ ఈ కాగితం ఇచ్చాడు. రేపు సాయంత్రం కారు వస్తుందన్నాడు. ఎంతలోనే బాబు చూసి సితకొట్టి లాక్కొచ్చాడమ్మగారు. నాకేం తెలీదు, ఒట్టు తల్లి అంటూ భోరున ఏడవడం మొదలుపెట్టింది ఆ పిల్ల. కరుణ ఆ కాగితం విప్పి చూసింది. ఏదో కంపెనీ పేరుంది గాని వివరాలేం లేవు. అందర్నీ ఓసారి కలిగి చూసింది కరుణ. ఇదేదో మోసం. నేను దీని సంగతి తెలుసుకుంటాను. అనవసరంగా మీరు నన్ను అనుమానిస్తున్నారు అంటున్న కరుణ మాటలు ఆ మనుషుల గోలలో కలిసిపోయాయి. ఇంతట్లో ఎవరో బాబుగారు అంటూ గుసగుసలాడారు. ఎవరో వెళ్లి రంగారావుని వెంటబెట్టుకొచ్చినట్టుంది. మీరేం మనుషులా పశువులా? ఈ తల్లి మీదట కర్రలెత్తారు వేదవల్లారా అంటూ మండిపడుతూ కరుణ పక్కగా నిలిచారు. పద తల్లి, పోదాం. వీళ్ళంత కృతజ్ఞులు ఎక్కడా ఉండరు. వాళ్ల మంచి కోరేవాళ్లనే ముందు కాటేస్తారు. ఉండండి బాబుగారు, వాళ్ళు అనుమానించడంలో ఆశ్చర్యమే ఉంది. నేను ఎవరో ఎక్కడి నుంచి వచ్చానో వీళ్ళకి తెలీదు. వీళ్లకు మంచి జరిగినంతకాలం దేవతనని నమ్మారు. ఇప్పుడు వాళ్ల పరువు పోయింది, నన్ను అనుమానిస్తున్నారు. పేలవంగా నవ్వింది కరుణ. నేను వీళ్ల అనుమానం తొలగించాలి. వీళ్ల దారి తప్పిన పిల్లల్ని తీసుకొచ్చి అప్పగించాలి.
అప్పటికి గాని వీళ్ళకి నా మీద నమ్మకం ఎలా వస్తుంది? బాబుగారు, నేను వెళ్ళి ఇదేంటో తెలుసుకుంటాను. మీరంతదాకా ఓపిక పట్టండి అంది. అమ్మా, నీకు మతిపోయిందా? ఈ వెధవలేదో కూశారని నువ్వు ఆ ఊబిలో దిగుతావా? పోలీసులకు చెప్దాం, వాళ్లే దర్యాప్తు చేస్తారు. నువ్వు పద. ఈ మూర్ఖుల మధ్య ఒక క్షణం ఉండనివ్వను. చిచ్చి, మీరేం మనుషులు అంటూ అక్కడ గుమిగూడిన వాళ్ళకేసి తిరిగారు రంగారావు. బొత్తిగా జంతువుల్లా బ్రతికేటి మిమ్మల్ని మనుషులు చేసింది తల్లి. ఫ్యాక్టరీలో కూలి డబ్బులు పుచ్చుకోవడం భయం. తిన్నగా కల్లుపాకకే ప్రయాణం చేసే మిమ్మల్ని మీ గమ్యంకేసి తిప్పింది తల్లి. సంసారాలు నరకం చేస్తూ ఎందుకు బ్రతుకుతున్నారో తెలియకుండా బ్రతికేస్తున్న మీకు జీవితం అంటే ఎంత విలువైందో నేర్పింది తల్లి. మీ ఆడవాళ్ళకి పౌరుషం, మీకు బాధ్యత నేర్పి మీ పిల్లలకు వెలుగుబాటు పరిచింది తల్లి. మీకోసం హరించుకుపోయి అదే వరప్రసాదం అని బ్రతికేసింది తల్లి. ఆమెనట్రా ఇప్పుడు తల బద్దలు కొట్టడానికి కర్రలు తెచ్చారా? చిచ్చి, మీరు మారరు. పందుల్లా బ్రతకండి, పోండి. గట్టిగా ఆవేశంగా అరిచేశారు రంగారావు. బాబుగారు, జీవితం సాఫీగా సాగిపోతుంటే ఏ బాధ ఉండదు. ఎదురు దెబ్బ తగిలితేనే ఎంత సన్నిహితులైనా అనుమానించేలా చేస్తుంది మనసు. వాళ్ల తప్పేం లేదు బాబుగారు. వాళ్ల పిల్లలు వయసులో వాళ్ళు కనపడ్డం లేదన్న బాధ వాళ్ళనలా చేయించిందంతేగాని నా మీద కక్ష కాదు. వాళ్ల పిల్లలు ఏమైపోయారో తెలుసుకోవాలి. ఆడపిల్లలు వాళ్ల పిల్లలే కాదు బాబుగారు, నా వాళ్ళు కూడాను. నా దగ్గర పెరిగిన వాళ్ళు, నా వల్ల బుద్ధులు నేర్చిన వాళ్ళు, లోకజ్ఞానం అలవర్చుకున్నవాళ్ళు. వాళ్ళు ఏమైపోయారన్న బెంగ నాకు ఉంది. నేనన్నా తెలుసుకుంటాను, వాళ్ళని తెచ్చి అప్పగిస్తాను. మీరు నాకు సెలవు ఇప్పించండి అంది. నువ్వెందుకమ్మా ఈ పని? నువ్వు చేయలేవు. ఇది పోలీసులు చేయవలసిన దర్యాప్తు. కానీ నేను అందుకు పూనుకోక తప్పదు బాబు. నా మీద వీళ్ళు మోపుతున్న కళంకం కడుక్కోవాలంటే నేనే వెళ్ళాలి. మీరు వెళ్ళండి, నా గురించి ఏం బెంగ పడకండి అంటూ రంగారావుకి నచ్చజెప్పి సాగనంపింది. నువ్వో 2 రోజుల్లో రాకపోతే నేనే పోలీసులకు రిపోర్ట్ ఇస్తానమ్మా అంటూ రంగారావు వెళ్ళిపోయాడు. కరుణ మిగిలిన అందరికీ నచ్చజెప్పి 2 రోజులు వ్యవధి ఇవ్వండి. మీ పిల్లలతో నేను తిరిగొస్తాను. ప్రయాణం చేస్తున్నాను. మీ తోడబుట్టిన దానికంటే ఎక్కువగా ఇన్ని సంవత్సరాలు ఆదరించారు నన్ను. నా మాట నమ్మలేరా? నీకు తోడుంటాం మేము వస్తాం పద అన్నారు కొందరు. వద్దు, ఇదేదో కుంభకోణంగా ఉంది. నన్ను చిరునామాకి వెళ్లి తెలుసుకుని రానివ్వండి. అవసరమైతే తప్పకొద్దురు గాని అని ఒప్పించింది కరుణ. ఎంతో ఆనందంగా ప్రారంభమైన ఆ రోజు ఇలా కాళరాత్రిగా ముగిసింది. ఉదయం లేస్తూనే కరుణ పట్నంలోకి బయలుదేరింది. ఆమె మనసులో ఏ ఆలోచన లేదు. ముందా చిరునామాకి వెళ్ళాలి, అదొక్కటే ఆలోచన. ఇంకా 9 కూడా కాలేదు. కరుణ ఆఫీసులో ప్రవేశించింది. అసలు అదొక ఆఫీసులా లేదు. అక్కడున్న ఒక అతన్ని అడిగింది. ఇక్కడేదో ఉద్యోగం ఇస్తారని కాగితం ఇచ్చి వెళ్లారు, మీరేనా అడిగింది. వాడోసారి తలెత్తి కరుణని ఏగాదిగా చూశాడు. గట్టిగా నవ్వాడు. ఇలాంటి ముసలాళ్ళకేం ఉద్యోగాలు లేవిక్కడ. ఎవరో తప్పు అడ్రస్ ఇచ్చారు అన్నాడు వెక్కిరింపుగా. అలాగా, మరి రమ్మన్నారే. ఆగి చుట్టూ కలి చూసింది కరుణ. ఇక్కడ మీరేనా అడిగింది. వేద వివరాలన్నీ అడక్క త్వరగా వెళ్ళు కసిరాడు. ఇంతలోనే లోపల నుంచి గంట వినపడ్డం, మేనేజరు ఆదరాబాదరాగా లేచి లోపల గదిలోకి పరిగెత్తడం జరిగింది. కరుణ కదలక అలాగే నిలబడింది. లోపలికి ఎంత త్వరగా పరిగెత్తాడో అంతకంటే త్వరగా బయటకొచ్చి తమర్ని అయ్యగారు రమ్మంటున్నారు అన్నాడు ఎంతో మర్యాదగా. ఈ బుద్ధి ముందే ఉంటే అంటూ ముందుకు నడిచింది కరుణ. గది తలుపులు తోసి లోపలకడుగు వేసింది. ఒక్క క్షణంసేపు గది కలి చూసింది. రివాల్వింగ్ కుర్చీ ఒక్కసారి ఇటు తిప్పి వెల్కమ్ కరుణ ఆహ్వానించాడా వ్యక్తి. కరుణ అదిరిపడింది. ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? దగ్గరగా ఉన్న కుర్చీ బ్యాకు గట్టిగా పట్టుకుంది. పెదవులు గట్టిగా బిగబట్టి వస్తున్న భయాన్ని అణిచివేసింది. ఎవరు నువ్వు? నువ్వు ఉద్యోగాలిచ్చిన పిల్లలేరి? గదమాయించడిగింది. కరుణ, కరుణ, ఇంత జరిగినా నీలో ఈ పెంకితనం పోలేదా? ఆశ్చర్యంగా ఉంది. నన్ను గుర్తుపట్టలేదా అంటూ నల్ల కళ్ళజోడు, నెత్తిమీద టోపీ నెమ్మదిగా తీశాడు. ఆనంద్, నువ్వు బ్రతికెలా ఉన్నావు? నిన్ను నేను చంపేశాను కదా. కంఠంలో ఆశ్చర్యం, వణుకు కలిసిపోయాయి. నువ్వు బ్రతికే ఉన్నావా? నేను నమ్మలేను. తల అడ్డంగా ఊపింది. ఆనంద్ లేచి నిలబడ్డాడు. కరుణ, నువ్వెలా బ్రతికావు? అరు ప్రమాదంలో చచ్చిపోలేదా? నీ చంపిన నువ్వు బ్రతికే ఉన్నావు. ఎవరూ చంపని నేనెలా చచ్చాననుకున్నావు? ఆనంద్, ఏంటి నాటకం? ఇన్ని సంవత్సరాలు జరిగిపోయినా నువ్వింకా మారలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఏరి ఆ 2 పిల్లలు? తొందరపడకు, అన్నీ నిదానంగా తెలుసుకో. ఇలా నీడలేని బ్రతుకుతూ కూడా మాట దురుసు పోలేదంటే అదంతా నీకు అనవసరం ఆనంద్. ముందా పిల్లల్ని నా వెంట పంపించు. నీ ముఖానికి ఇంకొకళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కూడానా?
పొరబడుతున్నావు కరుణ. ఎన్నాళ్ళు ముసల్ది విసురుతోన్న ముష్టిమెతుకులు ఏరుకు తింటున్నాను. కోట కట్టాలంటే ఆధారం లేకుండా చేసిందా ముసల్ది. కరుణ, నీకు తెలీదు నీ వెనక ఎంత నాటకం ఆడించిందో. నేను పౌని మాత్రమే. నువ్వంటే కక్షతో, ఎలాగైనా అవమానించాలన్న దీక్షతో సలసలా మరుగుతున్న నాలో ద్వేషాగ్నికి ఆజ్యం పోసిందా ముసల్ది. కరుణ, చూసావా ఆడది ఆడదానికి ఎంత సహాయం చేసిందో. గట్టిగా నవ్వేస్తూ కుర్చీలో కూలబడ్డాడు ఆనంద్. శిలాప్రతిమలా కూర్చుండిపోయింది కరుణ. నువ్వామె సర్వస్వమైన కొడుక్కి దగ్గరయ్యావు. అదామె సహించలేకపోయింది. కాని ఎంత దారుణం తలపెట్టి నిన్ను సర్వనాశనం చేసిందో చూసావా. నే చేసిన పనికి నాకేదో ఇంత పారేస్తోంది అప్పుడప్పుడు. కరుణ, ఇప్పుడు చూడు, దాన్ని 3 చెరువుల నీళ్లు తాగిస్తా. నీ భర్త ఇప్పుడు ప్రముఖ పౌరుడు. నీ కొడుకిప్పుడు మంచి లాయర్. నిన్ను ముందుంచి వాళ్ల ముఖాలు చూస్తాను, బేరం పెడతాను. కరుణ, నేను అడిగినంత ఇవ్వకపోతే వాళ్ల పరువు బజార్కెక్కిస్తాను. రేపో మాపో ప్రభుత్వ ప్రతినిధిగా ప్రపంచయాత్రకి బయలుదేరబోయే నీ భర్తకి ఇదే చక్కని కానుక చేస్తాను. ఏమంటావు? నోరు ముయ్యమంటాను. ఆనంద్, నీ బుద్ధి మార్చుకోకపోతే కుక్కచావు చేస్తావు. జరిగిందేదో జరిగిపోయింది. ప్రశాంతంగా సాగిపోతోంది నా జీవితం. దానిలో నువ్వు రాయి విసరకు. నా పిల్లల్ని నాకు అప్పగించు. నాకు కుటుంబం లేదు, సంతతి లేదు, నాకెవ్వరూ లేరు, ఎవరు అక్కర్లేదు. వాళ్ల బ్రతుకులు వాళ్ళని బ్రతకని అంటూ లేచి నిలబడింది. సరే, నువ్వు ఎలాగా మర్యాదగా అప్పగించావు. రేపు ఈ పాటికి నిన్ను పోలీసులకు పట్టించకపోతే చూడు. వెనక్కి తిరిగిపోయిన కరుణ చెయ్యి పట్టుకున్నాడు ఆనంద్. రెండో చేత్తో విసురుగా ఒక్క చెంపపెట్టు పెట్టింది. మై గాడ్, వయసు పెరిగిందే గాని స్పిరిట్ చావలేదు. కరుణ, ఇక్కడికొచ్చిన ఆడది తిరిగి ఇంటికి వెళ్ళదు. సుఖమయ జీవితంలో కడుగు పెడుతుంది. అనవసరంగా బాధపడకు. రేపు ఈ పాటికి నీ వాళ్ళందరినీ నీకు చూపిస్తాను, సరేనా? కుర్చీలో కూలదోశాడు. కరుణ ఎంత గింజుకున్నా లాభం లేకపోయింది. ఆనంద్ చేతిలో రుమాలు కరుణ ముక్కుని గట్టిగా మూసేసింది. ఓ నిమిషం తప్పించుకునేందుకు చూసిన కరుణ అలాగే కుర్చీలో వాలిపోయింది. ఆనంద్ విజయోత్సాహంతో నవ్వాడు, ఓ చేత్తో గంట మూగిస్తూనే. ఇక్కడ ఇంకేం పని? బంగారు గుడ్లు పెట్టే బాతు మనని వెతుకుంటూ వచ్చింది. ఈరోజే నేను వెళ్ళాలి. ప్రయాణానికి కారొకటి చూడు, మేనేజర్కి చెప్పాడు. ఆనంద్కిక కాలు నిలవడం లేదు. ఆపాదమస్తకం విషం పాకినట్లు ఉందతనికి. శ్రీనివాస్కి పనిలో ఉన్న తీక్షణత ఇంకా దేనిలోనూ లేకపోవడం రేఖకి ప్రాణ సంకటంగా ఉంది. తలంచుకుని తీవ్రంగా ఫైలు స్టడీ చేస్తున్న అతని మీదకి పేపర్ బాల్ విసిరింది లోపల నుంచి. ఏదో పడినట్టయి మెడ మీద చేత్తో రాసి చూసుకున్నాడే గాని తలెత్తలేదు శ్రీనివాస్. ఏ ఇటు చూడు అంటూ వచ్చి పక్కన నిలబడింది. అయినా శ్రీనివాస్ తలెత్తి చూడలేదు. ఏ మిస్టర్, ఇలా సాయంత్రం పూట కూడా పనిచేస్తే ఆరోగ్యం చెడిపోతుంది అంటూ చేతిలో ఫైలు లాక్కుని మూసేసింది. పద, అలా పార్కుకో సినిమాకో అంటూ శ్రీనివాస్ని బలవంతాన లేవదీసి నుంచోబెట్టింది. వీధిలో కారు దాకా తోసుకెళ్ళింది. రేఖ, ఏంటి జబర్దస్తి? విసుక్కున్నాడు. అబ్జెక్షన్ పెట్టకు, తోసి రాజంటాను. కారు స్టార్ట్ చేసింది. చెప్పు, పార్కులో కాసేపు చల్లగాలికి కూర్చుని మాట్లాడుకుందాం, సరేను అంది. ఏమున్నాయి మాట్లాడడానికి? మన ప్రేమ గురించి, మనకి పుట్టబోయే పిల్లల గురించి. శ్రీను, నీకు మొదట అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా? చి, నువ్వు ఆడదానివి కాదా? మరి? కోపంగా శ్రీనివాస్ కేసు చూసింది. నా ప్రేయసివి, కానీ అప్పుడే పెళ్ళం కంటే ఎక్కువగా సాధిస్తున్నావు. గుడ్, నీ ఆరోగ్యానికి ఆ మందే మంచిది లాయర్ అంటూ పార్క్ ముందు కారాపి దిగింది. శ్రీనివాస్ కూడా దిగి రేఖతో కూడా లోపలికి నడిచాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఈ లోకం మరిచి కూర్చున్నారు. శ్రీనివాస్ కళ్ళు దూరంలో ఓ చెట్టు కింద కూర్చున్న ఓ ముసలి దంపతుల మీద పడ్డాయి. రేఖ, అటు చూడు అంటూ రేఖకి వాళ్ళని చూపించాడు. వయసుతో పాటు ప్రేమ, అనురాగం పెరుగుతాయే గాని తరిగిపోవు. చూడు, అనారోగ్యంగా ఉన్న ఎంత ఓపిగ్గా చల్లగాలికి తీసుకొచ్చాడో అన్నాడు. అంటూనే రేఖ చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. చూడామె ఎంత ఒడిలిపోయిందో, కానీ అందంగా ఉంది కదూ అన్నాడు. రేఖ అలాగే వాళ్ళని చూస్తూ కూర్చుంది. కుర్ర జంటని చూసిన ఆ వ్యక్తి ముఖం పక్కకు తిప్పుకుంది. ఆనంద్, ఏంటి దారుణం? నన్నెందుకు ఎక్కడికి తీసుకొచ్చావు అడిగింది కరుణ. కళ్ళారా నీ కొడుకుని చూసినా నాలో ప్రతీకార వంచ పెరుగుతుందని. కరుణ, రేపు ఈ పాటికి చూడు, మనకేం కావాలంటే అదిచ్చి నోరు మూసుకునేలా చేస్తాను అన్నాడు. వద్దు వద్దు, కావలిస్తే నన్ను చంపే, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకు. విసురుగా లేచింది కరుణ. రా పోదాం శ్రీను, నిన్ను ఇంటి దగ్గర దింపి వెళతాను. శ్రీనివాస్ చేయి పట్టుకుని లేవదీసింది. ఏం మాట్లాడడం అయిపోయిందా? నవ్వుతూ అడిగాడు. ఆ కంఠస్వరం విని అదిరిపడింది కరుణ. ఆమె చేతులు వణకడం ప్రారంభించాయి.
ఏం పోయి పలకరిస్తావా? బాబు, నేను నీ తల్లిని అంటూ చెప్పు, పర్వాలేదులే. ఎవరితో పిచ్చిది అనుకుంటాడు నీ కొడుకు. కరుణ, వీడు నీ కొడుకు కాదు, సుభద్రాదేవి మనవడు. ఆనంద్, నన్నెందుకిలా చిత్రవద చేస్తున్నావు? ఒక్కసారి చంపాయి, బాధగా అంటూ కారు దగ్గరికి పరిగెత్తింది. కొంచెం ఓపిక పట్టు కరుణ, నీతో నాకు చాలా పనుంది. నీతో ఇదింకా నాంది మాత్రమే. కారెక్కి కూర్చున్నాడు. ముసలాళ్ళు కూడా మనలాగే పోట్లాడుకుంటారు కాబోలు. శ్రీను చూడావిడ నవ్వుతూ పార్కు గేటు దాటింది రేఖ. శ్రీనివాస్ కూడా నవ్వుకున్నాడు. బహుశా వయసులో నీలా పేచీకొరై ఉంటుంది అన్నాడు. ఆనంద్ అమితోత్సాహంగా కారు తోలుతున్నాడే గాని కరుణ నిస్త్రాణగా పడి ఉండడం గమనించలేదు. ఊళ్ళోకొస్తూనే శుభసూచికంగా నీ కొడుకు దర్శనం చేయించాను. ఇంకా నీ అత్తగారికో షాక్, నీ భర్త గారికో బహుమతి. అంతే, మనం తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు. అందాకానే ఈ టెంపరరీ మకాం. తర్వాత నువ్వు నీ ఇంట్లో, నేను హాయిగా స్వేచ్ఛగా ఏ దేశమైనా వెళ్ళిపోతాను. కారు తిన్నగా ఓ హోటల్ కాంపౌండ్లోకి తిప్పాడు. ఏమని బుక్ చేశాడో గాని చాలా మర్యాదగా జాలిగా చూశాడు కరుణకేసి హోటల్ మేనేజర్. కరుణని రూంలో పెట్టి తాళం వేసి బయటకు నడిచాడు. బోన్లో పులిలా అటు ఇటు తిరిగి తిరిగి అలసిపోయి కుర్చీలో కూర్చుంది కరుణ. బయట నుంచి వస్తూనే ఓ కట్ట దినవార పత్రికలు ఆమె ముందు టీపై మీద పడేశాడు ఆనంద్. ఆత్రంగా వాటిని అందుకోబోయి ఆగిపోయింది కరుణ. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటంగా ఉందామె మానసిక పరిస్థితి. వాటికేసి రెప్పవాల్చక చూస్తూ కూర్చుంది. తాపీగా ఆమె ముందు కుర్చీలో కూలబడుతూ, పోనీ వార్తలు చదివి వినిపించనా అని ఓ పేపర్ అందుకున్నాడు. ప్రముఖ వ్యాపారి వ్యక్తి రామప్రభుకి సన్మానం. ఆహా, రేపు ఈ పాటికి తేలాలి ఆ సన్మానం ఏమిటో. రామప్రభుకి ప్రభుత్వం సత్కారం. మనం మటుకు సత్కరించకుండా ఎలా ఉంటాం? ఏం కరుణ? జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. చూడు, ఎన్నాళ్ళిలా నీడ చూసుకుని భయపడుతూ బ్రతుకుతావు? ఆ కుటుంబంలో తిరిగి కలిసిపోవాలన్న కోరిక లేదు నీకు? ఎందుకుండదు? నువ్వు మట్టుక ఆడదానివి కాదా? ప్రతీకార కాంక్ష ఉండదా? కరుణ, నీ చెప్పినట్టు చేయి. రేపు ఈ సమయానికి నీ వాళ్ళు నా పాదాల మీద పడేలా చేస్తాను. కరుణ పెదవుల మీద ఓ పేలవమైన నవ్వు వెలిగింది. మనసులో చెలరేగిన సంఘర్షణని కప్పేస్తోందా బలం లేని నవ్వు. నాకేం కోరికలు లేవు ఆనంద్. దయచేసి ఈ దారుణం మరిచిపో. నా మానాన నన్ను బ్రతకని. ఎందుకు నీకెంత కలిసి? నేల ఒరిగిన పాలు పైకెత్తగలవా నీ వెర్రిగాని? కార్యసూరులు అలా పిరికిగా ఆలోచించరు కరుణ. ఆ ముసల్దాని ముఖం చూడాలి. నన్నెంత తక్కువగా అంచనా వేసింది. నువ్వు చచ్చిపోయావంది. నీ మొగుడిని నమ్మించింది. ఇప్పుడు చూడింకా అంటున్న ఆనంద్ ముఖంలో భయంకరమైన భావాలు ఒకదాని వెంట ఒకటి తరుముకొస్తున్నట్లున్నాయి. లేచి వెళ్లి కాగితం పట్టుకొచ్చాడు. కలం చేతికందించాడు. రాయ్ కరుణ, చెప్తాను రాయ్, చక్కని ప్రేమలేక అంటూ కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు. లేదు, నేను రాయను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పని చేయించలేవు నా చేత. విసురుగా కుర్చీలోంచి లేచింది. చేయి పట్టి ఒక్క గుంజు గుంజి కుర్చీలో కోలేశాడు ఆనంద్. నువ్విప్పుడు చచ్చైనా నా మాట వెనక తప్పదు. మర్యాదగా రాస్తే సరే, లేకపోతే ఏం చేస్తావేం? ఎంతకంటే నన్ను ఇంకేం చేయగలవేం? హేళనగా నవ్వింది కరుణ. ఏదైనా చేయగలను పిచ్చి కరుణ. అంత లేఖ రాయలేకపోతే కాగితం మీద సంతకం కూడా చేయలేవా? ఈ లేఖ తెచ్చిన వారితో సహకరించడం మీకే మంచిది. ఒకే సంతకం, అంతే కదా నీ కోరింది అంటూ కాగితం మీద తనే రాసి కరుణ ముందుకు తోశాడు సంతకం పెట్టమని. కరుణ కదల్లేదు. నా జీవితం తొలి దగ్గర నుంచి నాశనం చేశావు. నీకేం లాభించింది? ఇప్పుడు నా కొడుకు జీవితం అప్రతిష్ట పాలు చేస్తే ఇంకేం లాభిస్తుంది? ఆనంద్, ఒక్కసారి ఆలోచించు అంటుండగానే కరుణ చేతిలో బలవంతంగా పెన్ను పెట్టి, మాట్లాడక సంతకం చేయి కరుణ. చేయి మెలిపెట్టాడు. నిస్సహాయంగానే కరుణ సంతకం చేసేసింది. అది పద్ధతి. ఇక నువ్వు గింజుకున్నా ఏం చేసినా ప్రయోజనం లేదు. నీ మొగుణ్ణి, నీ కొడుకుని, వాళ్ల ఘనత వహించిన వంశాన్ని ఎవరూ రక్షించలేరు. తృప్తిగా నవ్వుకుంటూ కాగితం మడిచి జేబులో పెట్టుకున్నాడు ఆనంద్. ఆనందం మాటలు వింటున్న కరుణ ఆవేశంతో కోపంతో వణికిపోయింది. బల్ల మీద పళ్ళకత్తి లాక్కుంది. ఆనంద్, ఇక నిన్ను ఎవరూ రక్షించలేరు. ఈసారి నిజంగా చావాలి, నువ్వు చచ్చి తీరాలి. ఈసారి మోసపోను ఆనంద్, నిన్ను చచ్చేదాకా చంపుతాను అంటూ కసిగా ఆనంద్ పొట్టలో పొడిచింది. అబ్బా అంటూ పొట్ట పట్టుకు లేచాడు ఆనంద్. కసిగా వెంట తరిమి అందిన చోటల్లా పొడిచింది. చివ్వున వెచ్చని రక్తం చిందిన కొద్దీ కరుణలో కసి పెరిగింది. చావ్, నీలాంటి వాడు బ్రతికొండకూడదు, చావ్ అంటూ ఎంతో ఆనందంగా బలంగా పొడిచి పొడిచి చంపింది.
అటు ఇటు పరిగెత్తి రక్షించండి అంటూ అరిచి చివరికి హోటల్ గది దాటుతూ నేల కూలిపోయాడు ఆనంద్. పడిపోయిన అతన్ని పొడుస్తూనే చావు చావు, నువ్వు మనిషివి కావు అంటోంది. జేబులోంచి ఉత్తరం తీసి ముక్కలు చేసి విసిరేసింది. ఒంటి నిండా రక్తం, ముఖం మీదంతా చిందింది. అపర కాళికలా ఆనందంతో మిలమిలా మెరుస్తున్నాయి కరుణ కళ్ళు. నేనే చంపాను, వాడు బ్రతకడానికి వీల్లేదు, నేనే చంపాను అంటూ పిచ్చిగా అరవడం మొదలుపెట్టింది. హోటల్ సర్వర్లు బలవంతాన పట్టుకున్నారు. హోటల్కి ఎంత అప్రతిష్ట అనుకుంటూ మేనేజర్ పోలీసులకి ఫోన్ చేశాడు. నన్ను వదలండి, నన్ను పోనివ్వండి అంటూ కరుణ అరుస్తూనే ఉంది. ఇంతలోనే సైరన్ ఊదుకుంటూ పోలీసు జీపులో చాగాయి. కరుణని జీపెక్కించారు. ఎంత దారుణంగా చంపింది, ఇది ఆడదేనా? చెవులు కొరుక్కుంటున్నారు చుట్టూ చేరిన జనం. ఇవేం గమనించే స్థితిలో లేదు కరుణ. ఆమె మనసుని మంచి పని చేశానన్న ప్రశాంతత ఆవరించింది. పోలీసు వారు ముద్దాయిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జనంతో కిటకిటలాడుతోంది. ఆడది హత్య కేసు అవడంతో జనంలో కుతూహలం ఎక్కువైంది. జడ్జి గారు రావడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ కేసు వాదనకు నాందిగా కేసు మొదలుపెట్టాడు. అతి గర్వంగా కోర్టు కలిగి చూసిన గవర్నమెంట్ లాయర్ గారికి ఆ జనం చూసి చాలా గర్వం కలిగింది. యువర్ ఆనర్, ఈ ముద్దాయి ఓ అనామిక, పేరు లేదు ఊరు లేదు, వీళ్ళెవరో కాదు, ఈ సంఘానికి పట్టిన చీడ పురుగులు. వీళ్ళని సమూలంగా నాశనం చేస్తే తప్పించి ఆరోగ్యవంతంగా తయారవదు ఈ సొసైటీ. ఈమె నీచమైన వేశ్యావృత్తి చేస్తూ డబ్బు తగాదాల్లో ఇంతటి దారుణమైన హత్య చేసిందని నిరూపించడానికి మాకు ఆధారాలున్నాయి. అంచెలంచెలుగా ఈమె ఎంతటి పతితో భ్రష్టురాలో కోర్టు వారికి నిరూపించి చూపిస్తాం. ఈర్షతో కక్షతో కసిగా హత్య చేయబడిన ఈ హతుడికి ఈమెకి ఎటువంటి నీచ సంబంధం ఉందో మేం నిరూపిస్తాం. అప్పుడిక ఈమె పట్ల దయ చూపవలసిన అవసరం లేదని న్యాయమూర్తులే నిర్ణయించగలరు అని తన స్థలంలోకి వెళ్ళాడు. జడ్జి గారు ముద్దాయి కేసు చూశారు. నీ తరపున వకీలున్నాడా, నువ్వేమైనా చెప్పుకుంటావా అడిగారు. కరుణ తల అడ్డంగా తిప్పింది. ముద్దాయి తనే హత్య చేశానని ఒప్పుకుంటోంది, ఇంకా వేరే డిఫెన్స్ దేనికి? గవర్నమెంట్ లాయర్ అడిగాడు. నో, అలా ఎలా కుదురుతుంది? ఆమెకి కోర్టు వారే లాయర్ని పెట్టాలి గాని అంటూ జడ్జి గారు కోర్టు కలిగి చూశారు. అయ్యర్ గారు లేస్తూ ఈమె తరపున నా జూనియర్ వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు యువర్ ఆనర్ అన్నారు. మంచిది, కోర్టు రేపటికి వాయిదా వేస్తున్నా, సిద్ధం కమ్మనని అంటూ జడ్జి గారు లేవడంతో జనం గోలగా లేచారు. పోలీసు వ్యాన్లోకి ఎక్కిస్తున్న కరుణని వింతగా చూడసాగారు. అయ్యర్ వెనక నడుస్తూ శ్రీనివాస్ పదే పదే నుదుట పడుతోన్న చెమటలు తుడుచుకుంటున్నాడు. సార్, ఈ కేసు గెలుస్తానా భయంగా అడిగాడు. గెలుపు ఓటమి కాదోయ్ ప్రధానం, అనుభవం అది ముఖ్యం. గెలుస్తావో నీకు పేరు, ఓడిపోతావో పోయేది ముక్కు ముఖం తెలియని ముద్దైపోతుంది, అనుభవం మిగులుతుంది అంటూ శ్రీనివాస్ భుజం తట్టారు. శ్రీనివాస్ లోపల వణికిపోతున్న పైకి చాలా గంభీరంగా ఉన్నాడు. కోర్టులో తన అఫిడవిట్ దాఖలు చేస్తూ నాకో వారం వ్యవధి కావాలి విషయ సేకరణకు, అంతేకాదు ముద్దాయి అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెని ఆసుపత్రికి తరలించాలని కోరుతున్నాను అన్నాడు. కోర్టు వారు అతని కోరిక మన్నించి వాయిదా వేశారు. కోర్టులోంచి యువతలకొస్తూనే రేఖ దగ్గరికి పరిగెత్తాడు. రేఖ, ఈ కేసు గెలవకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? మీ నాన్నగారికి ముఖం ఎలా చూపించను? నిన్ను చేసుకుంటానని ఏ ముఖం పెట్టుకుని అడగను అంటూ ఇబ్బంది పడిపోయాడు. రేఖ నవ్వేస్తూ, శ్రీను, ఒక్క కేసుతో డాక్టరు కాడు, లాయరు కాడు, తెలిసిందా? నీ పక్కనే నేనుంటానుగా, బీ బ్రేవ్ అంటూ ధైర్యం చెప్పింది. ముందా ముద్దాయిని జైల్లో కలవాలి. కేసు ఒప్పు కూర్చుంది. ఇప్పుడది నాట్ గిల్టీ ప్లీగా చేయించాలి. అంత దారుణంగా హత్య చేసిన మనిషి అంత సులభంగా మన దారికొస్తుందంటావా? శ్రీను, ఆమెను చూస్తే నువ్వు అలా అనవు. నాకేమో చాలా మంచి మనిషిలా కనిపించింది. పాపం ఆరోగ్యం ఏం బాగాలేదు. జాలిపడింది రేఖ. బాగుంది, మంచివాళ్ళు ఎక్కడైనా హత్యలు చేస్తారా? ఎందుకు చేయరు శ్రీనివాస్, చేస్తారు. చేసిన పనిని బట్టి నిర్ణయించకు, చేయించిన శక్తి ఏంటో అంచనా కట్టు, రా వెళ్ళి చూద్దాం అని శ్రీనివాస్ని జైలుకేసి నడిపించింది రేఖ. జైలు హాస్పిటల్లో ఒక వార్డులో ఉన్న కరుణని కలుసుకునేందుకు బయలుదేరిన శ్రీనివాస్కి మనసులో అన్నీ అనుమానాలే. ముద్దాయిని ఎక్కడో చూసినట్టు అనిపించలేదా రేఖ అడిగాడు. అనిపించింది, కానీ ఎక్కడా, అదే గుర్తుకు రావడం లేదు అంటూనే ఇద్దరూ వార్డులో కడుగు పెట్టారు. ఇతను శ్రీనివాస్, మీ లాయరు, కేసు గురించి వివరాలన్నీ చెప్తారని వచ్చాడు. పరిచయం చేసినట్టు అంది రేఖ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటూ మంచం దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు శ్రీనివాస్.
పేలవంగా నవ్వి ఊరుకుంది కరుణ. ఆమె కళ్ళు నీటి పొర కమ్మున్నాయి. మీరు చంపినా పర్వాలేదు, దానికో బలవత్తరమైన కారణం ఉండుంటుంది, ముందది చెప్పండి. అతన్ని రేఖని రెప్పవాల్చుక చూస్తూ కూర్చుంది కరుణ. పెదవి కదపలేదు. చూడండి, మీరు చెప్పకపోయినా కొంచెం ఆలస్యంగానైనా నిజాలు బయటకు తీస్తాను నేను. మీరు నా దగ్గర ఏదీ దాచలేరు అంటూ లేచి రేఖ దగ్గర నిలబడి, రేఖ, ఈమె మౌనవ్రతం పట్టింది, మన పాటలు మనకి తప్పవు, పద అంటూ బయటికి నడిచాడు. మీకు నిద్ర రాలేదా? నిద్రకి మాత్రిస్తాను అని చెప్పి సీనుని సాగనంపింది రేఖ. శ్రీనివాస్ తిన్నగా ఇంటికి వెళ్ళాడు. సుభద్రాదేవి ఫోన్ దగ్గరే కూర్చుని ఉండడం చూసి, రాంగ్ నెంబర్ కోసమా నానమ్మ పలకరించాడు. అప్పుడే క్లబ్ నుంచి లోపలికొస్తోన్న రాము, ఎక్కడిదాకా వచ్చింది నీ కేసు యథాలాపంగా అడిగాడు. ఈ కేసుకి మొదలు లేదు, తుది లేదు, ముద్దాయి పూర్తిగా మౌనం వహించింది, ఈ కేసు గెలవడం కష్టం అన్నాడు శ్రీనివాస్. ఎందుకొచ్చిన పాడు కేసురా, హాయిగా వదిలే, శుభమా అంటూ హత్య కేసెందుకు అంది సుభద్రాదేవి. తల్లి కేసి తీక్షణంగా చూశాడు రాము. గెలుపు ఓటమి అన్న ప్రశ్న మరిచిపో శ్రీనివాస్. ఒక స్త్రీ అంత దారుణంగా ఒక హత్య చేసిందంటే దాని వెనక ఎంత కథ ఉండి తీరాలి. అసలు హతుడెవడు? ఈమెకి అతనికి సంబంధం ఏమిటి? వెనక్కి తవ్వుకుంటూ పోతే పునాదులు బయటపడతాయి. ముద్దాయే అన్నీ చెప్తే నువ్వింకెందుకు? శ్రీనివాస్ ఒక్క క్షణమాగి, అది నిజమే, వెల్, అట్నుంచి నరుక్కొస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన గదిలోంచి హత్య జరిగిన హోటల్కి ఫోన్ చేశాడు. ముద్దాయి తరపున వకీలుగా తన స్థలం పరిశీలించాలని కోరాడు. హోటల్ మేనేజర్ సరేనండంతో తక్షణం బయలుదేరాడు. వెనక నుంచి నానమ్మ సణుగుతోంది. ఇప్పుడు ఎందుకురా అంటూ కారు స్టార్ట్ చేస్తూ, ఇది డ్యూటీ నానమ్మ అంటూ వెళ్ళిపోయాడు. హోటల్ వారిచ్చిన తాళంతో గది తెరచి లోపలికి ప్రవేశించాడు శ్రీనివాస్. అంతా మామూలుగా సర్దేశారు. అయినా ఏదైనా దొరకపోతుందా అన్న ఆదుర్దాతో చిన్న చిన్న వివరాలు చూడడం ప్రారంభించాడు. పోలీసులు పూర్తిగా గాలించేసి ఉంటారు, ఇంకేం దొరుకుతుంది అనుకుంటూనే టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ టెలిఫోన్ డైరెక్టరీ మీద ఎన్నో పెన్సిల్స్తో వేసిన నెంబర్లున్నాయి. యథాలాపంగా అన్నీ చూస్తున్న శ్రీనివాస్ కళ్ళ ఒక అతి పరిచయమైన నెంబర్ పడింది. అదే నంబరు ఎన్నో రకాలుగా ఎన్నో లతల మధ్య రాసుంది. ఫోన్ కోసం వేచున్న పెద్ద మనిషి ఏం తోచక తిప్పి తిప్పి నెంబరు రాసినట్టుంది. అప్రయత్నంగానే ఫోన్ ఎత్తి నెంబరిమ్మని అడిగాడు శ్రీనివాస్. గుండెలు దడదడా కొట్టుకోవడం ప్రారంభించాయి. ఫోను పూర్తిగా ఒక్కసారి కూడా రింగ్ అవ్వకుండానే అవతల ఎత్తారు హల్లో అంటూ. శ్రీనివాస్ బదులు చెప్పలేదు. అవతల నుంచి హలో హలో అంటూ హిస్టరికల్గా అడుగుతోంది సుభద్రాదేవి కంఠస్వరం. శ్రీనివాస్ అదిరిపడలేదు. అతని మెదడు క్షణంసేపు ముద్దుబారిపోయింది. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? ఎన్నాళ్ళు ఇలా పీడిస్తావు అంటూనే ఉంది కంఠస్వరం. శ్రీనివాస్ ఫోన్ పెట్టేశాడు. అతని చెంపల వెంట చెమటలు కారడం ప్రారంభించాయి. జేబులోంచి రుమాలు తీసి ముఖం తుడుచుకుంటూ అటు ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. డ్యామిట్, ఏంటి వింత? ఇక్కడ హత్య చేయబడిన వాడికి నానమ్మకి ఏంటి సంబంధం? విసుగ్గా కట్టెను గట్టిగా పట్టి లాగాడు. గాలికెగిరి కాగితం ముక్కలు పడ్డాయి. కట్టెన్ రాడుపైన పడున్నట్టుంది అనుకుంటూ వంగి ముక్కలు ఏరాడు. కొన్ని ముక్కల మీద రక్తం మరకలున్నాయి. శ్రీనివాస్ కుతూహలం ఎక్కువైంది. జాగ్రత్తగా అన్ని ముక్కలు ఏరి చేతురుమాల్లో చుట్టి జేబులో పెట్టుకున్నాడు. కిందకొస్తూనే, పోలీసులంతా తలకిందులు చేశాక ఇంకేముంటుంది, వస్తా అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు శ్రీనివాస్. శ్రీనివాస్ మనసు పరిపరి విధాల పోతోంది. ఏంటి అన్ని సంకేతాలు నా ఇంటికే వస్తున్నాయి? ఈ ఇంటికి ముద్దాయికి ఏదైనా సంబంధం ఉందా అన్న ఆలోచనలతో సతమతమవుతూనే తిన్నగా ఇల్లు చేరాడు. చీకటి పూర్తిగా పడని ఆ గోధూళి వేళ తన ఇల్లు చీకటి ముద్దలా కనిపించింది శ్రీనివాస్ కళ్ళకి. కారు పోర్టుకోలాపి ఇంట్లోకి వెళ్లకుండా వెంకన్న పాకకేసి నడిచాడు. పాక ముందు కుక్కి మంచంలో పడున్నాడు వెంకన్న. దగ్గరగా వెళ్ళి వెంకన్న అంటూ పిలిచాడు. ఉలిక్కిపడి లేస్తూ, చిన్నబాబు మీరా, రండయ్యా రండి అంటూ మంచం దిగి పైబట్టతో మంచం దులిపాడు కూర్చోమన్నట్టు. వెంకన్న, నాకీ పూట మా అమ్మని గురించి వినాలనిపించింది. నాన్నగారి చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్న నీకంటే నాకు ఆత్మీయులు ఎవరు? అలా అనకండి బాబు. ఇప్పుడిక మీ హయాంలో పొమ్మన్నా ఎక్కడికి పోలేని వాణ్ణి బాబు. నా బతుకిక్కడే తెల్లారిపోవాలా? నాన్నగారు ఎప్పుడు ఫారెన్ వెళ్లారు? అప్పుడేమైంది? అమ్మ ఎలాంటిది? అన్నీ చెప్పు అంటూ కుక్కి మంచం మీద సర్దుకుని కూర్చున్నాడు శ్రీనివాస్. అతని పాదాల దగ్గరగా కూర్చుంటూ, అబ్బో ఎన్నాళ్ళలోనా? 6 నెలలు బాబు. అది నువ్వు పుట్టావని అమ్మనొదిలి వెళ్ళనన్నారు. కరుణమ్మ తల్లే బలవంతం చేసి పంపించింది. బాబు
మరి ఎంతట్లోనే కరుణమ్మకి నూరేళ్లు నిండిపోయాయి. అదెలా అనకు బాబు, ఇప్పటికీ నాకర్థం కాలేదా సంగతి. మరి అమ్మ పోయినప్పుడు నువ్వు లేవా? లేను బాబు, పాపిస్తోణ్ణి. అమ్మగారు, అదే నాయనమ్మ గారు పాలెం పంపారు శిస్తు బకాయిలు వసూలు చేసుకురమ్మని. నేను తిరిగి వచ్చేసరికి 10 రోజులు కూడా పట్టలేదు. నేను వచ్చేసరికి అంతా అయిపోయింది బాబు, అంతా అయిపోయింది. బాబు, మీకు తెలియంది నాకేం తెలుస్తుంది బాబు. కరుణమ్మ దేవత, ఆ తల్లుసు రొట్టినే పోదు అంటూ కంటతడి తుడుచుకుంటూ ఆగాడు వెంకన్న. శ్రీనివాస్ ఏమీ మాట్లాడలేదు. బాబు, నానమ్మగారికి అమ్మగారంటే తొలి నుంచి చిన్న చూపే, కాని అమ్మ ఓ దేవత. గొప్ప పేద, చిన్న పెద్ద తారతమ్యాలు చూపని గొప్ప బుద్ధి బాబు. ఓసారి నా కాలికి దెబ్బ తగిలితే కడిగి కట్టుకట్టారు. పెద్దమ్మగారు కోపం చేస్తే పనివాడికి దెబ్బ నొప్పుండదా అని అడిగారు బాబు. అలాంటి అమ్మ నీ దురదృష్టం కొద్దీ దూరం అయిపోయింది. ఎవరు దూరం చేశారు తాత? బాధ ధ్వనిస్తోన్న కంఠంతో అడిగాడు శ్రీనివాస్. ఎవరని ఎలా చెప్పను? అలా అయ్యగారిని దింపిరాగానే ఇలా నన్ను పంపించేశారు. నీకో ఆయాను పెట్టింది పెద్దమ్మగారు. నిన్ను దూరం చేసిందన్న బెంగ, బాబుగారు లేరన్న దిగులు ఉన్నట్టుండి నన్ను తోలేశారు. నాకైతే నా తల్లిని వదిలిపోవడం ఇష్టం లేదు. రాంబాబు గారు ఆమెనెంత గుండెకెత్తుకున్నారో నా కళ్ళతోనే చూసిన వాణ్ణి. నేనొచ్చేసరికి అంతా అయిపోయింది బాబు. నా చెవులని కళ్ళని కూడా నమ్మలేకపోయాను నేను. కారు ప్రమాదంలో పోయింది నా తల్లి అన్నారు. కానీ వింతల్లో వింత, నర్సింగులుగాడు హాయిగా ఉన్నాడు బాబు. హాయిగా లారీ కొని వ్యాపారం చేసుకుంటున్నాడట. అప్పుడప్పుడు వచ్చి గోల చేస్తున్నా వాడంటే ఎందుకో భయపడుతూనే ఉంటారయ్యా పెద్దమ్మగారు. వాడుట్టి తాగుబోతైపోయాడు. వాడెక్కడుంటాడు తాత? మనం వాడిని పట్టుకోగలమా? వెంకన్న అమ్మని కళ్ళారా చూసిన జ్ఞాపకాలు కూడా లేని దురదృష్టవంతుణ్ణి కదూ. అలా అనకు బాబు. ఇంట్లోంచి తీసేస్తే ఆ తల్లి బొమ్మ నా పీటడుగుని దాచాను, చూద్దుగానుండు అంటూ అమిత సంతోషంగా లేచి పాకలోకి పరిగెత్తాడు. వాడి వెనకే శ్రీనివాసు లోపలికి వెళ్ళాడు. పాత ట్రంకు పెట్టెలోంచి బట్టల్లో చుట్టున్న ఫోటో పైకి తీశాడు వెంకన్న. ఎంతో ఆప్యాయంగా దాన్ని పైబట్టతో తుడిచి శ్రీనివాసు చేతుల్లో పెట్టాడు. ఆ ఫోటోలో వ్యక్తిని చూసి అలాగే మాన్పడిపోయాడు శ్రీనివాస్. నా తల్లా ఈమె అనుకున్నాడు. అతని కళ్ళపై నీటి పొర కమ్మి బొమ్మ మసకగా కనిపించింది. బాబు, మీకు అనవసరంగా దుఃఖం కలిగించాను కదూ, మన్నించు బాబు. నీకిలా చెప్పానని తెలిస్తే పెద్దమ్మగారు కోపగిస్తారు అంటున్న వెంకన్న మాటకి అడ్డొస్తూ, వెంకన్న, నువ్వు అసలు ఆత్మీయుడివి. తల్లి లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ తల్లి మాట కూడా ఎత్తకూడని వాళ్ళు ఉండకూడదు వెంకన్న. నా తల్లిని నాకు కళ్ళారా చూపించావు. ఇంకా శ్రీనివాస్ మాట ముగియకుండానే గుమ్మంలోంచి వెంకన్న అన్న పిలుపు వినిపించింది. అదిరిపడ్డాడు వెంకన్న. బాబు, పెద్దమ్మగారు. ఫోటో పెట్టెలో పెట్టేస్తూ, వెంకన్న, రేపు ఉదయాన్నే నాతో రావడానికి సిద్ధంగా ఉండు అంటూ పాకలోంచి బయటకొచ్చాడు. నువ్వా నానమ్మా? పలకరించాడు. ఏం, ఎవరని భయపడ్డావా? నవ్వుతూనే వ్యంగ్యంగా అడిగాడు సుభద్రాదేవిని. అయ్యయ్యా మీ మంతనాలు అంది. భలే దానివి నానమ్మా. టెలిఫోన్ మోగితే ఉలికి పడే నిన్ను చూసి నేనెందుకు భయపడతాను, రా అంటూ నానమ్మ భుజం మీద చేయి వేసి నడిపించుకుని వెళ్ళిపోయాడు శ్రీనివాస్. దీర్ఘంగా నిట్టూర్చి పాక తలుపులు జారవేసి మళ్లీ కుక్కి మంచంలో నడుము వాల్చి పడుకున్నాడు వెంకన్న. నానమ్మ, వెంకన్నంటే నీకెందుకంత విసుగు? మా అమ్మని ఎక్కువ ఇష్టపడేవాడని కదూ? ఇంట్లో కడుగు పెడుతూనే అడిగాడు. ఆ మాటల్లో ఎంత మార్ధం ఉందో అంతటికంత కాఠిన్యం అంతర్లీనంగా ఉందని గ్రహించకపోలేదు సుభద్రాదేవి. కాదు సీను, వాడొట్టి పోచుకోలు రాయుడు. ఏదో ఇంటి మనిషి అన్నట్టు అన్ని విషయాల్లోకి తలదూరుస్తాడు. అందుకే నాకు ఒళ్ళు మంట అన్నారు నెమ్మదిగా. వాడికి పైవాడని తెలీదు నానమ్మా. ఏమో, వాడి అనుమానాలు నిజమయ్యే రోజు రావచ్చు నెమ్మదిగానేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. సుభద్రాదేవి ఆ మాటలకి పక్కనే పిడుగు పడ్డట్టు అదిరిపడింది. పక్క మీద ఒరిగిందన్న మాటే గాని కంట కునుకు రాలేదామెకి. తన కింద నేలని ఎవరో విరోధులు తొలిచివేస్తున్నట్టు అనిపించింది. శ్రీనివాస్ గదిలో లైటు వేసి బట్టలైనా మర్చుకోకుండా బల దగ్గర కూర్చుని జేబులో చెయ్యి పెట్టాడు. అతని చెయ్యి వణికింది. హోటల్ రూంలోంచి తెచ్చిన కాగితం ముక్కలు పైకి తీసి చాలాసేపు వాటికేసి చూస్తూ కూర్చున్నాడు. ఒక తెల్ల కాగితం తీసి దాని మీద దొరికిన ముక్కలు పరవడం ప్రారంభించాడు. అర్థం పర్థం లేని అక్షరాల సముదాయం అది. చాలాసేపు అవస్థపడి వాటిని ఒక ఆర్డర్లో పజిలు కూర్చున్నట్టు కూర్చగలిగాడు. అది చదువుతుంటే అతని చేతులు వణికిపోతున్నాయి. నుదుట చెమటలు పట్టి చెంపల వెంట కారుతున్నాయి. అమ్మా అన్న మాట అనుకోకుండానే అతని పెదవులు పలికాయి. ఆ ఉత్తరం అలాగే తెల్ల కాగితం మీద అతికించి మడిచి భద్రంగా కోటు జేబులో పెట్టుకున్నాడు. అతని మనసులో ఏవేవో ఆలోచనలు కలగా పులగంగా
కెలడియోస్కోపులో రంగుల రూపాల్లా కదిలిపోతున్నాయి. దానికి కారకులు ఎవరైనా నేను క్షమించనమ్మా. నిన్నింత దారుణానికి బలిచేసిన వాళ్ళని క్షమించను. నేను రక్షించుకుంటాను. ఆ దారిలో ఎవరు బలైపోయినా నాకు లెక్కలేదమ్మా. నాకు నువ్వే కావాలి అంటూ తనలో తనే పదే పదే చెప్పుకుని కళ్ళు మూసుకున్నాడు. నిద్రమట్టుకు రాలేదు శ్రీనివాస్కి. అలాగే తెలతెలవారుతుండగా లేచి త్వరగా తెమిలి వెంకన్న పాకకేసి నడిచాడు. వెంకన్నని ఎక్కించుకుని బయటకు వెళ్ళిపోయాడు. తన ముద్దుల మనవడు ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోవడంతో మంది సుభద్రాదేవి మనసు. శ్రీనివాస్ కారుని తిన్నగా ఆసుపత్రి మార్చురీ దగ్గర ఆపాడు. నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అంటూ మెడికల్ ఆఫీసర్ గదికి నడిచాడు శ్రీనివాస్. మర్డర్ కేసులో ముద్దాయి తరపున వకీలుని నేను. ఓసారి బాడీ చూడాలనొచ్చాను అని వివరాలు చెప్పాడు. డాక్టర్తో సహా శవాల హాల్లోకి ప్రవేశించగానే శ్రీనివాస్ వెన్ను ఒక్కసారి జలదరించింది. ఒక శవం దగ్గర ఆగి సంచిలా కట్టేసున్న మూతి విప్పి వెనక్కి తోశాడు డాక్టర్. అతని ముఖం ఉబ్బున్న వికృతంగా లేదు. ఆ ముఖం చూసి ఓ క్షణం అదిరిపడ్డాడు శ్రీనివాస్. చాలా దారుణంగా హత్య చేయబడ్డాడు లాయర్. ఓ 25 పోట్లు ఉండుంటాయి శరీరం మీద. మరి అంత కసి ఎందుకొచ్చిందో అంటూ తిరిగి ముఖం మీదకి బట్టలాగేసి సంచి మూతి కట్టేశాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓసారి వ్యక్తిని చూడాలనొచ్చానంతే అని సెలవు తీసుకుని కారుకేసి నడవడం మొదలుపెట్టిన శ్రీనివాస్కి ఒకరోజు పార్కులో వీరిద్దరినీ చూడడం, అందుకే ఆమెని చూడగానే ఎక్కడో చూసినట్టుంది అనిపించడం జ్ఞాపకం వచ్చింది. ఎంత ముసలి జంట అనుకున్నాను. ఆమె నా తల్లి, ఎంత అన్యాయం ఇది అనుకుంటూ కారెక్కాడు. ఏమైంది బాబు? ఆత్రంగా అడిగాడు వెంకన్న. ఏం లేదు వెంకన్న, ఈ కేసులో ఈ స్త్రీని ఎలాగైనా రక్షిస్తే ఎందుకో నా తల్లినే నేను రక్షించుకున్నంత ఆనందం కలిగేలా ఉంది అన్నాడు. ఎక్కడైనా చచ్చిపోయిన వాళ్ళు బ్రతికొస్తారా బాబు, నీ పిచ్చిగాని అని నిట్టూర్చాడు వెంకన్న. ఏమో, ఎలా చెప్పగలం అంటూ కారు స్టార్ట్ చేశాడు. దారిలో ఒక కొట్టు దగ్గర కారాపి, వెంకన్న నేను రేక్ ఒకసారి ఫోన్ చేసి వస్తాను అంటూ దిగాడు. ఫోను ఎంతకీ ఎత్తకపోయేసరికి పెట్టేద్దామనుకుంటున్న సమయానికి రేఖ ఫోన్ తీసింది. శ్రీనివాస్ గొంతు వింటూనే, శ్రీను, నీకోసం పొద్దుట్నుంచి ఇంటికి ఫోన్ చేస్తూనే ఉన్నా, ఎక్కడికెళ్ళావు? ఏమైనా విశేషమా రేఖ? ఆత్రంగా అడిగాడు. మోస్ట్ ఇంపార్టెంట్, నీ ముద్దాయిని వెతుక్కుంటూ ఓ పెద్ద మనిషి వచ్చాడు. నువ్వు వచ్చాక లోపలికి పంపిద్దామని కుంటిసాకులు చెప్పి ఆపాను, త్వరగా రా అంటూ ఫోన్ పెట్టేసింది. వెంకన్న, నిన్ను దింపేస్తా, ఇంటి దగ్గరే ఉండు, నేను తక్షణం జైలు దగ్గరికి వెళ్ళాలి అంటూ ఇంటి గేటు ముందు వెంకన్నని దింపాడు. వెంకన్న, నీ వచ్చి హారన్ వేసేసరికి నువ్వు రావాలి అని హెచ్చరించి కారు జోరుగా పోనిచ్చాడు. హాస్పిటల్ వార్డు ముందు కుర్చీలో ఆతృతతో కూర్చున్నాడు రంగారావు. ఇంకా తెలివి రాలేదా డాక్టరమ్మా అంటూ రేఖ కనిపించినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాడు. ఆమె చాలా బలహీనంగా ఉన్నారు, కొంచెం ఓపిక పట్టండి అని చెప్తూనే ఉంది రేఖ. శ్రీనివాసు కారు శబ్దం విని వార్డులోకి వెళ్లి చూసింది. అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు, పలకరించి పోతానంటున్నారు, పంపిస్తాను అని చెప్పి బయటకొచ్చింది. రంగారావు గదిలోకి వెళ్లడం, శ్రీనివాస్ పక్క గదిలోకి వెళ్లడం ఒకేసారి జరిగిపోయాయి. అమ్మా, నువ్వేనా? ఎందుకమ్మా ఇంత దారుణం చేశావు? ఆ రోజే నా మాట విని పోలీసులకు అప్పగించి ఉంటే. బాధగా కరుణ చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకున్నాడు రంగారావు. మీరా? తన కళ్ళని తనే నమ్మలేనట్టంది కరుణ. నేనే తల్లి, నేనే. ఎన్నాళ్ళకి రాకపోతే వెతికొచ్చాను. చివరికి ఈ పూట తెలిసి అనుమానం తీర్చుకుందామని వచ్చానమ్మా. ఎందుకిలా చేశావు? నిన్ను నేను విడిపిస్తాను. వద్దు బాబు, అంత పని చేయకండి. ఈ అమాయకురాలు లోకం దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. ఎవరి భోగు కోసం, ఎవరి సుఖం కోసం ఇంత భయంకరమైన మౌనం వహించానో అదంతా గంగపాలైపోతుంది. బాబుగారు, నన్ను ఈసారి నిజంగానే చచ్చిపోనివ్వండి. ఈ జీవి బ్రతికి ప్రయోజనం లేదు, కానీ ఈ రోజు చచ్చి ఎంతో ప్రయోజనం సాధించిపోతుంది. అది చాలు బాబుగారు. నా మీద ప్రేమతో మీరు నన్ను బాధ పెట్టకండి ప్రాధేయపడుతోంది కరుణ. అలా ఎలా ఊరుకోను తల్లి, నువ్వెవరో ఎప్పుడూ అడగలేదు, నీ ఊరేదో తెలుసుకోలేదు. నువ్వు నన్ను మనిషిగా చేసి కొత్త బాధ్యతలు తలకు చుట్టి వెళ్ళిపోతావా? బాబుగారు, ఈ ప్రపంచంలో ఏ కొసాన కరుణ లేదు. ఎడారిలా బీడుబారిన నా జీవనంలో మీ నీడలోనే నాకు కాస్త విశ్రాంతి చిక్కింది. అదో దివ్యవరంగా గుండెల్లో దాచుకొనివ్వండి. ఆడదానికి ఆడదంటే పడని ఈ లోకంలో ఏ ఆడది నాలా బ్రతుకు భారం చేసుకోకూడదు బాబు. మగవాడు ఆడదానికి శత్రువే అయ్యి సాటి ఆడది శత్రువే అయితే ఇలా అరికాళ్ళ కింద మంటలే బాబు. బ్రతుకంతా ఎందుకు బ్రతకాలని తాపత్రయపడాలి నేను? ఏం చూసుకుని కోరిక పెంచుకోవాలి నేను? నా మీద మీకు నిజంగా అభిమానం ఉంటే నన్ను మరిచిపోండి. నేనెవరో మీకు అసలు తెలీదు అనండి. ఒట్టు వేయండి బాబు, నాకు మాట ఇవ్వండి, ఎవరికీ నా గురించి ఏమీ చెప్పనని అంటూ చేయి చాపింది.
ఆ చెయ్యి తన 2 చేతులతో అందుకుని ముద్దులతో నింపేశాడు రంగారావు. అమ్మా, అంత మాట ఇవ్వలేను. నాకు డబ్బుంది. ఎంత పెద్ద లాయర్నైనా పెట్టి నిన్ను రక్షించగలను. నా చేతులు కట్టేకు తల్లి అన్నాడు. కరుణ పేలవంగా నవ్వింది. బాబుగారు, మీకు నాకు ఏంటి సంబంధం? మీరెవరో నేనెవరో. అలా అనేకు తల్లి. సముద్రపు ఉప్పుకి రాచ ఉసిరికి ఏంటి సంబంధం? గాలికి ప్రాణానికి ఏంటి సంబంధం? కొన్ని అనుబంధాలకి ఆధారాలు ఉండవు తల్లి. ఆడదంటే మగవాడికి ఆటబొమ్మగా తప్పించి చూడలేని నన్ను బాబు అని పిలిచి నాలో నిద్రాణంగా ఉండిపోయిన ఓ అంశని మేలుకొలిపావు. ఇది చాలదా? నువ్వు నాదానివే, నన్ను కన్న తల్లివి. నే కనని కూతురువమ్మ నువ్వు. నిన్ను రక్షించి తీరతాను, కాదనకు అంటూ కరుణ చేతులు విడిపించుకుని గది దాటి బయటకొచ్చేశారు. బాబుగారు, నా శ్రమ వృధా చేసేస్తారా అంటూ లేవబోయి కరుణ నేల మీద కుప్పలా కూలిపోయింది. ఆ చప్పుడు విని రేఖ, 2 నర్సులు లోపలికి పరిగెత్తారు. రంగారావుని గేటు దాటగానే ఆపాడు శ్రీనివాస్. నేను మీరు చెప్పిందంతా విన్నాను. నేను ఆమె లాయర్ని. మీరు నాతో సహకరించండి ప్లీజ్ ప్రాధేయపడ్డాడు. చెప్పు, నన్నేం చేయమన్నా చేస్తాను నా తల్లి కోసం అంటూ రంగారావు శ్రీనివాస్ కారెక్కాడు. రంగారావుకి తన ప్లాన్ అంతా చెప్పాడు శ్రీనివాస్. మీరొక్క సహాయం చేయండి. ఈలోగా నేను రేపు కోర్టులో నిలబెట్టాలని చూస్తోన్న సాక్షిని పట్టుకుని తీరాలి. చెప్పు, త్వరగా చెప్పు ఆత్రంగా అడిగాడు రంగారావు. మీరు శరణాలయానికి వెళ్ళండి. అక్కడ పాత రికార్డులు వెతకండి. 1/2 శతాబ్దిగా ఆ శరణాలయం ఉంది. వారి రికార్డులు చూడండి. ఈమె వివరాలు కొన్నైనా దొరుకుతాయని నా అనుమానం అని చెప్పి రంగారావుని శరణాలయం ముందు దింపాడు శ్రీనివాస్. తిన్నగా ఇంటికి వెళ్ళాడు. చాలా ఆలస్యమైపోయిందేమో. భోజనం కూడా చేయబుద్ధి కాలేదు శ్రీనివాస్కి. వెదవ పాడుకేసి పట్టావరా, తిండి తిప్పలేకుండా ఎందుకొచ్చింది విసుక్కుంది సుభద్రాదేవి. ఈ కేసు విలువ నీకు ఈ పూట తెలీదు నాయనమ్మా. రేపు ఈ పాటికి తెలుస్తుంది. నువ్వు డాడీ తప్పకుండా వద్దురు గాని కోర్టుకి. పెదవులు నవ్వుతున్నా మాటలు సీరియస్గానే ఉన్నాయి శ్రీనివాస్వి. అప్పుడే లోపలికొస్తోన్న రామప్రభు ఈ మాటలు విని, ఏ శ్రీను, కేసు కొత్త మలుపు తిరిగిందా అడిగాడు. తండ్రి కేసి ఓ క్షణం తీక్షణంగా చూశాడు శ్రీనివాస్. అతనికి ఈ కేసు తండ్రితో చర్చించడానికే మనసు రాలేదు. చాలా వింత మలుపు తిరిగింది డాడీ. రేపు నేను నా తొలి సాక్షితోనే కేసు పరిష్కరించేస్తాను. అంత షూరుగా ఉన్నావా? కొడుక్కేసి ఆశ్చర్యంగా చూశాడు రాము. ఎస్, చాలా షూరుగా ఉన్నాను. కానీ ఏం ఆగావు? ఈ కేసులో చాలా దారుణమైన నిజాలు బయటపడచ్చు. అవి అయిన వాళ్ళనే అదరగొట్టచ్చు. రాము నవ్వేశాడు. దానికి నువ్వేం బాధ్యుడు శ్రీనివాస్? నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు అన్నాడు. డాడీ, మీరు నిజంగానే అంటున్నారా? ఈ కేసులో నిజం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఊహించలేరు అన్నాడు. మై డియర్ సన్, ఈ రోజు నువ్వు నిజం దాచినా ఎన్నాళ్ళలో దాగదు. నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. ఒక ఆడది అన్యాయానికి ఆహుతైపోయినా ఆ అన్యాయం లోకానికి తెలిసే తీరుతుంది. ఆడది నోరు మూసుకుందంటే దాని వెనక ఎంతటి దయనీయమైన గాథైనా ఉండొచ్చు. ఎంతటి దారుణమైన గాథైనా ఉండొచ్చు. నిజం చెప్పి రక్షించుకోదలిచిన స్త్రీ హృదయంలో దావాగ్ని రగులుతూనే ఉంటుంది. శ్రీనివాస్, దానికి ఆమె బలైపోవడానికైనా సిద్ధపడుతుంది గాని నిజం బయటపెట్టి తను రక్షిద్దామనుకున్న వాళ్ళని బయటపడేదు. ఆడదాని గుండె ఎంత నవనీత సదృశ్యమో అంత పాషాణ సదృశం కూడా. ఈ సంగతి నీకు జీవితమే నేర్పాలి. నీకు జయం కలగాలి. ఒక స్త్రీని అన్యాయంగా ఉరికంబానికి బలి కాకుండా రక్షించిన ఘనత నీకు దక్కాలి. అదే నీ కోరేది. రాము చాలా గంభీరంగా అన్నాడు. థ్యాంక్ యూ డాడీ. మీరు నానమ్మ రేపు కోర్టుకు రావాలి. నా తొలి సాక్షిని చూడాలి. వస్తారు కదూ? తప్పకుండా. నువ్వు వాదిస్తుంటే చూడాలనేగా మీ నానమ్మ కోరిక. నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. భోజనం చేయకుండానే వెంకన్నని తీసుకుని బయలుదేరాడు శ్రీనివాస్. చాలా చోట్ల తిరిగాక గాని నర్సింగులు దొరకలేదు. శవంలా లారీ కింద పడుకుని నిద్రపోతున్నాడు వాడు. వాణ్ణి కారులో పడేసుకుని చక్కా వచ్చాడు శ్రీనివాస్. నీ పాకలో ఉంచువాణ్ణి. రేపు సరిగ్గా కోర్టు టైంకి రేఖ వస్తుంది. వీణ్ణి ఎక్కించుకునిరా అంటూ వెంకన్నని పాక దగ్గర దింపాడు. ఇద్దరూ కలిసి నరసింగుల్ని పాకలోకి మోశారు. అప్పటికే చీకట్లు కమ్ముకున్నాయి. అలిసిన శరీరం మంచం మీద పడిన శ్రీనివాస్కి ముద్దాయే కళ్లలో మెదులుతోంది. తలచుకున్న కొద్దీ జరిగిపోయిన దారుణం మరీ భయంకరంగా తోస్తోంది. ఇప్పుడు నానమ్మ మీద గౌరవం పోలేదు కాని ఎందుకిలా చేసిందన్న బాధ పట్టి పీడించసాగింది. తెల్లవారుతుండగా నిద్ర కొరిగాడు. కోర్టు జనంతో కిటకిటలాడుతోంది. హతుడైన వాడిని గురించిన ఊహాగానాలతో పాటు హత్య చేసిన ముద్దాయిని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. జడ్జి గారి రాకతో కొంచెం గోల సద్దుమడిగింది. పీపీ గారు తమ సాక్ష్యం ముగించి చాలా గట్టిగా ఉరికంబానికి ఎక్కించి తీరవలసిన ఈ నీచురాలపై దయచూపడం దండగా అని సూచించేశాడు.
జడ్జి గారు శ్రీనివాస్ని తన డిఫెన్స్ ప్రారంభించమన్నారు. శ్రీనివాస్ కాలర్ సర్దుకొని లేచి నిలబడ్డాడు. కోర్టు కలి చూశాడు. అప్పుడే నాయనమ్మని వెంటబెట్టుకుని ముందు వరుసలోకి వస్తోన్న తండ్రిని చూసి దృష్టి ముద్దాయి వైపు తిప్పాడు. అతి బలహీనంగా కళ్ళ కింద నల్లని వలయాలతో జైలు వారిచ్చిన ఆ తెల్ల చీరలో వడిలిన పువ్వులా నిలబడింది కరుణ. దీనంగా దయనీయంగా ఈ లోకంతో సంబంధం లేనిదాల్లా నిలబడున్న తన తల్లిని చూసి కంట నీటి పొర కమ్మింది శ్రీనివాస్కి. ఆమె దగ్గరగా వెళ్లి ముఖంలోకి చూశాడు. ఆమె కంటి నీరు అంచుల్లాంటి నిలుచుంది. నిర్లిప్తంగా శ్రీనివాస్ ముఖంలోకి చూసింది. అమ్మా, నేను నిన్ను రక్షించుకుంటాను. నువ్వు పెదవి కదపనక్కర్లేదు. నీ ఈ స్థితికి కారకులే నిజం ఒప్పుకుంటారమ్మా నెమ్మదిగా అంటూనే కోర్టు కేసు తిరిగి, మైలార్డ్, ముద్దాయి ఒప్పుకున్నంత మాత్రాన నేరం చేసినట్టు కాదని, ఈ దారుణ హత్య వెనక ఎంతటి దయనీయమైన గాథ, ఎంతటి దారుణమైన పరిస్థితి దాగుందో నిరూపిస్తాను. అనాది నుంచి ఈ సంఘం ఆడదాన్ని అణిచివేస్తూనే ఉంది. తల్లి తోడుండి, భర్త సంసారం ఉండి, బ్రతికుండి ఈమె ఓ అనామకురాలుగా కాలం వెళ్లబుచ్చవలసి వచ్చిందంటే దానికి కారకులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఈ పాడు సంఘం అంతా అని నిరూపిస్తాను. పడుంటే అణిచివేస్తారు, నోరుంటే నొక్కివేస్తారు, వ్యక్తిత్వం ఉంటే దాని వెన్ను విరిగేదాకా ఊరుకోరు. ఇంకేం చేస్తుంది ఆడది? కనీసం ఆడదానికి ఆడదాని సానుభూతైనా ఉంటుందా అంటే అది మృగ్యం. ఆడదానికి శత్రువు ఆడదే. సాటి ఆడదాన్ని ఆదరించలేదు, గౌరవించలేదు, చేతనివ్వలేదు, ఎవరైనా ఇస్తే సహించలేదు. ఇంకెలా బాగుపడుతుంది ఈ జాతి? ఆడదే సాటి ఆడదానికి సహాయ సహకారాలందిస్తే ఈ నారీలోకం ఇంత అధోగతి పాలయ్యేది కాదు అన్న నగ్న సత్యానికి ప్రతిరూపం ఈ తల్లి అంటూ గంభీరంగా అంటున్న శ్రీనివాస్ని వింతగా చూస్తోంది నానమ్మ. యువర్ ఆనర్, నా తొలి సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వండి. నా తొలి సాక్షి నర్సింగులు అన్నాడు. ఇద్దరు జవాన్ల మధ్య నర్సింగులు బోనుకేసి నడిచాడు. వద్దు వద్దు, ఆపండి అంటూ బోన్లో కొప్పికూలిపోయింది కరుణ. అదే క్షణంలో ముద్దాయి ముఖం చూసిన సుభద్రాదేవి కుర్చీలో ఒరిగిపోయింది. కోర్టులో కలకలం రేగింది. కోర్టు పని ఆగింది. రేఖ అంబులెన్స్ని కోర్టు వెనక్కి రప్పించింది. అంతా ఒకటే హడావిడి. కరుణ, నా కరుణ అంటూ లేవబోయిన రాము చెయ్యి తల్లి పిడికిట బిగుసుంది. నిస్సహాయంగా నిలబడిపోయాడు. అంబులెన్సు కదలబోతుంటే, తల్లి కరుణ, నువ్వెవరో కాదమ్మా, నా బిడ్డవే, నా పూర్ణ కూతురు తల్లి అంటూ పిచ్చిగా ఏడుస్తూ రంగారావు అంబులెన్స్ వెనక పరిగెత్తడం ప్రారంభించాడు. ఎవడో పిచ్చివాడు అనుకున్నారు కోర్టు కాంపౌండ్ నిండా ఉన్న జనం. రాము తల్లిని ఇల్లు చేర్చాడే గాని మనసంతా కరుణని మోసుకుపోతున్న అంబులెన్స్లోనే ఉంది. ఏమైంది డాక్టర్? తల్లిని పరీక్ష చేసిన డాక్టర్ని అడిగాడు రాము. ఆమెకి పక్షవాతం వచ్చేసింది రాము. కాలు చెయ్యి స్వాధీనం తప్పాయి. మాట కూడా పడిపోయింది. నెమ్మదిగా కోలుకున్నా కోలుకోవచ్చు, చెప్పలేం అన్నాడు డాక్టర్. రాము నిశ్చేషుడై నిలబడిపోయాడు. ఏ సుఖం కోరి ఇంత దారుణాన్ని కొడుగట్టావమ్మా అని అడగాలని ఆత్రపడింది అతని హృదయం. కాని తన ప్రశ్నకు సమాధానం రాదని గుండెల్లో దాచుకుని ఊరుకున్నాడు. జైలు హాస్పిటల్లో చావుతో పోరాడుతోంది కరుణ. ఆమె కళ్ళు చూస్తున్నా దృష్టి ప్రత్యేకించి దేనిమీద లేదు. రేఖ, బ్రతికించి రేఖ, మా అమ్మని చనిపోనివ్వకు. దరిదాపు ఏడుస్తూ అడుగుతోన్న శ్రీనివాస్ని బయటికి నడిపించి తలుపులు జారవేసింది రేఖ. మీ ఫాదర్ని అర్జెంటుగా రమ్మను అని చెప్పింది. కారేసుకుని తండ్రి కోసం పరిగెత్తాడు శ్రీనివాస్. డాడీ గట్టిగా అరుస్తూ హాల్లో అడుగు పెట్టాడు. శ్రీను, ఎలా ఉంది కరుణ? మీకు తెలుసా? ఇప్పుడే తెలిసింది శ్రీనివాస్. నన్నెంత దారుణంగా నమ్మించింది తను లేనని. రా శ్రీనివాస్, నన్ను ఆమె దగ్గరకు తీసుకువెళ్ళు. క్షణాల మీద ఉంది ఆమె జీవన జ్యోతి. రండి, మీ ఇన్నాళ్ల పాపాలు ఆమె పాదాల మీద పడి కడిగేసుకోండి నాన్న. తల్లి లేని వాణ్ణి చేసి నన్ను అందరూ ఉండి అనాథగా చేసిన మీ పాపం కడిగేసుకోండి అంటూ కారు కేసి నడిచాడు. కారు తోలుతూనే జేబులోంచి భద్రంగా దాచుంచిన అతికిన ఉత్తరం తండ్రి చేతుల్లో పెడుతూ, చదవండి నాన్న. ఈ ఉత్తరం కోసం ఇది మీ చేతుల్లో పడితే మీరు తలెత్తుకుని ఊరేగే అంతస్తు, హోదా అన్నీ మన్ను కరుస్తాయని దారుణంగా హత్య చేసింది నా తల్లి. చేస్తూ కూడా తనని బ్రతికొండగానే చంపిన మిమ్మల్ని రక్షించింది డాడీ. అమ్మ ఆడది కాదు, దేవత. మీరే రాక్షసులు ఏడ్చేశాడు శ్రీనివాస్. ఒక్క మాట కూడా బదులు పలకలేదు రాము. అతని గుండెలు మూగగా కొట్టుకుంటున్నాయి. కారు హాస్పిటల్లో ఆగగానే పొరుగునొచ్చింది రేఖ. రండంకుల్, మీరు ముందు లోపలికి వెళ్ళండి అంటూ తీసుకెళ్ళింది. రాము లోపలకు అడుగు పెట్టాడు. గది తలుపులు జారవేసింది రేఖ. ఈ లోకపుటంచులు దాటడానికి తాపత్రయపడుతోన్న కరుణ ఎవరినీ గుర్తించే స్థితిలో లేదు.
కరుణ అంటూ అచేతనంగా పడున్న ఆమెను లేవనెత్తి తన గుండెలు కదుముకున్నాడు రాము. కరుణ, నన్నెందుకింత అన్యాయం చేశావు? ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ అడిగాడు. కరుణ, ఈ సంఘంలో తొలి నుంచి నీకు అన్యాయమే జరిగింది. ఎంతో ప్రేమ పంచిన నీకు చివరికి నేను కూడా అన్యాయమే చేశాను. కరుణ, నన్ను క్షమించు. ఈ గుండె ఇన్నాళ్ళు రాయి అనుకుని బ్రతికేశాను. కాని నువ్వున్నావని తెలిసాక ఈ గుండె పగిలిపోయింది. కరుణ, నువ్వు లేక ఇంక ఈ బ్రతుకు ఏడవలేను. నాతో ఒక్క మాట మాట్లాడవా? రాము మాటలు వినే స్థితి కరుణ ఎప్పుడో దాటేసింది. అతని భుజం మీదున్న ఆమె తల ఎప్పుడో వాలిపోయింది. కరుణ. రేఖ తలుపు తీసింది. బాబు, నా కూతురండి ఈ తల్లి, నన్ను చూడనివ్వండి అరుస్తున్నాడు రంగారావు. రేఖ లోపలికొస్తూనే అంకుల్ అంటూ అతని కౌగిలి నుంచి కరుణని వదిలించి మంచం మీద పడుకోబెట్టింది. తెరిచి ఉన్న విశాలమైన కరుణ కళ్ళు ఎంతో ఆప్యాయంగా మునివేళ్లతో మూసింది. అదిరిపడ్డాడు రాము. రేఖ, తల్లి ఏమైంది? భయంగా అడిగాడు. ఆమె కష్టాలు ముగిశాయి అంకుల్, ఇంకా చేయవలసిన పని చూడండి అంటూ నిండా దుప్పటి కప్పేసింది. రేఖ, ఏంటి, ఏం జరిగింది? శ్రీను ఎంతో కాలం ఆమె పొళ్ళు బిగబట్టి బ్రతికింది. ఇంకెంతకాలం ఈ బ్రతుకని హాయిగా కళ్ళు మూసింది. అందుకు మనం సంతోషించాలే గాని ఇప్పుడు ఏడవడం ఎందుకు? భుజం మీద చేయి వేసింది. ఆమె చేతిలో ముఖం దాచుకుని బోరున చంటి పిల్లాళ్లా ఏడ్చాడు శ్రీనివాస్. రాము లేచి కొడుకు దగ్గరకొస్తూ, రా శ్రీనివాస్, మనం చేయవలసింది చాలా ఉంది. డాడీ, మీ పేరు నిలపడానికి నా తల్లి చచ్చిపోయింది డాడీ. లేదు శ్రీనివాస్, సాటి ఆడదాని మీద సానుభూతి కోసం ప్రాణం విడిచింది కరుణ. నా కరుణ, నా కరుణ నా తల్లి పరువు నిలపడం కోసం బలైపోయిందయ్యా, రా. ఇంతటితో కరుణ కథ అనే నవల కంప్లీట్ అయిందండి. నాకైతే నవలని తొందరగా ముగించినట్టు అనిపించింది. అంటే అన్ని ఘట్టాలు కూడా పెళ్ళి, పిల్లోడు పుట్టడం ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి. అంటే మిగతా నవల్స్తో పోల్చుకుంటే ఈ నవల చాలా తొందరగా ముగించారు రచయిత. ఇంకా కొన్ని సంఘటనలు ఏమన్నా కలుపుంటే బాగుండేదని అనిపించింది. అది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే నవల నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి ఈ నవల చేరుతుంది. అలాగే హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.